शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्भो स्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमेस्तदा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यः सुरैरपि सर्वविघ्नच्छिदै तस्मै श्रीमहागणाधिपतये नमः। शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाढ्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकया विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं श्रीविद्यां जगदां दात्रीं स्वर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं। श्री गुरु गणेश मेधा दक्षिणामूर्ति सहित श्री बालात्रिपुरसुन्दरे नमः। सभाये नमः। ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నాణ్యదస్తి కదాచన యతో వా ఇమాని భూతాని జాయంతే అప్రాప్య మనసా సహ. ఈ వాక్యాలన్నీ కూడా ఉపనిషత్తులో ఉన్నటువంటివి. మనం పదే పదే ఎక్కువగా వినేటువంటి వాక్యాలు, రెండు వాక్యాలు కూడా. భగవంతుడు తప్ప అన్యమైంది ఏది కూడా రెండోది వస్తువు అనేది లేదు. ఆ భూతాలన్నీ ఎందులో నుంచి వస్తున్నాయో, మనలో వెళ్ళిపోతున్నాయో దాని గురించి వర్ణించడానికి మనస్సు కానీ వాక్కు కానీ చేతనైనటువంటివి కావు. అంటే మనోభాగాతీతమైనటువంటి వస్తువు అది అని చెప్పేది దీన్ని చెప్పినటువంటి అర్థం కింద ఒక ముక్కలో చెప్పుకోవచ్చు. ఇది గొప్పదైనటువంటి ఉపనిషత్తు వాక్యం. ఏకం, ఆయన తప్ప ఇంక ఏదీ లేదు. ఆయన తప్ప ఏదీ లేనప్పుడు మరి నేనెవరిని, మీరెవరు? అందరం దేవుళ్ళమేగా. అలాంటప్పుడు నాకు నేనే కుంకుమ పొట్టు పెట్టుకొని, నాకు నేనే పసుపు పారాయణ పెట్టుకొని, నాకు నేనే పూజ చేసుకోవాలి. ఇది ఎలా జరుగుతుంది? కుదరదు కదా. అంటే మళ్ళీ అక్కడ దేవుడు పూజించుకున్నట్టుగానే అవుతుంది. మొత్తం అంతా ఉన్నది భగవంతుడైతే భగవంతుడిని సేవిస్తున్న భాగవతుడు ఎక్కడి నుండి వచ్చాడు? మరి రావడానికి వీల్లేదు కదా. మరి ఇది కూడా ఒక ఇబ్బంది. ఇది ఎలా కుదురుతుందండి? ఉపనిషత్తు అబద్ధం చెప్పింది కదా అని అడగచ్చు. అలా కాదయ్యా, భగవంతుడు సర్వవ్యాపకుడు, కానీ ఆయన మనం చూడలేకపోతున్నాము. ఏ కారణం చేత అనే దానికి సమాధానం చెప్తుంటే భాగవతం. అందుకనే భాగవతం అంతా పారాయణ చేయలేకపోతే భాగవతంలో ఈ సారాంశాన్ని చెప్పిన ఘట్టం ఉన్నటువంటి ప్రహ్లాద చరిత్రను పారాయణ చేయమన్నారు. అందుకని భాగవతం అంతా పారాయణ చేయలేమనుకునేటువంటి వారు రెండింటిని మాత్రం ఖచ్చితంగా పారాయణ చేయాలి. ఒకటి గజేంద్ర మోక్షము, రెండు ప్రహ్లాద చరిత్ర. గజేంద్ర మోక్షం శరణాగతికి, ప్రహ్లాద చరిత్ర విష్ణు యొక్క సర్వాంతర్యామిత్వాన్ని చెప్పడానికి ఉపకరిస్తాను కనుక దాన్ని చెప్పారు. హిరణ్యకశిపుడు 3 లోకాల మీదకి దండయాత్ర చేసి వెళ్తున్నప్పుడు ఆయన బ్రహ్మగారి లోకం సత్యలోకానికి, కైలాసాన్ని కూడా దాటి వైకుంఠం దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన చూసి భయపడి లక్ష్మీదేవి అడుగుతుంది మహావిష్ణువుని, వీడు ఇంత ఉద్ధరితో దండెత్తి వస్తున్నాడు, బ్రహ్మవర ప్రభావం ఉంది, ఇంకా కాలం దాపరించలేదు వీడికి, మరి నువ్వు ఎలా జయిస్తావు, వీడిని ఎలా ఎదుర్కొంటావు, మరి పరిస్థితి ఏమిటని అడిగింది అమ్మవారు. ఆయన అన్నాడు, ఓ సచ్చిదానా, నాకేం బెంగలేదు, నేను చక్కగా హాయిగా ఉండగలుగుతాను అన్నాడు. అది ఎట్లా స్వామి అంటాడు. మహావిష్ణువు అన్నాడు, నేను వాడిలోనే వాడి ఆత్మరూపంగా ఉంటాను, వాడికి బాహ్య దృష్టే తప్ప అంతర్దృష్టి లేదు, అందుకని నన్ను కనుక్కొనలేడు, నాకు ఏమీ కాదన్నాడు.
అనగానే మహాలక్ష్మి ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోయి, సరే నేను త్రైలోక్య సామ్రాజ్యాన్ని వాడికి అనుగ్రహించాల్సిన సమయం వచ్చింది, వాడు 3 లోకాలను ఏలాలి కనుక నేను త్రైలోక్య సామ్రాజ్య లక్ష్మిగా వాడు ఇంట ఉంటూ నేను ఎప్పుడు అనుపాయింది కనుక నీతో పాటు చైతన్య స్వరూపంగానే మళ్ళా వాడి యొక్క ఆత్మలో కూడా ఉంటాను అంది. ఆ మూర్ఖుడు ప్రపంచమంతా వెతికి నాకు విష్ణువు కనబడలేదు అన్నాడే తప్ప తనలోకి చూసుకోకుండా మాత్రం తనలో చూసుకునే ప్రయత్నం మాత్రం చేయలేకపోయాడు. అందుకని వాడికి విష్ణు సాక్షాత్కారం ఎప్పటికీ కలగల. ప్రహ్లాదుడు అంటే ఆహ్లాదమే తప్ప ఇతరత్ర ఏమీ తెలియదు. వాడు సర్వత్రా అంతా కూడా భగవత్ స్వరూపాన్ని చూస్తున్నాడు తప్ప కనుక అతనికి ఆనందమే తప్ప ఖేదం అన్నది లేదు. అంటే అది ప్రహ్లాదు. ఆయన ఏమన్నాడు, అన్నింటా ఉన్నాడు విష్ణువు, నువ్వు చూడలేకపోతున్నావు అన్నాడు ఆయన. అందుకని మనం ప్రస్తుతం హిరణ్యకశిపుడి స్థితిలో ఉన్నాం. మనకి ఎక్కడ కూడా పరమాత్మ కనబడట్ల. ఆఫీసర్ గట్టిగా అరవగానే ఏదో ఉద్యోగం వీడి కింద చేపట్టి కదా వీడు నన్ను అంటున్నాడు, అక్కడికి ఏదో ఇంట్లో ఒక గట్టిగా ఒక అరుగు భార్య భర్త అరవగానే నేను పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, మా ఇంట్లో ఉంటే సుఖంగా ఉండేదానిగా అక్కడ ఒక ఏదో. ఇట్లా ప్రతి చోట ఒక ఉపాధ్యాయుడు పిల్లవాడిని కొట్టంగానే వాడికి బాధ, ఎందుకు ఈ చదువు, వాడికి ఒక బోధ. అంటే ప్రతి చోట కూడా భగవత్ స్వరూపాన్ని దర్శించడం అనేది చేసుకున్నప్పుడు ఆనందం ఉంటుంది, భగవదేతరమైన వస్తువు ఉందన్నప్పుడు ఖేదం కలుగుతుంది. అందుకని భయరహితుడు ఎవరు అనంటే సర్వత్రా భగవంతుని దర్శించిన వాడే అని అన్నారు. భయం ఎప్పుడు వస్తుంది, నాకన్నా వేరేదైనటువంటి ఒక వస్తువు ఉన్నది అనుకున్నప్పుడు భయం ఏర్పడుతుంది, లేకపోతే రాదు. నాకన్నా వేరే వస్తువే లేదని ఉంటుంది ఉపనిషత్తు. నా ఇంత ఏదైతే ఉందో అదే అన్నింటా ఉంది. మదాత్మ సర్వభూతాత్మ, నాలో ఉన్న ఆత్మ అన్నింట్లోనూ ఉంది, కానీ దాన్ని మనం చూడలేకపోతున్నాము. కళ్ళుండి నేను ఎందుకు చూడలేకపోతున్నాను, ఈ పుట్టిన పురాణాలు నాకు వద్దు అని అంటే దానికి ఉపమానం చెప్పాడు. బాగా మసి పట్టిపోయినటువంటి చిమ్నీలో దీపం వెలిగించామనుకోండి, దీపపు కాంతి బయటకు కనబడుతుందా, రాదు. ఆ మసి అడ్డుగోడగా ఉంటుంది. అలా ఈ సత్వరజస్తమో గుణాలు కావచ్చు, తదిమ అరిషద్వర్గములు కావచ్చు, అన్నీ కూడా గోడ మీద పెయింట్ వేసినంత స్థాయిలో మనలో మందంగా ఉండిపోయినాయి కనుక ఆ పరమాత్మను తొంగి చూడలేకపోతున్నాం. అయితే పరమాత్మని అన్నింటా చూడడానికి కావాల్సిన వ్యవహారం అంతా కూడా మనకి సారభూతంగా సనాతన ధర్మంలో ఇచ్చారు. నువ్వు వృక్ష సంపదలో భగవంతుని చూడదలుచుకున్నావా, అశ్వత్థన్ నారాయణ, మర్రి చెట్టు కృష్ణుడు, అలానే మేడి చెట్టు పరబ్రహ్మస్వరూపం అవుతోంది, లేదా దక్షిణామూర్తి రూపం అవుతోంది మేడి చెట్టు. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, ఉసిరిక సరస్వతీ స్వరూపము, విష్ణు స్వరూపము, రెండు కూడా ఉసిరిలో ఉన్నాయి. వేప దుర్గా స్వరూపం, జమ్మి చెట్టు ఇది సాక్షాత్తు కాళికా స్వరూపం, అలానే శనీశ్వరుడికి ప్రతీక నవగ్రహాల్లో. అర్కము అంటే తెల్లజిల్లేడు చెట్టు, ఇది గణపతికి స్వరూపం, గ్రహాల్లో వచ్చే సూర్యుడికి స్వరూపం. ఇలా ఒక్కొక్క వృక్షజాతిలో కూడా ఒక్కొక్క దేవాన్ని మనం దర్శించవచ్చు. వృక్షముల్లో భగవంతుని దర్శించినప్పుడు ఏమవుతుంది, ఆ వృక్షాన్ని ఉంచాలన్నా, ఆ వృక్షాన్ని ఏమైనా చెయ్యాలన్నా చేయవలసిందా, వెళ్ళదు. ఎవరన్నా వచ్చే వృక్షాన్ని సొంతపోతే మనం ఏం చేస్తాం, భగవంతుని అని చెప్పాం. అంటే వృక్ష సంతతిలో కూడా మనం భగవంతుని దర్శించవచ్చు. జంతుజాలంలో భగవంతుని చూడవచ్చు. పిల్లి నారసింహ స్వరూపం, కుక్క కాళభైరవ స్వరూపం, ఆవు సకల దేవతా స్వరూపం. ప్రతి జీవిలో ప్రతి దానిలో కూడా మనం ఇలా భగవంతుని జంతుజాలంలో కూడా దర్శనం చేయవచ్చు. మానవులకైతే చెప్పనే అక్కర్లా, ప్రతి వారి యొక్క అంతరాత్మ భగవత్ స్వరూపమే కనుక అందరూ కూడా భగవత్ స్వరూపమే. అందుకని చెప్పని ఇలా సమస్తముగా ఉన్నటువంటి పరమాత్మని దర్శనం చేయడానికి ఏదైతే అడ్డుగోడగా నిలబడిందో దాన్ని తొలగించుకోవడానికి అనేక మార్గాలు చెప్పారు. ఆ అనేక మార్గాలు చెప్తూనే కృష్ణలో సాక్షాత్తు పరమాత్మ చెప్పినటువంటి వాక్యం ఒకటి ఉంది. ఏం చెప్పాడు కృష్ణలో పరమాత్మ మనకి ఆ వాక్యానికి సంబంధించానంటే, యజ్ఞ దాన తప కర్మణ త్యాజ్యం కార్యమేవ తత్. ఆ గోడను తొలగించుకోవాలి అని అంటే, నేను చాలా భక్తితో ఉన్నానంటే, యోగా చేస్తున్నానంటే, మెడిటేషన్ చేస్తున్నానంటే కుదరదు. కర్మాచరణ చేయవలసిందే. ఆ కర్మాచరణలో భాగంగా యజ్ఞాన్ని దానాన్ని తపస్సుని మాత్రం వదలకుండా చేయవలసిందే అని చెప్పిన సాక్షాత్తు గీతాచార్యుడు చెప్పినటువంటి వాక్యం. ఈరోజు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఈ యజ్ఞములు కానీ దానములు కానీ తపస్సులు కానీ నిర్విఘ్నంగా వెళ్తున్నాయని చెప్పి నేను అనుకోవట్లేదు. తపస్సు అంటే వ్రతాచరణ కూడా తపస్సులో అంతర్భాగమే వ్రతం అవుతుంది. తపస్సులో ఒక భాగం వ్రతం అనేది. నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా తపస్సులో అంతర్భాగంగా వస్తాయి. ఈ నిత్య నైమిత్తిక క్రియలు ఎవరు కూడా ఈ రోజులో సవ్యంగా చేస్తున్నారా అంటే ఎవరో కొంతమంది మహానుభావులు ఉన్నారే తప్ప తక్కిన వారు చేయట్లేదనే చెప్పుకోవచ్చు. మెడిటేషన్ చేస్తామంటే మేము ఇవంతా వేస్ట్, ఏం ఉండదు. మెడిటేషన్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కృష్ణుడికి తెలియకనా పాపం అంతగీత చెప్పాడు ఆయన. ఆయనకి తెలియక సాందీపని మహర్షిని గురువుగా పెట్టుకుని ఆయన విద్యాభ్యాసం చేసింది. ఆయన సంధ్యావందనం చేయలేదా? ఆయన సంధ్యావందనం చేయమని ఇతరులకు బోధించలేదా? జ్ఞాన మార్గాలు ఇతరులకు చెప్పలేదా? గోపికలకు ఎన్ని రహస్యాలు చెప్పాడు ఆయన. ఎందుకు భక్తి జ్ఞాన కర్మ యోగంలోనే 4 మార్గాలు చెప్పాడు. ఇది ఒకటే గొప్పదైతే అందుకని చెప్పి దీన్ని వదిలిపెట్టడానికి వీలు లేదు.
ఆ వదిలిపెట్టకుండా ఇవన్నీ కర్మలు చేస్తూ వచ్చినట్లయితే కనుక యజ్ఞము కానీ దానము కానీ తపస్సు కానీ నిత్య నైమిత్తిక కర్మలు కానీ చేస్తూ వచ్చినట్లయితే హిరణ్యకశిపుడిలా కాకుండా ప్రహ్లాదుడిగా మారి సర్వత్రా భగవత్ చైతన్యాన్ని చూసి బ్రహ్మానంద స్థితిని అనుభవించడానికి కావాల్సినటువంటి గతి మనకి ఏర్పడుతుంది కనుక వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగాని మేము చాలా భక్తి అంటే నాకు ఏమిటంటే భక్తి ఉంటే చాలండి, భక్తి కలగడం కోసమే ఇవన్నీ పెట్టారు. నీకు భక్తి ఎక్కడుంది? భక్తి అంటే ఏమిటి? అనన్యమైన ప్రేమ. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారనే దాంతో కూడా సంబంధం లేకుండా అనన్యమైనటువంటి ప్రేమను చూపెట్టగలగడమే భక్తి. అది పరాకాష్ఠ, ప్రేమకు పరాకాష్ఠ భక్తి. అంత పరాకాష్ఠమైనటువంటి భక్తిని నువ్వు చూపెట్టగలుగుతున్నావా? ఇవాళ దండం పెట్టేస్తున్నాను, దేవుడు సర్దుకుంటాడు, మనసులో భక్తి ఉంది కానీ ఏం పర్వాలేదు, మహానైవేద్యం పెట్టాను, నేను మాత్రం టిఫిన్ డబ్బా పుచ్చుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఇది భక్తి ఎట్లా అయింది? ప్రేమకు పరాకాష్ఠ భక్తి అయినప్పుడు ఇది ఎట్లా అయింది? కాలేదే. అదే కడుపున పుట్టిన పిల్లలు ఏడుస్తుంటే ఇంట్లో వంట చేయకపోతే కనీసం బయట నుండి ఏదో పలహారం తీసుకొచ్చి వాడికి పెట్టనే వెళ్తున్నావుగా. అప్పుడు ఆఫీస్కి లేట్ అయితే అక్కడ ఏమంటే తిట్లు తింటున్నావుగా. పిల్లల ఎందుకు చూపెట్టిన పాటి మమకారం కూడా భగవంతుని మీద చూపెట్టకుండా నాకు భక్తి ఉంది అని అంటే ఇది మోసం చేసుకోవడం అవుతుంది తనను తాను తప్ప భక్తి చూపెట్టినట్టే కాదు. భక్తిలో ప్రధానమైనటువంటి భాగం ప్రేమ, పరాకాష్ఠకు చేరినటువంటి ప్రేమ ఏ భక్తి. ప్రేమకు పరాకాష్ఠ ఏంటి? ఎదుటివాడు చెప్పినట్టుగా వినడం. ఎదుటివాడు చెప్పినట్టుగా అంటే తాను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో అభిమానిస్తున్నాడో వాడు చెప్పినట్టుగా వినడం. వాడు చెప్పినట్టుగా వినాలి అంటే మన కృష్ణుడు చెప్పినట్టుగా మనం చేయవలసిందే, లేదా భగవంతుడు చెప్పినట్టుగా మనం చేయవలసిందే. ఆ భగవంతుడు చెప్పినటువంటి నిత్య నైమిత్తిక క్రియలన్నింటినీ కూడా ఎగ్గొట్టేసి ఆయన చెప్పిన వ్యవహారాలన్నీ ఏమి చేయకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తిల్లుతూ నేను మనసులో మాత్రం భక్తిగా ఉన్నాను భగవంతుడిని అని అంటే ఇది తనని తాను మోసగించుకోవడమా లేక భగవంతుడి మీద అనన్యమైనటువంటి ప్రేమ కలిగి ఉండటమా? ఇట్లాంటి ఇబ్బందులు అన్నీ వస్తాయి. ఇవన్నీ తమస్సులోకి తమని తాము తెలియకుండా లాక్కుని పోయేటువంటి వీటన్నిటినీ తీసివేయడానికి కోసమే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం తపస్సు. తపస్సు అంటే శరీరాన్ని సృష్టింపజేస్తూ ఇంద్రియములన్నింటినీ అంతర్ముఖంగా చేయడానికి తపస్సు అంటారు. ఆ తపస్సు ఒక్కసారిగా ప్రారంభించమంటే ఎవరు ప్రారంభించలేరు కనుక ఆ తపస్సుకి అంతర్భాగములుగా వ్రతాములు అనే వాటిని ఏర్పాటు చేశారు. వాటన్నిటిలో కూడా పరమోత్కృష్టమైనటువంటి వ్రతం ఏకాదశి వ్రతం. ఆ ఏకాదశి వ్రతానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటయ్యానంటే ఇందాకడ దాకా చెప్పుకున్నటువంటి అజ్ఞాన పొరలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసివేసి పరమాత్మ యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి స్వరూపాన్ని మనకు దృగ్గోచరం చేసి బ్రహ్మానంద స్థితికి తీసుకువెళ్ళి జన్మరాహిత్యాన్ని కలగజేస్తుంది. ఇంతకన్నా మానవ జీవితానికి మరో పురుషార్థమే లేదు. ఇది పురుషార్థాల్లో చిట్ట చివరైనటువంటి స్థాయి. ధర్మ అర్థకామ్య మోక్షాల్లో తుల్యమైనటువంటి చిట్ట చివరైనటువంటిది. దానికోసమే మానవుడు ప్రయత్నించాలి సదా అని చెప్పండి. మానవుడు ఈ మోక్షావస్థ కోసం ప్రయత్నించాలి కనుక ఒక్కసారి ఉపాధి పోతే తిరిగి మళ్ళా ఎప్పటికి వస్తుందో తెలియదు కనుక ఈ జన్మ పరంపరలో హఠయోగము అనే పేరుతో ఈ శరీరాన్ని కొన్ని వందల సంవత్సరాలు జీవింపజేసుకోవడానికి కానీ యోగులు కష్టపడుతూ ఉంటారు. నిద్ర, ఆహారం ఈ రెండు కూడా ఈ శరీరానికి అవసరమైనటువంటివి, బాధించేటువంటివి. రాత్రి మేలుకొని కాస్త పూజ చేసుకున్నాలే ప్రశాంతంగా, పొగలైతే ఇంటికి అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇబ్బందిగా ఉంటుంది కదా అనుకోవడానికి రాత్రి అయితే నిద్ర వస్తుంది. ఇంకా వీడి చూపించే ప్రేమ ఏముంది భగవంతుని మీద చేసుకోవడం కుదరదు. ఓన్లీ మధ్యాహ్నం పడైనా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుందాం అని అంటే తెల్లవారు లేవగానే 6 అవ్వగానే కాఫీ తాగబుద్ధి అవుతుంది, 9 అవ్వగానే టిఫిన్ చేయబుద్ధి అవుతుంది, 12 అవ్వగానే భోజనం చేయబుద్ధి అవుతుంది, ఈ మధ్యలో చుట్టూ మీద ఆకలి ఆకలి. ఇంకా ఈ రెండింటిని జయిస్తూ శరీరాన్ని దీర్ఘకాలికంగా నిలబెట్టుకోవడం కోసమని చెప్పని మహానుభావులైనటువంటి యోగులు హఠయోగాన్ని అవలంబిస్తారు. ఆ హఠయోగ పద్ధతుల వల్ల వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు జీవిస్తారు. మోక్షోపాయం లభించేంత వరకు కూడా తమ శరీరానికి అట్టిపెట్టుకుంటారు. అటువంటి శరీరాన్ని అట్టిపెట్టుకోకుండా ఈ రోజుల్లో 60 ఏళ్ళు వచ్చేసాయండి, ఇంకేం బతికి ఏం చేయాలి చెప్పండి. నువ్వు బతికి ఏం చేయాలంటే మోక్షం కోసం నువ్వు బతకాలి. ఆ మోక్షం మేము చాలా చేసాము, మహత్తరమైన పుణ్యక్షేత్రాలు ఎన్నో సంచారం చేసాం, అన్నీ చేసావు కానీ నీలో ఉన్నటువంటి ఇంద్రియములు అంతర్ముఖం చేసుకోగలిగావా? ఇంద్రియములు అంతర్ముఖం కానప్పుడున్నంత వరకు ఎన్ని చేసినా వృధా. అటువంటి ఒక దివ్యమైనటువంటి స్థితిని కలగజేయడానికి ఉపకరించేటువంటిదే ఈ ఏకాదశి వ్రతం. ఎవరైనా సరే హఠయోగ సాధన చేయకపోయినా, ఇంకో సాధన చేయకపోయినా 8 ఏళ్ల పిల్లవాడుగా ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టి 80 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని కనుక విడవకుండా చేసినట్లయితే మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పక కలిగి తీరుతుంది అని చెప్పారు. 8వ ఏటనే ప్రారంభించాలి అని అనటానికి ఒక కారణం ఉంది. 8వ ఏటనే ప్రారంభించడానికి గల కారణం ఏంటంటే ఆ సమయం నుండి కూడా
ఇంగితం అనేది బాగా తెలుస్తుంది. అంటే ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది కృతము, ఏది అకృతము, ఈ యొక్క విచక్షణ బాగా తెలియడం అనేది అప్పటి నుంచి బాగా మొదలవుతుంది. అందుకని 8వ ఏట నుండి ఇవి చేయడం అనేది ఏర్పాటు చేశారు. అలానే 8వ ఏట నుండి మేధస్సు బాగా పనిచేస్తుంది. 8వ ఏట నుండి 16వ ఏట వరకు ఉన్నంత మేధస్సు తర్వాతి కాలాల్లో ఉండదు. అందుకనే ఆ 8వ ఏట నుండి 16వ ఏట మధ్యలో చెప్పుకున్నటువంటి పద్యాలు చూడండి, ఆడపిల్లల పద్యాలు కూడా మనకు గుర్తుంటాయి. ఈ రోజుకి తర్వాత ఏం గుర్తుండట్లేదే. కొన్నాళ్ళు చేసామంటే ఆ స్తోత్రపారాయణ అప్పుడు బాగా గుర్తుండి చదువుతుంటే లీలగా గుర్తుంటుందనంట. అదే 8 నుండి 16 ఏళ్ల మధ్యలో పడుతుందాన్ని వదలలేం, జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఇంద్రియములు ఏవి కూడా అంతర్ముఖంగా చాలా గట్టిగా ఉంటాయి. వాటికి బాహ్య ప్రపంచం యొక్క ఔన్నత్యం కానీ, దాని యొక్క స్థితి కానీ, గతులు కానీ ఏమి తెలియవు. చెప్పింది వింటాం, విన్నది విన్నట్టు వెంటనే గ్రహించేసి మనసులో అలా అట్టి పెట్టేసుకోవడమే తప్ప రెండోది తెలియదు ఆ వయసు. అందుకని చెప్పని ఆ వయసులోనే ఇది ప్రారంభించండి అని చెప్పారు. రెండోది, ఈ 8వ ఏట నుండి 16వ ఏట మధ్యలో మానవుడు ఏ జీవితానికి అలవడతాడో సాధారణంగా తర్వాత జీవితం అంతా కూడా ఇంచుమించుగా అలానే వెళ్ళడానికి ఆస్కారం. అందుకని కూడా 8వ ఏట ఉందనే చెప్పారు. మరొక కారణము, బ్రాహ్మణులకు ఉపనయన కాలం 8వ ఏట, అష్టమప్రాయంలో ఉపనయనం చేయాలని చెప్పండి. ఉపనయనం అంటే దివ్య జ్ఞానం, ఒక దివ్య చక్షు, అంతర్దృష్టి ఏర్పడడానికి కానీ ఉపకరించేటువంటి. అది దేనివల్ల ఏర్పడుతుంది? వేదాధ్యయనం వల్ల ఏర్పడుతుంది. అందుకని ఆ వేదాధ్యయనానికి గాను వీళ్ళు చెప్పినటువంటి కాలం 8వ సంవత్సరం. అప్పటి నుండి విచక్షణ బాగా వస్తుంది కనుక ఇక్కడ నుండి ఎంతకాలం వేదాధ్యయనం చేస్తాడు? సుమారుగా 12 సంవత్సరాలు వేదాధ్యయనం చేస్తాడు. సుమారుగా 12 సంవత్సరములు వేదాధ్యయనం చేయవలసి వచ్చినప్పుడు అంతకాలం బ్రహ్మచారిగానే ఉండాలి కనుక బ్రహ్మచర్యంలో అతి ముఖ్యమైనటువంటి కామవాసని జయించడానికి గాను, ఇంద్రియం అంతర్ముఖంగా అట్టి పెట్టుకోవడానికి గాను ముంజ కడతారు. మేక ఒకటి కడతారు నడువు, అది ముంజగడ్డితో చేసినటువంటి మేకల. ఈ ముంజగడ్డికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే కామ వికారాన్ని కలగజేయకుండా రక్షిస్తుంది. అందుకని దాన్ని కడతారు నడుము. అలా తాను ఉంటూ ఈ 12 సంవత్సరములు కూడా వేదాన్ని అధ్యయనం చేసి బాగా పట్టుకోగలుగుతాడు. అలా అట్టి పట్టుకొని ఇంతగా ఇంద్రియములు నిగ్రహించుకోవడానికి కావాల్సిన బ్రహ్మచర్యంలో తనకు ఉపకరించడం కోసం అని చెప్పని అభ్యాస క్రియగా ఈ ఏకాదశిని ఏర్పాటు చేస్తారు. అభ్యాస క్రియగా ఎందుకు చెప్తున్నాను అనేది పురాణంలోనే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రవచనంలోనే ముందుగా నేను తెలియజేస్తాను. అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా ఇంద్రియములు చాలా సునిశ్చితముగా ఉండి ప్రతిదాన్ని గ్రహించగలిగేటువంటి శక్తి 8వ ఏట నుండి వస్తుంది కనుక 8వ ఏట నుండి ఈ వ్రతాన్ని ప్రారంభించారు. తదాది 80వ ఏట వచ్చేంత వరకు, అంటే సుమారుగా 72 సంవత్సరాలు సుదీర్ఘంగా చేయవలసినటువంటి వ్రతం ఇది. ఎందుకు ఇంత దీర్ఘమైన వ్రతము అనంటే సంసారాన్ని వదలకుండా సంసారంలోనే ఉంటూ ఇంద్రియములను జయించి అన్నిటికీ కూడా ఉపరిగా ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకొనడానికి గాను మనకి ఉపకరించడానికి ఇంతకన్నా ఇంకొక వ్రతం లేదు కనుక, అది వెంటనే మనం బయటికి వెళ్ళి చేయాలంటే తపస్సులు చేయలేం కనుక, నెలలో చేసే ఒక్కసారి దానివల్ల భగవంతుడు కనబడాలి అంటే కనబడలేడు కనుక ఇంత సుదీర్ఘమైన వ్రతం పెట్టారు. జీవితం 8 నుండి 80 తర్వాత మనం మిగులుతుందా? ఏం మిగలదు. భీష్ముడు అంపశయ్య మీద పడుకున్న తర్వాత చెప్పడానికి కథలు తప్ప ఏం మిగల. ఆ అంపశయ్య పడుకున్న తర్వాత ఆయన చెప్పడానికి కథలు తప్ప ఏం మిగలలేదని తేలిక అనలేమనుకోండి. ఆ సమయానికల్లా అన్ని కథలు ఆయనకి ఎలా వచ్చాయి? అంత సాధన చేయగలిగాడు కనుక వచ్చాయి. కృష్ణునందరి వాడు నిలబడి ఈయన నుంచి మహానుభావుడు అని చెప్పగలిగాడు. అంత సాధన చేయగలిగితే 80వ ఏట తర్వాత కూడా మనకి బుద్ధి ఉంటే, ఓపిక ఉంటే, శరీరం సహకరిస్తే చేయవచ్చు ఈ సాధన. లేదా అందరితో విరమించిన దోషం అనేది ఏర్పడదు. ఎందుకని ఒక్కసారి బ్రహ్మ వస్తువులు అన్నింటిలోనూ చూడడం మొదలైపోయిన తర్వాత ఇహవారు అంతకన్నా చేయవలసిన సాధన 2 రోజులు లేదు కనుక. అందుకని నేను ఒక అభ్యాసం కింద ఇంద్రియములు జయించడానికి ఒక గొప్పదైన అభ్యాసం కింద చేస్తున్నారు ఈ వ్రతాన్ని. సర్వసాధారణంగా అన్ని వ్రతాలు కామ్యములతో ముడిపడుతాయి. ఈ వ్రతం మాత్రం కామ్యమోక్షములతో ముడిపడినటువంటి వ్రతం. దీంట్లో కూడా కామ్యముతో కన్నా మోక్షం కోసం చేయడమే పరమావధిగా చెప్పుకోవాల్సినటువంటి వ్రతం. ఈ ఏకాదశి ఎలా ఆవిర్భవించింది అనే దాని గురించి నేను గత ప్రవచనంలో చెప్పాను. మురాసుర వృత్తాంతం అంతా కూడా చాలా విశదంగా చెప్పుకున్నాను. ఆ ఏకాదశి ఎలా ఆవిర్భవించిందనే దాన్ని ఆ రోజు వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మనకి అత్యవసరం కనుక దాని గురించి చెప్పుకుంటున్నాం కనుక సూర్యగా మళ్ళీ ఆఫ్లైన్లో చెప్పేస్తాను. పూర్వం మురాసుడైనటువంటి ఒక ఉగ్రమైనటువంటి రాక్షసుడు తాను దేవతలందరిపైకి దండయాత్ర చేసి వచ్చాడు. సాక్షాత్ ఇంద్రుడిని కూడా జయించాడు. ఈ ఇంద్రుడికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ ఇంద్ర పదవిలో ఇంకో రాక్షసుని తీసుకొచ్చి ఇంద్రుడి కింద కూర్చోబెట్టాడు. దిక్పాలకుల స్థానంలో మరో రాక్షసులను కూర్చోబెట్టాడు. ఇలా అయిపోయినప్పుడు అయ్యా అంతా అస్తవ్యస్తం అయిపోతుంది, ప్రపంచం ఏం చేయాలని ఆలోచించి
ఇంద్రుడు కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడికి మొరగబెట్టుకుంటే ఈశ్వరుడు స్థితికారకులైనటువంటి మహావిష్ణువుని చెప్పువయ్యా, ఆయన ఇచ్చినటువంటి వాడు ఎవరు లేరు, ఆయన రక్షిస్తాడని చెప్తాడు. అందుకు సంతోషించి ఇంద్రుడు వెంటనే వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుకి తన మొర చెప్పుకున్నాడు. మహావిష్ణువు ఈ దేవేంద్రాదులందరినీ కూడా వెంటబెట్టుకొని ఆ రాక్షసుడి మీదకి మురాసుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో మురాసుడి చేత దేవతలందరూ కూడా బాధింపబడి పారిపోతే మహావిష్ణువుకి క్రోధం కలిగి తన హుంకారం చేత వాడిని స్తంభింపజేశాడు. వాడిని స్తంభింపజేసి సుదర్శనాయుధ ప్రభావం చేత అక్కడ ఉన్నటువంటి అనేక వేల మంది రాక్షసులను సంహరించాడు. వాడు స్తంభించిన తర్వాత అప్పటికి చాలా కాలం యుద్ధం చేసిన కారణం చేత పరమాత్మకి కొంత అలసట వచ్చింది. లీలా విలాసం అంతే. లేకపోతే ఆయనకి అలసట ఎక్కడి నుంచి వస్తుంది? అలసట వచ్చి 12 యోజనముల పొడవు 12 యోజనముల వెడల్పు ఉన్నటువంటి ఒక గుహ భాగంలోకి వెళ్ళి కాస్త సేద తీరుదామని చెప్పి పడుకున్నట్టు ఆయన. వీడికి ఈ స్తంభన మూర్ఛ ఏదైతే ఉందో అది తొలగి ఈ మురాసుడు మళ్ళా మహావిష్ణువుని వెతుక్కుంటూ ఆ 12 యోజనముల పొడవు 12 యోజనముల వెడల్పు ఉన్నటువంటి ఆ గుహాంతర్భాగంలోకి వచ్చాడు. ఆ గుహ అంతర్భాగంలోకి వచ్చి అదంతా కూడా చూసిన తర్వాత వాడు అనుకున్నట్ట, ఏమి ఇంత చక్కగా ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు, ఓన్లీ ఇది కూడా ఒక మంచిదైంది. ఈయన తెలివిగా ఉన్నప్పుడు ఈయన జయించడం నాకు కష్టసాధ్యంగా ఉంది కనుక ఇప్పుడు తేలిగ్గా చంపేస్తాను అనుకున్నాడు. అలా అనుకుని ఆయుధాన్ని చేతో పట్టుకొని మహావిష్ణువుని వధించబోతూ ఉండగా ఆయన యొక్క శరీరంలోంచి లీలామాత్రంగా ఒక కన్య ఉద్భవించింది. ఆ కన్య ధనుర్బాణములతో ఉద్భవించి వీటితో ప్రచండమైన యుద్ధం చేసి మురాసుని సంహరించింది. మురాసుని సంహరించగానే దేవతలందరూ కూడా దుందుబులు మోగించి తమ హర్షధ్వానాలను వెలిగించారు. అప్పటికి మహావిష్ణువు కూడా నిద్ర నుంచి మేల్కొని ఆ కన్యవంక చూసి, నువ్వు చాలా గొప్పదైనటువంటి కార్యం చేశావు, నా అంశతోనే ఉద్భవించినప్పటికీ కూడా నేను చేయవలసిన కార్యాన్ని నువ్వు చేసావు కనుక దేవతలకు కూడా దుర్లభమైన వరాలు కోరుకున్నా సరే నీకు అనుగ్రహిస్తాను, వరం కోరుకో అన్నాడు. అంటే ఆవిడండి, మహానుభావ ముందు నాకు పేరు పెట్టు, నీకు ఏకాదశి తిథి అని నామకరణం చేస్తున్నా అన్నాడు ఆయన. అయితే ఇప్పుడు నాకేం చేస్తామంటే తిథులన్నింటిలోకి శ్రేష్టత్వాన్ని అనుగ్రహించు. నా తిథి రోజు ఎవరైతే ఉపవసిస్తారో, ఎవరైతే ఇంద్రియములన్నింటినీ అంతర్ముఖముగా ఉంచుకొని నీ యందు మాత్రమే దృష్టి నిలుపుతారో వాళ్ళందరికీ కూడా పరమపదాన్ని అనుగ్రహించాలి. ఇదే నేను కోరుకునే వరం అంటున్నాడు. చక్కటి లోకోపకారమైన వరం కోరుకున్నాం, ఇంతకన్నా మహత్తరమైంది ఏముంది, తదా వస్తూ ఉన్నాడు మహావిష్ణువు. అందుకని అప్పటి నుండి ఏకాదశి తిథి నాడు ఉపవసించడం అనేది మొదలైంది అని చెప్పని అంటారు. ఈ ఏకాదశి తిథి మార్గశిర మాసంలో ఉన్నటువంటి కృష్ణపక్షం నాడు ఉద్భవించింది. అందుకని మార్గశిర మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష ఏకాదశికి చాలా విశేషం ఉంది. దానికి ఉత్పత్తి ఏకాదశి అని పేరు. అలా మోక్షాన్ని ఇచ్చేటువంటి వ్రతాల్లో పరమోత్కృష్టమైనటువంటి ఏకాదశి తిథి ఉద్భవించినటువంటి మాసం కనుక కూడా స్వామివారు మాసానాం మార్గశీర్షోహం అన్నారని చెప్పి అనుకోవచ్చు. అనేక కారణాల్లో అది కూడా ఒక కారణం. అలా ఏకాదశి తిథి ఉద్భవించింది అని. ఇలా ఉద్భవించినటువంటి ఏకాదశి ఇప్పుడు ఏమవుతుంది? ప్రతి మాసంలోనూ 2 సార్లు వస్తుంది. శుక్లపక్షంలో ఒకసారి, కృష్ణపక్షంలో ఒకసారి వస్తుంది. అప్పుడు 12 మాసాలు చూసుకుంటే 24 ఏకాదశులు వస్తాయి. 3 సంవత్సరములకు ఒకసారి వచ్చేటువంటి అధిక మాసం. ఈ అధిక మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు. సాక్షాత్తు విష్ణు స్వరూపం. దాంట్లో ఉండేటువంటి 2 ఏకాదశులు కూడా కలుపుకుంటే 26 ఏకాదశులు. ఒక్కొక్క ఏకాదశికి విశేషించి ఒక్కొక్క కథ, ఒక్కొక్క అంశము చెప్పబడ్డాయి. వాటిని కొంచెంసేపు అలా ఉండనిస్తే అసలు ఏకాదశి వ్రతం చేసి తరించిన వారు ఎవరన్నా ఉన్నారా అనే దాన్ని ఒక్కసారి చూద్దాం. అంటే పూర్తిగా వేదాంతమైనా కష్టమే. పోయినసారి మరి నేను ఎంత వేదాంతం చెప్పాను నాకు తెలియదు, వచ్చిన వారిలో సహం కూడా రాలేదు సార్. అందుకని కాకపోతే ఒకటి సంతోషం, నేను పోయినసారి చెప్పినందుకు వర్ధన్ గారి యొక్క రామచరిత్ర రామాయణ పారాయణంతో కానీ సంతోషించి సపరివారంగా రామచంద్రమూర్తి ఏం చేశాడు కనుక నేను చెప్పిన దానికి మాత్రం భగవంతుడు సంతోషించాలని చెప్పని అనుకుంటున్నాను. నేను పోయినసారి అనుకున్నాను, కృష్ణుడు నన్ను చూసి అంత దూరం వెళ్ళిపోయాడు ఆయన, లేదయ్యా నీకు దగ్గరగా వస్తున్నాను, రావడం వల్ల ఇంత దగ్గరికి వచ్చాడు. అది సంగతి. ఇక విషయానికి వస్తే రుక్మాంగద మహారాజు చరిత్ర ఇందులో పరమోత్కృష్టంగా చెప్పుకోదగినట్టు వృత్తాంతం. ఈ రుక్మాంగద మహారాజు యొక్క వృత్తాంతం ఏకాదశి వైభవాన్ని గురించి వివరిస్తూ నారద పురాణంలో ఇంచుమించు 38 అధ్యాయాల్లో 350 పేజీల విస్తారంగా చెప్పబడింది. అందులో చెప్పబడిన ధర్మ సూక్ష్మములు ఆ వృత్తాంతాలు చెప్పడానికి వేరే చోట సాధారణంగా చెప్పలేదని అనుకోవచ్చు. అంత సుదీర్ఘమైనటువంటి వృత్తాంతం. దాన్ని చాలా తేలిగ్గా చెప్తాను. ఈ రుక్మాంగద మహారాజు పృథ్వీ మండలంలో ఉన్నటువంటి ఒక ద్వీపానికి ఒక చక్రవర్తిగా వ్యవహరిస్తూ ఉండేవాడు. ఈ ద్వీపానికి చక్రవర్తిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రుక్మాంగదుడు ప్రతి ఏకాదశి తిథి రాగానే ఏం చేసేవాడంటే ఒక ఏనుగు మీద పెద్ద దుందుగులు పెట్టించి నగారా వేయించేవాడు. ఈరోజు ఏకాదశి తిథి, మహారాజు గారి ఆజ్ఞ,
తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా కానీ స్త్రీలు కానీ బాలలు కానీ వృద్ధులు కానీ ఎవరు కూడా ఈరోజు భోజనం చేయడానికి వీలు లేదు. అందరూ కూడా హరివాస వ్రతం చేయవలసిందే, రేపు ద్వాదశి నాడు పాలన చేయవలసిందే అని చెప్పని దండోరా వేయించి రాజశాస్త్రం కట్టడి చేసేవాడు. ఎవరైనా సరే ఏకాదశి రోజు అన్నం తినమన్నా వాళ్ళని దండించేవాడు. ఇది ఈయన చేసేటువంటి పని. ఇలా చేయగా కొన్నాళ్ళకి ఏమైంది, రాజదండనికి వెలిసి అందరూ ఏకాదశి ఉపవాసం చేయడం మొదలుపెట్టింది. మనకి ఇప్పుడు ఇలాంటి జీవోలు లేక మనం బాధపడుతున్నాం. రాజదండనికి వెలిసి అందరూ ఉపవాసాలు. రాను ఈ ఉపవాసాలు అయిష్టంగా చేస్తున్నటువంటి వారు కూడా ఇష్టపూర్వకంగా చేయడం మొదలుపెట్టారు. ఇలా చాలా కాలం గడిచిపోతూ వస్తున్నప్పుడు ఈ యొక్క రుక్మాంగద మహారాజు రాజ్యమేమో చాలా వైభవపేతంగా వెలగడం మొదలుపెట్టింది. ఏకాదశి వ్రత పుణ్యం చేత ఋతువులు తప్పకుండా ఉంటున్నాయి. ఎండాకాలంలో ఎండ కాస్తుంది, వానాకాలంలో వాన పడుతుంది, చలికాలంలో చలి వస్తుంది, చక్కటి పంటలు పండుతున్నాయి, బాలమరణాలు లేవు, వృద్ధులు ఎవరికి కూడా రోగాలు లేవు. అలా చాలా చక్కగా కాలం అంతా కూడా ఆనందంగా వెళ్తుంది. ఇబ్బంది అంతా యమధర్మరాజు గారికి వచ్చింది. ఆయన అనుకున్నాడు చిత్రగుప్తుని పిలిచి, చిత్రగుప్త ఏమిటయ్యా రోజుకి ఈ నరకం బోసిపోతుంది అని అడిగాడు. అన్నాడు, ఏం చేయను మహాప్రభు, కష్టపడి రాస్తున్న పాపాలన్నీ వీళ్ళేమో కూర్చొని ఇక్కడ ఏకాదశి వ్రతం చేస్తున్నారు, ఈ పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోతుంది. నా చిట్టా తెల్లవారులో చూసుకుంటే కాగితం అంతా తెల్లగా కనబడుతుంది, నేనేం చేయాలయ్యా అని అన్నాడు చిత్రగుప్తుడు. ఇలా అయితే నాకు అప్పచెప్పినటువంటి పని నేను ఏం చేస్తున్నట్టు లెక్క. నా రాజ్యంలో నా నరకంలో ఎవరూ లేనప్పుడు ఈ నరకంలో నేనేం చేయను, కూర్చొని నేను కబుర్లు చెప్పుకోవడం తప్ప. అందుకని ఈ రాజదండం ఈ ధర్మదండం ఏదైతే ఉందో ఇది బ్రహ్మగారికి ఇచ్చేద్దామని చెప్పని ఆయన చిత్రగుప్తుని వెంట పెట్టుకొని అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆ మహానుభావుడు అడిగాడు బ్రహ్మగారు, ఏమయ్యా సమవర్తి, ఏమిటిలా వచ్చావు, ఎందుకు ఇంత విషాదంగా ఉన్నావు అని అడిగాడు. ఆయనకి ఏడుపు వచ్చింది పాపం యమధర్మరాజు గారికి. గుక్క పెట్టి ఏడ్చేట. ఏడవగానే వాయుదేవుడు వచ్చి 2 భుజాలతో పుచ్చుకొని లేదు నిలబెట్టి, ఏమిటయ్యా ఇంత ధైర్యపడిపోతున్నావు, అసలు ఏమిటి ఉన్నది ఎక్కడో తెలుసా, బ్రహ్మగారి సభలో ఉన్నావు, నీకేం కావాలి, నీ భయం ఏమిటో చెప్పను అన్నాడు. అనగానే ఆయన అన్నాడు, అయ్యా ఆ రుక్మాంగద మహారాజు పుణ్యాత్ముడే, నేను కాదను, కానీ వాడి పుణ్యాన్ని నా దేశం అంతా పోసిపోయింది. వాడు ఏకాదశి వ్రతాలు అందరినీ చేయించి ఉండటం వల్ల నా నరకద్వారం వైపు ఎవరు చూడకుండా అందరూ వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు మహాప్రభు. ఇప్పుడు నాకు ఇది వచ్చినటువంటి ఆపద, నన్ను రక్షించదలుచుకున్నా, ఈ నరకంలో ఎవరన్నా 4 జీవాలు ఉండాలనుకున్నా నువ్వు ఏదో ఒకటి చేసి ఆ రుక్మాంగద మహారాజు యొక్క ఏకాదశి వ్రతాన్ని జరగొట్టని చెప్పాడు. రాజ్యం అంతా జరగొట్టక్కల్లా, రాజుగారిని జరగొడితే జరుగు. ఎందుకంటే రాజు చెడితే రాజ్యం అంతా చెడుతుంది. అందుకని నేను ఒక్క పని చేసి నాకు పుణ్యం కట్టుకున్నాడు. ఇక్కడ ఆలోచించండి, ధర్మరాజు తన స్వార్థం కోసం ఇలా చెప్పచ్చా, వ్రతం చేసేవాడిని చెడగొట్టమంటాం పాపమా కాదా? అలాంటప్పుడు ఆయన ధర్మరాజు ఎలా అవుతాడు? కథ వినడానికి బాగుంది, కానీ సందేహమా కాదా అంటే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, తనకి ఏదైతే భగవంతుడు ఇచ్చాడో ఒక అధికారం, ఆ అధికారాన్ని తాను నిర్వర్తించాలి అంటే దానికి సంబంధించి కొంత జనాభా ఉండాలి. అది లేనప్పుడు తన యొక్క అధికారాన్ని తాను నిర్వర్తించడానికి వీలు పడదు. కనుక తన అధికారాన్ని తాను నిర్వర్తించడం కోసం చేస్తున్న ప్రయత్నం కనుక ఆయన వైపు నుండి తప్పు కాదు. ఇప్పుడు రుక్మాంగదుడు కనుక ధర్మం తప్పాడా, అప్పుడు రుక్మాంగదుడు తప్పు అవుతుంది. తప్పలేదా, రుక్మాంగదుడికి జయం అవుతుంది. దానివల్ల యమధర్మరాజుకు వచ్చిన నష్టం లేదు, రుక్మాంగదుడికి వచ్చిన నష్టం లేదు. అంటే నేను బ్రహ్మ ఆలోచించేట, నిజమేనయ్యా నీ అధికారం నిలబెట్టవలసినటువంటి అవసరం అయితే ఉంది, కనుక ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పిన నిమిషం ఆగి అంతర్ముఖుడై గొప్పదైనటువంటి ధ్యానం చేశాట ప్రసన్నమైనటువంటి వదనంతో. వెంటనే ఆయన శరీరంలో నుంచి మహా అందగత్తమైనటువంటి ఒక యువతి పుట్టుకొచ్చింది. పుట్టుకు రాగానే బ్రహ్మగారు ఒక్కసారి ఆవిడ వంక చూసి వెంటనే కళ్ళు దించుకున్నట్ట. దించుకొని తల్లిని కానీ కూతుర్ని కానీ అన్యస్త్రీ ఎవరినైనా సరే కానీ కామదృష్టితో చూస్తే మహాపాతకం అని చెప్పని వేదం చెప్తోంది, ఈ కన్యవంక చూస్తే నాకే కామ వికారం కలుగుతోంది అని చెప్పిన ఒక నిమిషం కళ్ళు దించుకున్నట్ట. అంత అందగత్తే ఆవిడ. బ్రహ్మగారిని కూడా మోహపెట్టగలిగి వెంటనే ఆ కామ వికారాన్ని జయించినటువంటి వాడే ఆవిడ వంక చూశాట. చూసి నీకు గొప్పదైన దేవతా కార్యాన్ని నేను నీకు అప్పచెప్తున్నాను, నీకు చేయవలసిందల్లా ఏమిటంటే అని ఆయన ఉపోద్ఘాతం మొదలుపెట్టాడు. పెట్టగానే ఆవిడంది, మహాప్రభు ముందు నీకు నమస్కారం, అసలు నాకు ఒక పేరు పెట్టు, నా వ్యవహారం ఏంటో చెప్పు, తర్వాత నేను చేయవలసిన పని ఏంటో చెప్పు అన్నట్టు. అంటే ఆయన అన్నాడు, పుడుతూనే నాతో సహా ఇంతమందిని మోహపెట్టావు కనుక, అసలు పుట్టిన కార్యమే అది కనుక నీకు మోహిని అని పేరు పెడుతున్నాను. ఇక ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటో చెప్తాను. చాలా తేలికైన పని, నీకు అదే పెద్ద కష్టమేం కాదు. భూలోకంలో ఒకనొక ద్వీపాన్ని వెళుతున్నటువంటి వాడు మహారాజు గారు, జంబు ద్వీపాన్ని వెళ్తున్న మహారాజు గారు ఉన్నారు. ఆయన పేరు రుక్మాంగదు. వీడు ఒక ద్వీపానే వెళ్తున్నాడు. ఈయనకు ఒక కొడుకున్నాడు, ఆయన పేరు ధర్మాంగదు. వాడు సప్తద్వీపాలను వెళ్తున్నాడు. ఈయన తర్వాత మొత్తం భూమండలాన్ని అంతా కూడా ఆయన జయించాడు. ఏలి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఏం చేస్తున్నారయ్యా అంటే ఏకాదశి వ్రతాన్ని నిర్విఘ్నంగా జనాభా అందరి చేత చేయిస్తున్నారు.
మానవులందరూ ఏకాదశి వ్రతాచరణ చేయటం వల్ల యమధర్మరాజు వంక చూసేవారు ఎవరూ లేక అందరూ వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు. ఇది ఇప్పుడు మాకు వచ్చిన ఆపద. అందుకని నువ్వు వెళ్ళి రుక్మాంగదుడి యొక్క ఏకాదశి వ్రతాన్ని చెడగొట్టాలి. ఇంతే నువ్వు చేయవలసిన పని. ఏం చేస్తావంటే నువ్వు మందర పర్వతానికి వెళ్ళి మందర పర్వతం మీద కూర్చొని మధురమైనటువంటి గానం చేస్తూ ఉండు. అక్కడికి రుక్మాంగదుడు వస్తాడు. రుక్మాంగదుడు వచ్చినప్పుడు నిన్ను చూసి ఆయన మోహించి వివాహం చేసుకుంటాను అంటాడు. ఆయన దగ్గర వెంటనే నువ్వు మాట తీసుకు. ఏమని తీసుకుంటావు? నేను అడిగినప్పుడు అడిగిన పని చేస్తాను అని మాట తీసుకు. అలా అయితే నేను వివాహం చేసుకుంటానని చెప్పాను. ఆయన అంటాడు. నేను వివాహం చేసుకుంటాడు. నువ్వు వెళ్ళు, చాలా కాలం ఆయనతో కలిసి కాపురం చెయ్యి. చిట్ట చివరికి ఒక రోజు నాకు మాట ఇచ్చావు కదా, తీర్చు అని అడుగు. ఆయన ఏమిటి అని అంటాడు. అన్నప్పుడు నువ్వు ఏకాదశి రోజు భోజనం చేయాలి అని అడుగు. ఆయన నేను చెయ్యను అని అంటాడు. అన్నప్పుడు ఏం చేస్తావు? ఆయనతో ఏకాదశి రోజు భోజనం చేయించడం కోసమని నీ చేత్తోని నీ కొడుకు యొక్క తలకాయని నరికి తీసుకొచ్చి నాకు ఇవ్వు. అలా చేసినా సరే, లేదా ఏకాదశి రోజు భోజనం చేసినా సరే నువ్వు మాట నిలుపుకున్న వాడు అవుతావు, నేను నీతో ఎప్పటికీ ఉంటానని చెప్పు. ఏకాదశి భోజనం చేశాడా ఆయన? ఇగో ఈ యొక్క సమవర్తికి సంతోషం. అలా కాక కొడుకు శిరస్సునే నరికాడా? వాడికి మోక్షం కలుగుతుంది, సద్గతులు పొందుతాడు. కనుక ఎట్లా అయినా కానీ ఇందులో ఎవరో ఒకరు లాభపడేది తప్ప నష్టపోయేది లేదు. కనుక ఈ ప్రకారంగా నువ్వు చేయని చెప్పిన మోహిని పంపించాడు. ఈ మోహిని మందపర్వతానికి వెళ్ళింది. అక్కడ కూర్చొని మహా అందంగా గానం చేయడం మొదలుపెట్టింది. ఆ సమయానికి ఈ రుక్మాంగదుడు ఏం చేశాడు? తన కొడుకైనటువంటి ధర్మాంగదుని పిలిచి, ధర్మాంగద, చాలా కాలంగా సుదీర్ఘంగా ఈ రాజ్య పరిపాలన చేసి 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 నేను విసిగెత్తిపోయాను. ఎంతసేపు ధర్మాలు చేయడం, అనుష్ఠానాలు చేయడం, వ్రతాలు చేయడం, పిల్లల్ని కన్నబిడ్డల్లో చూసుకోవడం నాకు ఇదే సరిపోయింది. ఒక వినోదం, ఒక వ్యవహారం ఏమీ లేకుండా పోయింది. ఎందుకంటే నాకు ఇప్పుడు వేటాడాలని కోరికగా ఉంది. రాజ్యం అంతా నీకు అప్పచెప్తున్నాను, నువ్వు రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పని రాజ్యాన్ని ఎలా చూసుకోవాలో విధానాలన్నీ చెప్తూ విశేషించి ఏకాదశి నుంచి నొక్కి చెప్పాడు. ఈ ఏకాదశి వ్రతం ఎవరైతే చేయాలో వారిని మాత్రం తీవ్రంగా దండిస్తూ ఉండు. మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి ఇంతకన్నా రెండో మార్గం లేదు నాయన అని చెప్పని ఆయనకి వివరాలన్నీ చెప్పాడు. చెప్తే ఆయన అన్నాడు, తండ్రికి విశ్రాంతి ఇవ్వడం కన్నా కొడుక్కి పరమధర్మం ఉండదు లేదు, కనుక నువ్వు వెళ్ళిరా, నీ భార్యలని నీ రాజ్యాన్ని అంతా నిక్షేపంగా నేను చూసుకుంటా అన్నాడు. ఈ రుక్మాంగదుడికి 300 మంది భార్యలు. అందులో పెద్ద భార్య పేరు సంధ్యావళి. ఆ సంధ్యావళి యొక్క కన్న కొడుకు ఈ ధర్మాంగదుడు. 300 మంది భార్యల్ని కూడా రుక్మాంగదుడి యొక్క 300 మంది భార్యల్ని కూడా కన్న తల్లుల కన్నా ఎక్కువగా చూసుకునేవాడు ధర్మాంగదుడు. ఈ మాట ఎందుకు చెప్పానంటే వినే వాళ్ళకి వింతగా కనబడుతుంది. తల్లితో ఉన్నటువంటి ఎంతమంది సవతులైనా పినతల్లులు అవుతారే కానీ ఇంకోటి కారు కదా అన్నాడు. తల్లితో సమానంగా అనాల్సిన అవసరం ఏముంది అని అంటే, అప్పట్లో మహారాజులు చిన్నపిల్లలను కూడా పెళ్లి చేసుకునేవారు. అంటే రుక్మాంగదుడి వాళ్ళు కూడా ఆయన భార్యలుగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా మాతృమూర్తిగానే చూసేవాడు ఆయన. అంతటి మహానుభావుడు, తండ్రిని మించిన తనయుడని చెప్పుకోవాలి ఆయన. సరే, ఈ రుక్మాంగదుడు వేట నేపంతో వెళ్ళాడు. మందరపర్వతం దాకా వచ్చాడు. ఈవిడ గానానికి ఆకర్షితుడైపోయాడు. వెళ్ళి చూశాడు. చూస్తే వీణ పుచ్చుకొని చక్కగా కమ్మగా గానం చేస్తోంది. నేను పలానా వాడిని, నేను ఇలా పలానా కులాల్లో పుట్టాను, నా పేరు పలానా, నేను వివాహం వాడదాం అనుకుంటున్నాను, నేను చాలా గొప్పగా చూసుకుంటాను, అట్లా ఇట్లా 100 కబుర్లు చెప్పాడు. ఆవిడకి కావాల్సింది అదేగా. ఎన్నో దానాలు చేసినటువంటి నీ దక్షిణ హస్తాన్ని నేను అందుకోవాలి అని అంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలయ్యా, నేను అడిగినప్పుడు అడిగింది కాదనకుండా చేస్తాననేటువంటి మాట మాత్రం నాకు ఉండాలి, అలా అయితే నీతో వస్తాను. సరేనన్నాడు. వివాహం చేసుకున్నాడు. ఇవిడిని వెంట పెట్టుకున్నాడు. రాజ్యానికి తిరిగి వచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత రాజ్యానికి తిరిగి రాగానే ధర్మాంగదుడి పాపం దూరం నుంచి వేగులు చెప్పినటువంటి వర్తమానాన్ని తెలుసుకొని తన తండ్రి ఇంకో తల్లిని వెంట పెట్టుకొస్తున్నాడని సంతోషపడి మురిసిపోయి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. సరే, లోపలికి తీసుకొచ్చారు. ఈయన కావాల్సిన ఉపచారాలన్నీ చేశారు. అంతా అయిపోయింది. అంతా అయిపోగానే ఆయన అన్నాడు రుక్మాంగదుడు, నేను బాగా అలసటగా ఉన్నాను, నువ్వు ముందు ఒక పని చెయ్యి. ఓ మోహిని, నా కొడుకు వీడు ధర్మాంగదుడు, వీడు అన్నింటా ఉత్తముడు, వీడికి ఇంకా వివాహం కాలేదని నువ్వేం సంకోచించక్కర్లా, నిన్ను నాకన్నా బాగా అద్భుతంగా చూసుకోగలడు. వీడి యొక్క ఉండేటువంటి గదికి చాలా గొప్ప ప్రత్యేకతలు ఉన్నాయి. ఏ ఋతువు తగ్గ వాతావరణానికి అనుకూలంగా శరీరం ఆనందంగా ఉండగలుగుతుందో అలాంటి ఋతువుల్లో ఉన్నటువంటి వాతావరణానికి అనువుగా వీడి యొక్క విశ్రాంతి గది ఉంటుంది. కనుక ఆ విశ్రాంతి భవనానికి నువ్వు వెళ్ళి అక్కడ ఉండి కొంతసేపు అని చెప్పి పంపించేశాడు. ఇదంతా బాగానే జరిగింది. ఇప్పుడు ఈవిడంది కొంతకాలం అయిన తర్వాత, నీ తండ్రి అట్లా వెళ్ళాడే తప్ప ఇంతవరకు రాలేదు, వెళ్ళి మీ తండ్రి పిలుచుకురా అని చెప్పింది. ఈయన వెళ్ళి మళ్ళా రుక్మాంగదుని పిలుచుకొచ్చాడు. మోహిని కోప్పడిందిట, నువ్వు నన్ను వివాహం చేసుకున్నావు, నేనేమో కామం చేత నేను వివాహం చేసుకున్నాను, నాకు కామవాంఛ తీర్చకుండా నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు అని అడిగింది. ఎదురుకుండా ధర్మాంగదుడు ఉన్నాడు. పాపం వీడు చిన్న పుచ్చుకున్నట్టు, ఇదేమిటి ఇట్లా ప్రశ్నిస్తుంది నీకు ఉండగానే అనుకున్నాడు. అయినా పాపం ఏమనలేదు, అనక ఊరుకున్నాడు. ఇంతవరకు బాగానే. ఇప్పుడు ఏం చేశాడు ఈయన, ఈమెను వెంట పెట్టుకొని, మోహిని వెంట పెట్టుకొని సంధ్యావళిగా ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే ఉందో ఆవిడ యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. ఆవిడ అంతఃపురానికి వెళ్ళి భార్యలందరినీ పిలిచాడు, 300 మందిని కూడా.
ఈవిడ 301వ ఆవిడ, మిగతా 300 మందిని పిలిచాడు. పిలిచి వీడు మీ అందరిలోకి చిన్నది, ఈవిడ నా నుండి కొన్ని సుఖాలు కోరుకుంటోంది, అందుకని కొంతకాలం నేను ఈవిడతోనే ఉంటాను, నేను మీ మందిరాలకు రాలేదు, మీరు ఎవరు చిన్నపుచ్చుకోకండి అని వర్తమానం చేశాడు. అక్కడ రుక్మాంగదుడు ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ అన్నారు ఇది ఎట్టా కుదురుతుంది, అందుకే అంటారు నరకానికి పోయినా సవితి పోరు ఉండరాదని, ఇప్పుడు ఏమిటి మా పరిస్థితి అని అన్నట్టు వీడు. ధర్మాంగదుడు న్యాయం చెప్పాడు, అమ్మా అలా అనకూడదు, మీ అందరిలోకి చిన్న ఆవిడ కనుక కొంతకాలం ఉండనివ్వండి తండ్రి గారిని, తప్పేముంది, మీ అందరూ కలిసి సహకరించండి, ఎక్కడా కూడా అసూయాద్వేషాలకు తావి ఇవ్వకండి అని చెప్పి ఆయన అనేక ధర్మపన్నాలు చెప్తే వాళ్ళందరూ ఒప్పుకుంటారు. పాపం ధర్మాంగదుడి యొక్క మాట మేరకు ఆఖరికి సంధ్యావళి కూడా ఒప్పుకుంటుంది. చాలా కాలం యథేచ్ఛగా వీళ్ళందరూ సుఖభోగాల్లో గడిపేస్తుంటారు. వ్రతాలు లేవు, పుణ్యాలు లేవు, పాపాలు లేవు, ఏమీ లేవు, ఏకాదశి మినహా. అలా చాలా కాలం వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరములు గడిచిపోయిన తర్వాత ఈ రుక్మాంగదుడు అంటాడు మోహినితో, ఇంతకాలం నీ యొక్క తృప్తి కోసం అని చెప్పి నేను ఏ వ్రతములు ఆచరించలేదు ఏకాదశి తప్ప, ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం వస్తోంది, ఈ కార్తీక మాస వ్రతం మాత్రం నేను చేయదలుచుకున్నాను, ఇది మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైంది కనుక ఒక్క నెల రోజులు నాకు అవకాశం ఇస్తే ఈ వ్రతాచరణ నేను చేస్తాను అన్నాడు. అంటే ఈవిడంది ఎంత మాట అన్నావయ్యా, నెల రోజులా నిన్ను వదిలిపెట్టి ఉండాలా, ఆ ఏకాదశే ఎట్టానా అనుకుంటున్నాను, దశమి రాత్రి, ఏకాదశి రాత్రి, ద్వాదశి రాత్రి 3 రోజులు నాకు దూరంగా ఉంటున్నాను, ఇప్పుడు పోయి నెలంతా అంటే నా వల్ల కాదు బాబు తట్టుకోవడం, నేనైతే ఊరుకోనని అనేక ధర్మపన్నాలు చెప్పాడు. ఎంత చెప్పినా వాడు వినక ఇంకొక మాట, సరే ఇదంతా అలా ఉండనివి, నేను గతంలో నేను ఒకటి అడిగాను వరం, నేను అడిగినప్పుడు నా మాట తీరుస్తానని చెప్పి నువ్వు మాట ఇచ్చావు గుర్తుందా, పోనీ ఇప్పుడు ముందు అది తీర్చు అని ఈయన అనుకున్నాడు, పోనీ అదేదో తీర్చేస్తే నా పని అయిపోతుంది అనుకున్నాడు. ఏమిటి అన్నాడు, ఏకాదశి రోజు భోజనం చేసి సుఖంగా ఉండగా చక్రవర్తి నీకు ఎందుకై ఉపవాసాలని, ఎక్కడన్నా రాజుల్ని ఉపవాసం ఉండమని చెప్పానా, బ్రాహ్మణ పని కాదంతా, వాళ్ళకి పనే పాట, పొద్దున్న చేస్తే అగ్నిహోత్రం కార్యం అన్నీ ఇవే, నీకు అలా కాదు, చతురంగ బలములను కూడా నడిపించాలి, రాజ్యాన్ని అంతా కూడా రక్షించాలి, ఎవరొచ్చి శరణన్నా వాడిని కాపాడాలి, అలాంటప్పుడు నీకు ఎంత భుజబలం ఉండాలి, అటువంటి వాడి హాయిగా మాంసం తిని పుష్టిగా శరీరాన్ని పెంచక ఈ ఉపవాసాలు ఏమిటి, ఇది అసలు ఎక్కడన్నా విన్నావా కన్నావా, ఏదైనా స్మృతిలో ఉందా, ఎవడని చెప్పాడా, ఏ బ్రాహ్మణుడు నీకు చెప్పాడు, ముందు అడుగుడు, ఇవన్నీ మాట్లాడింది. ఈయనన్నాడు, అబ్బబ్బా ఎంత అకృత్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు బ్రహ్మమానసపుత్రి అయి ఉండి ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు, క్షత్రియులకు కూడా ఏకాదశి వ్రతం ఉంది, ఇది స్మృతులు చెప్పాయి, పురాణాలు చెప్పాయి, అన్నీ కూడా చెప్పాయి అని చెప్పి ఆయన కూడా వాదించాడు. మొత్తానికి ఈ వాదన ఎంత దాకా వెళ్ళిపోయిందనంటే, నీ వల్ల నేను అనేక కష్టాలు పడుతున్నాను, అద్భుతమైన మంత్రపర్వతాన్ని వదిలిపెట్టాను, మహత్తరమైనటువంటి సత్యలోకాన్ని వదిలిపెట్టాను, నీ ఇంటికి వచ్చాను, నానా ఇక్కట్లు పడుతున్నాను, చూద్దామా 300 మంది సవతులు, కొడుకుని చూడబోతేనా నా ఈడువాడు, ఎన్ని బాధలు పడుతున్నాను, ఇన్ని బాధలు పడి నేను ఒక్క ఏకాదశి వ్రతం రోజు భోజనం చేయమంటే దానికోసం ఒక్క వ్రతాన్ని వదలలేనంటావా నువ్వు అని చెప్పి ఇప్పుడు తిప్పుకోవడం మొదలుపెట్టి ఇక అన్నాడు కదా. సరే ఏం చేయాలో తెలియక ఈయన బాధపడుతుంటే సంధ్యావళి వచ్చింది. ఆ సమయానికి ఆ సంధ్యావళి కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది వెళ్ళ. ధర్మాంగదుడు వచ్చాడు అదే సమయానికి. ధర్మాంగదుడు చెప్పినవాడు వెళ్ళ చిట్ట చివరికి అంది, ఒక్క పని నువ్వు చేస్తే మాత్రం నేను ఒప్పుకుంటాను. బ్రహ్మగారు ముందే చెప్పి పంపించారుగా, నీ చేతులతో నీ కొడుకు యొక్క తలని నువ్వు నరికి నా చేతిలో పెట్టినట్లయితే నువ్వు ఏకాదశి రోజు భోజనం చేయకపోయినా నేను అభ్యంతరం చెప్పాను, నువ్వు అసత్యమాడావని చెప్పని నేను అనుకోను. అలా కాలేదా, అసత్యమాడిన వాడితో కలిసి నేను ఉండడానికి ఇష్టపడు, అంతకన్నా పాపాత్ముడు ప్రపంచంలో లేడు. ధూళి కనమ కన్నా నికృష్టమైన వాడు ఎవరన్నా ఉన్నాడు, తిరిగినటువంటి వాడు ఎవరన్నా ఉన్నాడు అని అంటే అసత్యమాడిన వాడే అని చెప్పి నువ్వు చెప్పింది. అనగానే ఆయన ఏం చేశాడు, చూస్తూ చూస్తూ ధర్మరాశి అయినటువంటి ధర్మాంగదుని ఎక్కడ చంపేది, ఈయన అన్నాడు ఇట్లాంటి కొడుకు పుట్టడమే కష్టం, ఇట్లాంటి వీణ్ణి నీకు అర్పించి నేను బాగుకునేదే ఉంది, అలా అని చెప్పని ఏకాదశి రోజు భోజనం చేసి బాగుకునేది లేదు, కనుక అసత్యవాదిగా నేను ఇలానే ఉండిపోతాను, ఏ నరకం రాని ఏ పాపం అంటే ఏం జరిగినా అది జరుగుతుంది, ఏకాదశి వదలను నా కొడుకుని చంపను, ఉంటావా ఉండు, వెళ్తావా వెళ్ళు, అసత్యం ఆడినందుకు నాకు దోషం వస్తుందంటావా రాని, ఎన్ని కల్పంలో నరకంలో ఉండాలో అన్ని కల్పంలో నేను నరక బాధ అనుభవిస్తాను, అంతేగాని ఏకాదశి మాత్రం వదలను, కొడుకుని మాత్రం చంపను అంటే. అప్పుడు సంధ్యావళంది, మహానుభావ నువ్వు నరకంలో ఉంటే నేను సుఖంగా ఉంటామా, అసత్య దోషం చాలా తప్పయ్యా, క్షత్రియులకు కానీ ఎవరికైనా కానీ జీవకోటికి, ఏకాదశిని వదలడం అంతకన్నా కూడా పాపమే, కొడుకులు ఇట్లాంటి వాడు పోతే 100 మందిని కంటా ఉంది, దానికి ఏం భంగా, కన్న తల్లిని నేను చెప్తున్నాను, నీ కొడుకుని చంపి ఆవిడకి ఇచ్చేసి నీ ఏకాదశి వ్రతాన్ని రక్షించుకో, సత్యవాదత్వాన్ని రక్షించుకో అని చెప్పింది ఆవిడ, అంతకన్నా మహాత్మురాలు. అంతటి మహాత్ములు ఎవరున్నారు? పిల్లవాడిని ఒక్క దెబ్బేస్తే ఏమంటే మీరు పిల్లవాడిని ఎందుకు కొట్టే చెప్పండి ముందు నాకు అని చెప్పి అభిమానించి వస్తుంది ఇవిడ వచ్చి, చదువుకుంటాడు కానీ రేపు చదువుకుంటాడు ఇవాళ కాదు రేపు వస్తాయి మార్కులు అయిపోయాయి. తల్లి దండించేటప్పుడు తండ్రి మందలించాల్సిందే, తండ్రి దండించేటప్పుడు తల్లి మందలించవలసిందే, ఈ మధ్యలో ఏ ఒక్కరు వాడి మీద ప్రేమాస్పదమైనటువంటి దృష్టిలు పెట్టినా వాడు పతనం అయిపోవడం ఖాయం. అంత చక్కటి నీతి చెప్పింది ఇవిడ.
మోహిని ఆశ్చర్యపోయిందిట. అమ్మో వీళ్ళు ఇంత ధార్మికంగా ఉన్నారు, ఇప్పుడు నాకు వస్తుందా ఏమిటో దిక్కుమాల నాకు అనుకుందిట ఆవిడ. ఇది ధర్మాంగుడు ముందు అడిగి వేశాడు, తండ్రి సత్యం కోసం ప్రాణాలు అర్పించినా తప్పులేదు, అలాంటిది నువ్వు కొడుకునిస్తున్నావయ్యా, నీ ప్రాణం కూడా కాదు, నేను కూడా ఒప్పుకున్న సంతోషంగా ముందుకు వస్తున్నా, నీకేం బాధ, నరకే పర్వాలేదు. ఆవిడ నిన్ను నరకమంది కనుక ఆలోచిస్తున్నాను, అసలు నా కంటగా కోరుంటే కానీ నా కంట నేనే నరుకుని ముందు ఇచ్చేద్దున్నాను అన్నట్టు ఆయన. ఇప్పుడు ఏం చేయాలో రాజుకు అర్థం కాదు. సరే ఇంతమంది చెప్తున్నారు కనుక చూద్దాం, నేను ఇది కూడా ధర్మచ్యుతిని ఎందుకు అవ్వాలి అని చెప్పని చిట్ట చివరికి ఎలాగో పాపం మనసుని కఠినం చేసుకొని కత్తి గుచ్చుకున్నట్ట. ఆ ధర్మాంగుడు వంగాడు, వాడి కంఠ వంక చూశాడు, చక్కగా ఉంది, స్వచ్ఛంగా ఉంది, తెల్లగా ఉంది, శంఖంలాగా ఉంది, దాని మీద 3 ముడతలు ఉన్నాయి. అనేక ధర్మకార్యాలు చేసినప్పుడల్లా కూడా ఆయన చేసినటువంటి వ్రతస్నానముల చేత అనేక పద్మమాలను ధరించి 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 కొన్ని పద్మగుర్తులు అలా పడిపోయినాయి ఆ కంఠం మీద. అంతటి పవిత్రమైనటువంటి కొడుకు కంట నరకాలని నరకలేక ఆ కత్తెత్తి నరకబోతూ ఉండగా మరో అద్భుతమైన చేయొచ్చి ఈయన చేయబట్టుకుని ఆపిందిట. ఎవరా అని చూసేట పక్కకి, ఇంకేముంది, సశంక చక్రం సకిరీట కుండలం సభీత వస్త్రం సరసీవేక్షణం సహార వక్షస్థల కౌస్తుభోద్భాసితాంగం నమా విష్ణుం శిరసాచితుభుజం. మహానుభావుడు వచ్చి నిలబడ్డాడు. ఆ కిరీటము, శంఖచక్రములు, గద, ఖడ్గము, పీతాంబరము, ఆ శాగ్రధనువు, ఆ నీలమేఘ ఛాయ అయినటువంటి శరీరము, జగత్తునంతా కూడా మాయలో ముంచి వేసేటువంటి చిరునగవు, ఇవన్నీ చూసి సమ్మోహన చెందిపోయాట. మహానుభావ అన్నట్ట కాళ్ళ మీద పడ్డాడు. రుక్మాంగదుడికి మాటలు, ధర్మాంగదుడికి మాటలు, అందరూ నిశ్చేష్టులు అయిపోయి అలా ఉండిపోయారు. ఉండిపోగానే ఆ మహానుభావుడు అన్నాడు, నీకు మోహినికి సంభాషణ జరుగుతున్నప్పటి నుంచి లీలా వినోదంగా నేను గరుడ వాహనం ఎక్కి ఆకాశం నుండి ఇదంతా చూస్తూనే ఉన్నాను, ఏం చేస్తావు నువ్వు అని చెప్పని. ఇంతటి గట్టుడు అని నేను అనుకోలేదురా, సత్యంగా చెప్తున్నాను, ఎవరైతే ఏకాదశి వ్రతాచరణ చేస్తారో వాళ్ళందరినీ కూడా నాలో కలుపుకొని తీరతాను. అందుకు నిదర్శనంగా నువ్వు నీ 300 మంది భార్యలు ఈ యొక్క ధర్మాంగదులు ఇప్పుడే నాలో ప్రవేశించండి అని చెప్పని అందరూ చూస్తుండగా వాళ్ళని తనలో కలిపేసుకున్నట్టు మహావిష్ణువు. అందుకని సత్యంగా ఎవరైతే ఏకాదశి వ్రతాచరణ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మహావిష్ణువు యందు తాదాత్మ్యానికి చెందేటువంటి స్థితి ఏర్పడుతుంది అని చెప్పని నారద పురాణంలో చాలా విస్తారంగా ఉన్నటువంటి వృత్తాంతం. ఈ వృత్తాంతాన్ని కాకపోయినా ఈ ఏకాదశి వైభవాన్ని ఇంచుమించుగా నారద పురాణము, వరాహ పురాణము, విష్ణు ధర్మోత్తర పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, అలానే విష్ణు మహాపురాణము, ఆపై అగ్ని పురాణము, ఇంకా విశేషించి పద్మపురాణము, ఇలా అన్ని పురాణాలు అంతో ఇంతో ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని స్పృశించాయి. ఏ ఒక్క పురాణం కూడా ఈ వ్రతాన్ని వదిలిపెట్టలేదు, ఏదో శివపురాణం వంటి కొన్ని మినహాయిస్తాయి. ఇప్పుడు ఏమైంది మోహిని పరిస్థితి? భర్తని ఇక్కట్లు పెట్టిన పాపం, కొడుకుని చంపమన్న పాపం, సౌతులందరినీ కూడా పోరు పెట్టిన పాపం, అలానే ఏకాదశి రోజు భోజనం చేయమన్న పాపం. ఏకాదశి రోజు భోజనం చేసినా పర్వాలేదు, ఒక్క పూట తినేసేయని చెప్పిన ఎవరికైనా చెప్పినా 2 పాపాలు. అందుకని ఇప్పుడు ఏకాదశి రోజు భోజనం చేయమని చెప్పిన పాపం, ఇన్ని పాపములు చుట్టుముట్టి అంత అందంగా ఉండేదో అంత అందవిహీనంగా అయిపోయి ఎక్కడ ఉండాలో తెలియక మరి విష్ణుమూర్తిలో కలిసిపోయాడు. రాజ్యంలో జనాలు ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, అందరూ వెలగొట్టేశారు. ఏం చేయాలో తెలియలా, ఎక్కడికి వెళ్దామని ఆలోచించింది. ముందు ఊర్ధ్వలోకాలకు వెళ్దామని ప్రయత్నం చేసింది. దేవతలందరూ చీ కొట్టారు, పొమ్మన్నారు. పాతాళానికి వెళ్ళింది, దానవులు చీ కొట్టారు, పొమ్మన్నారు. ఇక మిగిలింది నరకం తప్పేది లేదు. ఓన్లీ యమధర్మరాజు మావాడు, నాకు ఆయన కోసమే ఇదంతా చేస్తుంది, యమధర్మరాజు ఆయన దగ్గరికి వెళ్ళింది. నరకానికి వెళ్తే 21 నరకములు మూర్తీభవించి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి చెప్పాట, అయ్యా ఏ పాపం అన్నా భరిస్తాం కానీ మోహిని మాత్రమే భరించమని చెప్పేట. ఏకాదశి రాజు పరమ పావనుడైనటువంటి రుక్మాంగదుడిని హింస పెట్టినటువంటిది మోహిని, దీన్ని మేము భరించమన్నాడు. యమధర్మరాజు పిలిచి నా కోసం ఇదంతా చేసే ఒప్పుకుంటా కానీ నిన్ను భరించే శక్తి నాకు లేదు, పోయి లోకం నుంచి అన్నట్టు. ఏడ్చింది, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నివాసం ఉండాలి, వెళ్ళి బ్రహ్మగారిని ప్రాధేయపడింది. ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతూ ఉన్న సమయానికి అక్కడికి మేధావి అనేటువంటి ఒక పురోహితుడు వచ్చాడు. ఈ మేధావి రుక్మాంగదు యొక్క పురోహితుడు. ఆయన ఇంతకాలము 12 సంవత్సరాలు సుదీర్ఘంగా నీటి మధ్యలో నిలబడి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు పూర్తయ్యేపాటికి విష్ణుమూర్తులు ఐక్యం అయిపోవడం అయిపోయింది. ఈ విషయం అంతా తెలుసుకొని మోహిని మీదకు కోపంగా బ్రహ్మలోకం దాకా వచ్చాడు. ఆయన అంత తపస్సు వచ్చి, ఓసి దుర్మార్గురాలా, నేను లేని సమయం చూసి నా శిష్యుని నిన్ను ఇక్కట్లు పెడతావా, ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించేవాడిని చెరపడానికి చూస్తావా, ఇందుకుగా నేను చూపిస్తున్నా, నీకు స్థానమే లేకుండా పరిభ్రమించదువుగాక అన్నాడు. ఇప్పుడు ఇంకా ఇబ్బంది వచ్చింది, ఏం చేయాలో అర్థం కాల. నువ్వు దగ్ధమైపోదువుగాక అన్నాడు, బూడిద గుప్పైపోయి. ఇప్పుడు బ్రహ్మగారికి బాధ అనిపించింది, ఎంతైనా మన కోసం పుట్టిన అమ్మాయి మన పని చేయబోయి పాప ఇబ్బంది పడింది, ఉద్ధరించాలి అనుకున్నాడు. అనుకొని ఆ సమయాన్ని కూర్చున్నాడు. ఈ మీద వెళ్ళిపోయాడు. చాలా కాలం తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. కొంతకాలం అయిన తర్వాత, ఎందుకని ఎప్పుడు కోపంగా ఉన్న వాళ్ళని అప్పుడే వెంటనే మాట్లాడించకూడదు. ఆ మొన్నాడో తర్వాత మొన్నాడో వాళ్ళ కోప తీవ్రతను బట్టి పలకరించాలి. కోపం వస్తే ఎప్పుడు కూడా క్షణమాత్రంగా ఉంటేనే వాడు బ్రాహ్మడి కింద లెక్క, కాకపోతే వాడు బ్రాహ్మడి కింద లెక్కే కాదు. ఇక్కడ బ్రాహ్మడు అంటే వర్ణం కోసం చెప్పట్లే, జ్ఞానం కోసం చెప్తున్నాను.
క్షణమాత్రం ఎవరికైతే కోపం ఉంటుందో వాడు బ్రాహ్మణుడు. ఒక రోజు వరకు ఎవరికైతే కోపం ఉంటుందో వాడు క్షత్రియుడి కింద లెక్క. 2 రోజుల వరకు ఎవరికైతే కోపం ఉంటుందో వాడు శూద్రుడి కింద లెక్క. ఎప్పటికీ కోపం ఎవరికైతే ఉంటుందో అది పగ కింద మారుతుంది, వాడు రాక్షసుడి కన్నా నీచం. అందుకని అప్పుడే రావాలి కోపం అంటే అప్పుడే పోవాలి, అంతేగాని దీర్ఘకాలికంగా నిలబడడానికి వీలు లేదు. అందుకని ఈయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది జరిగిన వృత్తాంతం అంతా, అందుకని ఏదో ఒకటి చేసి కాస్త ఆ మోహినికి ఒక స్థానాన్ని కలగడం చేయి అని అన్నాడు. అనగానే బ్రహ్మంతటి వాడికి వచ్చి అడుగుతున్నావు కనుక ఒక వ్యవహారం చేస్తావు. ఏమిటయ్యానంటే దశమి విద్య ఉన్న రోజు ఏకాదశి వ్రతాచరణ చేయరాదని మహానుభావులందరూ చెప్తూ వస్తున్నారు. శృతికారకులందరూ కూడా నిర్ణయం చేసినటువంటి మాటలు. దశమి విద్య అంటే దశమితో కలిసినటువంటి ఏకాదశి ఇవాళ ఉంది. ఇవాళ ఉదయం దశమి ఉంది, తర్వాత ఏకాదశి వచ్చింది. ఈ దశమితో కలిసిన ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేయకూడదు. ద్వాదశితో కలిసిన ఏకాదశి పుణ్యప్రదమైనటువంటి. అలా కాక ఎవరైనా తెలివి తక్కువ చేత కానీ అజ్ఞానం చేత కానీ ఇతరతరా కారణాల చేత కానీ దశమి విద్యతో కూడిన ఏకాదశి నాడు వ్రతాచరణ ఎవరైతే చేస్తారో వాళ్ళ పుణ్యమంతా ఈ మోహినికి వస్తూ ఉంటుంది. వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి ఇంటికి ఇవి సంచరిస్తూ ఉంటుంది. అందుకు నేను అనుగ్రహిస్తున్నా అన్నట్టు. అయితే ఇంకొక మాట అన్నట్టు బ్రహ్మ. ఏమిటన్నట్టు మరి సంచరించాలి, పుణ్యమంతా అనుభవించాలంటే దానికి ఆకారం కావాలిగా. నువ్వు దాన్ని హుంకరించి భస్మం చేసావా, ఆకారం కల్పించడానికి కూడా అనుమతి అన్నట్టు. అలాగే అన్నట్టు అనగానే అప్పుడు బ్రహ్మ దానికి మళ్ళీ తిరిగి ఆకారాన్ని కల్పించాడు. అందుకని దశమి విద్య కలిగినటువంటి ఏకాదశి నాడు ఉపవసిస్తే అది మోహిని పరం అవుతుందంటే వృధా పోతుంది, దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. ఏకాదశితో కూడినటువంటి ద్వాదశితో కూడినటువంటి ఏకాదశి నాడు ఉపవసిస్తే మహత్తరమైన ఫలితం వస్తుంది. అది కూడా విశేషించి పుష్యమీ నక్షత్రంతో కూడిన ఏకాదశి నాడు కనుక ఉపవసిస్తే అఖండమైనటువంటి ఏకాదశుల పుణ్యం ఎంతైతే ఉందో రాశీభూతమైంది అంత పుణ్యము ఒక్క పుష్యమీ నక్షత్రంతో కలిసిన ఏకాదశి నాడు ఉపవసించడం మీద వాళ్ళకు కలుగుతుంది. అలానే శ్రవణ నక్షత్రంతో కనుక ఏకాదశి వస్తే దానికి కూడా చాలా గొప్పదైనటువంటి విశేషం చెప్పారు. శ్రవణ నక్షత్రంతో కలిసినటువంటి ఏకాదశికి విజయ అని పేరు. ఆ రోజు కనుక ఉపవసిస్తే సమస్తమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి ఫలితం వాళ్ళకు కలుగుతుంది. రోహిణి నక్షత్రంతో కలిసినటువంటి ఏకాదశి కనుక వచ్చి ఆ రోజు ఉపవసించినట్లయితే పాపనాశిని అని దాని తిదికి పేరు. ఎన్ని పాపములు చేశామో అన్ని పాపములు పోతాయి. అంటే ఏకాదశి వ్రతం చేస్తున్నా పాపాలు మిగులుతూ ఉంటాయంటే ఏకాదశి వ్రతం రోజు కూడా మనకు తెలియకుండా కొన్ని పాపాలు జరుగుతూ ఉంటాయి, అవి కూడా పోతాయి. నాన్న నీకు చెప్తున్నా రేపు పొద్దునే అడిగింది తీసుకురాలేదు అన్నా అనుకో, ఇటు చూపెడతాడు వాడు వేలు. అయిపోయింది. తల్లిదండ్రులకి తర్జని చూపెట్టాడా వాడు అప్పటిదాకా చేసినటువంటి పుణ్యం అంతా పోయినట్టే లెక్క. నమస్కారం సార్, వడ్డీ చేత్తో నమస్కారం, అయిపోయింది. అప్పటిదాకా చేసిన పుణ్యం అంతా నష్టం. ఇవాళ రేపు పెద్ద ఆపద వచ్చి చేరింది పిల్లల విషయంలో. అదేమిటయ్యానంటే దేవుని చూడగానే దండం పెడతాడు, ముద్దు పెట్టుకోవడం అన్నమాట. వీడికి క్రిస్టియానిటీ వాళ్ళు మన సంస్కారం ఎంత బాగా నేర్పుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకుంటున్నాం, అరుగు తెచ్చుకుంటున్నాం ఈ పద్ధతులని. చక్కగా దండం పెట్టి వెంటనే అంటే అదెందుకు సుమ్మనం ఇక పోయింది, ఆ పుణ్యం పోయింది అక్కడ. ఇట్లా అనేక పాపాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయి. అటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి పోగొట్టుకోవడానికి గాను ఈ ఏకాదశి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అది రోహిణియుక్తమైనటువంటి ఏకాదశి కావాలి అని అన్నారు. అలానే పునర్వసు నక్షత్రయుక్తమైనటువంటి ఏకాదశి ఉంటే కనుక దానికి జయంతి అనేటువంటి పేరు పెట్టారు. ఈ వ్రతాచరణ చేసినట్లయితే కనుక 10 అశ్వమేధ యాగములు చేసినంత మహత్తరమైనటువంటి ఫలితం వస్తుంది అని అన్నాడు. ఒక్క అశ్వమేధ యాగం చేయడానికే రామచంద్రమూర్తి కష్టపడ్డాడు. మనకు 10 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యం కలుగుతుంది. అంటే అలా తాగినం పెట్టకపోతే ఏ పని చెయ్యం కదా, అలా కూడా అనుకోవచ్చు, నష్టమైతే లేదు. నమ్మితే మంచిదే. కంచి శృంగేరి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి, శృంగేరిలో భారతీ తీర్థస్వామి వారు అని చెప్పిన ఒక ఆయన ఉండేవారు. వారు శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు సశరీరంగా జీవన్ముక్తులు. వారు మనం ఎలా అయితే మిమ్మల్ని అందరూ చూడగలుగుతున్నారు ఎంత నన్ను, అలా ఆయన భగవంతుడు చూసిన మహానుభావుడు. వారు చంద్రశేఖరేంద్ర స్వామి వారు రమణ మహర్షులు, వీళ్ళు ముగ్గురు సమకాలికులు. ఒకవేళ శిష్యుని ఇంకోళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళని సవ్యమైనటువంటి మార్గంలో నడిపించినటువంటి త్రిమూర్తులు వీళ్ళు ముగ్గురు. అది సువర్ణయుగం. ఆయన దగ్గరికి నా బోటిగాడు ఒకటి వెళ్ళి అడిగాట, అయ్యా నరకం అంటున్నారు, మీరు స్వర్గం అంటున్నారు, అవి చనిపోయిన తర్వాత కానీ మన కంటికి కనబడవు. అలాంటప్పుడు వాటి కోసం బతికుండగా ప్రాకులు ఆడుతున్నాం, బాగానే ఉంది. అసలు నిజంగా చచ్చిపోయాక స్వర్గం నరకం పైన లేవనుకోండి, మా పరిస్థితి ఏమిటని అడిగాడు. అడుగుతున్నాను కదా అని చెప్పాడు. ఉన్నాయి అనుకో, కొంతసేపు ఆచరించు. ఆచరించడం వల్ల ఇహంలో నువ్వు చాలా మంచివాడివి అనేటువంటి పేరు ప్రఖ్యాతులు నీకు కలుగుతుంది. నువ్వు చనిపోయిన తర్వాత నిజంగానే పైన నరకాల స్వర్గాలు ఉన్నాయి, అక్కడ నీకు స్వర్గ సుఖాలు అనుభవిస్తావు ఆచరించావు కనుక కింద పుణ్యాన్ని. నిజంగా పైన నరకం లేదు, స్వర్గం లేదు, నీకు వచ్చిన నష్టం ఏముంది? భూలోపల నీ పేరు చిరస్థాయిగా నిలబడిపోయావు, మంచి వ్యక్తిగా నిలబడిపోయావు. కనుక అలా అనుకుని ఆచరించడం వల్ల నష్టమైతే లేదు కదా. ఆ కారణం చేత
సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా సందేహించుకో, ఆచరించు, అది ఇహానికో పరానికో రెండిట్లో ఏదో ఒకదానికి ఉపయోగపడుతూనే ఉంటుంది అని చెప్పారు. అలా కొంచెం సేపు ఇది ఆచరిస్తే ఈ ఫలితం వస్తుందా అనే దాన్ని కట్టబెట్టి వస్తుంది అనే నమ్మకంతో చేసి చూద్దాం, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇలా ఈ ఏకాదశి వ్రతం చేత చరించినటువంటి మహానుభావులు అనేక మంది ఉన్నప్పటికీ అందులో ప్రముఖంగా చెప్పుకోదగినటువంటిది మాత్రం రుక్మాంగద చరిత్ర. సశరీరంగా ఈ జన్మే ఆఖరిగా ఈ జన్మలోనే విష్ణు సాన్నిధ్యాన్ని పొందాలనుకునేటువంటి వారికి ఏకాదశి తప్ప అన్యమైనటువంటి వ్రతం లేదుగాక లేదు అని చెప్పని అన్నారు. ఇంత బాగానే ఉంది. ఇప్పుడు అసలు విష్ణుమూర్తి కోసమే ఏకాదశి వ్రతం ఎందుకు చేయాలి? మాకు శివుడు అంటే ఇష్టం, మేము శివుడి కోసమే ఉంటాం. అలాంటప్పుడు నేను సోమవారం ఉంటా, మా అయితే చతుర్దశి రోజు ఉంటా, ఏకాదశిని ఎందుకు చేయాలి? నాకు అమ్మవారు అంటే ఇష్టం, నేను శుక్రవారం ఉపవాసం ఉంటా అంటాడు ఇంకొంతమంది. సందర్భం వచ్చింది కనుక మాట వచ్చిందని చెప్తున్నాను. ఈ మధ్య శుక్రవారాలు ఉపవాసం ఉండే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అది లక్ష్మీ కటాక్షం కోసం కావచ్చు, అమ్మవారి మీద భక్తి కోసం కావచ్చు. అసలు శుక్రవారం నాడు ఉపవాసం ఉండమని ఎక్కడా చెప్పబడలేదు. స్త్రీలకు అందులో మీది మిక్కిలి ఉపవాసం లేదు, ఏకాదశి మినహా. ఆ ఏకాదశి కూడా వివాహం కాకపోతే తల్లిదండ్రుల యొక్క అనుమతి చేత, వివాహం అయితే భర్త యొక్క అనుమతి చేత మాత్రమే చేయాలి. అలా కాకుండా స్వతంత్రించి కనుక ఉపవాసాలు ఉంటే స్త్రీలు అది ఆయుక్షీణం అవుతుంది భర్తకి. అలానే చేసినటువంటి వ్రతం నిష్ఫలమవుతుంది. కనుక ఎవరికి కూడా అసలు ఉపవాసం ఉండే అధికారం లేదు. విశేషించి శుక్రవారం నాడు ఉపవాసం ఉండే అధికారం ఎవరికీ లేదు. ఆ రోజు మరీ ఏ శ్రీరామనవమి లాంటి పర్వాలో, నృసింహ జయంతి లాంటి పర్వాలో వస్తే తప్ప, లేకపోతే శుక్రవారం నాడు ఉపవసించడం అన్నది లేదు. ఏ ఇంట ఆడవాడు ఉపవసిస్తారో ఆ ఇంట మహత్తరమైనటువంటి పరాశక్తి క్షోభిస్తుంది. వారి యందు దేవి అంశం ఉంది. వాళ్ళని ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కమ్మగా తిని వచ్చిన వాళ్ళకి వడ్డిస్తే చాలు. అంటే కర్రీ పాయింట్కి వెళ్ళి ఫలానా వస్తువు కొనుక్కురండి నేను అన్నం వండేస్తాను అనకుండా కమ్మగా వడ్డిస్తే చాలు. అందుకని చెప్పని అటువంటి ధర్మాన్ని ఆచరించాల్సిందే తప్ప ఊరికినే ఉపవాసం ఉండటం వల్ల ఏ ఫలితము రాదు, ఉండకూడదు. కొద్దిసేపు అలా ఉండనిస్తే ఇప్పుడు ఇలాంటి శైవులు, శాక్తేయులు, గణాపత్యులు, ఆదిత్యులు వీళ్ళందరూ కూడా ఏకాదశి వ్రతం చేసి తీరవలసిందే అంటుంది శృతి. మీకు ఏ దేవత ఇష్టమైనప్పటికీ. ఎందుకని అంటే నీ ఇష్టం. ఆ రోజు శివునే నమస్కారం చేయి, ఆ రోజు ఇంకొకరిని నమస్కారం చేయి, మాకేం బెంగలేదు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవతకి నమస్కరించినా అవన్నీ కేశవుడికే వెళ్తాయి. అంటే మళ్ళీ మహావిష్ణువే గొప్పవాడా, మాదేవుడు గొప్పవాడా అనేటువంటి బాధ రానివ్వకండి. ఇక్కడ కేశవుడు అంటే పరమోత్కృష్టమైనటువంటి పరమాత్మ. నువ్వు శివుడిగా చూసినా ఆయనే పరమాత్మ, విష్ణువుగా చూసినా ఆయనే పరమాత్మ. ఎలా అనే దాన్ని ఒకసారి విచారణ చేసి చూద్దాం. విష్ణు స్వరూపం ఎలా ఉంది? ఆదిశేషుడు పరుపు, 4 భుజముల్లో శంఖం, చక్రం, గద, అలానే కౌమోదికి అనబడేటువంటి గద, నందకమైనటువంటి ఖడ్గం, శాంతమైనటువంటి ధనస్సుని, పంచాయుధాలను ధరించి ఒక లీలాపద్మాన్ని కలిగి, మెడలో వర్మాలను కలిగి ఆయన చక్కగా విలాసంగా పడుకొని ఉంటే పాపం లక్ష్మీదేవి ఆయన పాదాలు ఎప్పుడు 24 గంటలు అలా ఒత్తుతూ ఉంటుంది. ఈయన కాళ్ళ నొప్పులు తెరవు, ఆవిడ చేతుల నొప్పులు తెరవు. అంతేగా ఇలా ఉంటుంది ఆయన స్వరూపం. ఈ స్వరూపానికి అంతరార్థం ఏంటి? ఎందుకు ఈయనకి 4 చేతులే ఉండాలి? 5వ చేయి పెట్టుకోవచ్చు కదా, కొంత వెసులుబాటుగా ఉంది. 4 చేతులే ఉండాలి ఎందుకు అని ఇలా చెప్పారు అనడానికి కారణం ఏంటంటే, ఇందాకే చెప్పుకున్నాం, మాయ అంతా కూడా ఈయన చిరునవ్వుని ఆశ్రయించి ఉంటుంది. ఆ చిరునవ్వు అనేటువంటి మాయ చేతనే జగత్తునంతా మోహపెడతాడు. అందుకని ఆయన మాయ ఎక్కడుందయ్యా అంటే ఆయన చిరునవ్వులో ఉంది అని చెప్పి ఒక చిరునామా ఇచ్చాడు. ఆ చిరునవ్వు ద్వారా ఎలా మోహపెడతాడు లోకాన్ని అంటే చిత్ర విచిత్రాలుగా మోహపెడతాడు. అందుకని చిత్ర విచిత్రమైనటువంటి వనమాల, నానావిధ వర్ణములు కలిగినటువంటి వనమాల. ఆ చిత్ర విచిత్రములుగా ఏ సాయము చేత మోహపెడతాడయ్యా అంటే పంచభూతముల చేత మోహపెడతాడు. ఆ పంచభూతములు ఏవయ్యా అంటే ఈయన చేతిలో ఉన్నటువంటి పంచాయుధములు. ఆ పంచాయుధముల్లో అగ్ని సుదర్శన స్వరూపం అవుతుంది, అలానే పాంచజన్యం జలస్వరూపం అవుతుంది, గద పృథ్వీ స్వరూపం అవుతుంది, ఖడ్గం ఆకాశం, ధనస్సే వాయువు. అలా పంచభూతములు పంచాయుధములుగా చేసుకుని వాడి చేత మోహపెడతాడు. అలా మోహపెట్టేటప్పుడు ఈయన ఎలా ఉంటాడయ్యా అంటే సర్వవ్యాపకుడై ఉంటాడు. అందుకని 4 చేతులు కలిగి ఉన్నాడు. అటు తూర్పు, ఇటు దక్షిణం, ఇటు తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం 4 దిక్కులు వ్యాపించి ఉంటాడు. అంటే ఆగ్నేయంలో ఉండడా? అలాగా ప్రధానమైన దిక్కులు చెప్పాడంటే విదిక్కులు చెప్పారని అర్థం. సర్వవ్యాపకుడై ఉంటాడు, ఉండి అందరినీ మోహపెడుతూ ఉంటాడు. మరి ఈ మోహపెట్టేటువంటి యొక్క తత్వం కలిగినటువంటి ఈయన స్వరూపాన్ని తెలుసుకోవాలంటే అట్టా తెలియదే. అది తెలుసుకుంటే కానీ మరి మోక్షం రాదే. దాన్ని తెలియజెప్పడం కోసమే అమ్మవారు లక్ష్మీదేవి. లక్షణ అంటే గుర్తు. పరమాత్మను చేరుకోవాలి అని అంటే ఆయన యొక్క పాదములు తప్ప మరొకటి గతి లేదు అని చెప్పడం కోసం అని చెప్పని ఆ తల్లి ఆయన పాదాలు పట్టుకొని అలా సంచరిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా సంవాహనం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే విష్ణు పాదమును ఆశ్రయించు,
నీకు మోక్షం తప్పక వస్తుంది అని చెప్పడం కోసం ఆ తల్లి ఆ పాదాలు చూపెట్టింది. పాదాలను ఆశ్రయించడం అంటే దాసానుదాసులే వర్తించు. దాసానుదాసులు అన్నప్పుడు ఏంటి? ఇంటి యజమాని ఏవైతే చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా చేయడం దాసానుదాసులే వర్తించడం అనే దానికి అర్థం. అంటే విష్ణు భక్తులకు 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 భక్తులుగా మెలగాలి. దీన్నే ముకుందమాలలో కులశేఖర ఆళ్వారు చెప్తారు. దాసస్య 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 అని చెప్పి 3 పదాలుగా చెప్తారు ఆయన. దాన్ని ఆయన ఆచరించి కూడా చూపించాడు. ఎలా ఆచరించి చూపెట్టాడు అని అంటే, కులశేఖర ఆళ్వారికి శ్రీరంగం వెళ్ళి రంగనాథ స్వామి వారి దర్శనం చేయాలంటే ఒక గొప్ప కోరిక ఉండేది ఆయనకి. ఆయన ఏం చేసేవాడు? మంత్రిని పిలిచి చెప్పేవాడు, నేను రేపు శ్రీరంగం వెళ్దాం అనుకుంటున్నాను, ప్రయాణానికి సన్నాహాలు చేయండి, నగరంలో చాటింపు వేయించండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పని అనేవాడు. ఈ మంత్రులు ఆలోచించారు, ఈయనగా పరమ వైష్ణవుడు, పరమ భాగవతుడు, వెళ్ళి ఒక్కసారి ఆ శ్రీరంగనాథుడి వంక చూశాడా తిరిగి రాడు. ఇప్పటికి కూడా అట ఆ శ్రీరంగనాథుడు అంత అందంగా ఉంటాడట. అందుకని ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూడండి, శ్రీరంగనాథ స్వామి వారి యొక్క దేవాలయంలో ఎదురుకుండా బంగారు స్తంభం ఒకటి ఉంటుంది. ఆ స్తంభానికి బంగారు తొడుగు తొడిగి ఉంటారు. బంగారం మీద వ్యామోహంతో ఋషుడి పక్క చూస్తారుగా. ఆ కారణం చేత ఆయన వైపు దృష్టి మలుపుకొని తిరిగి మళ్ళీ లోక వ్యవహారంలో పట్టడానికి ఆస్కారం ఉంటుందని ఒక బంగారు స్తంభం ఎదురుకుండా పెడతారు. లేకపోతే నిజమైనటువంటి పరమభాగవతులు వెళ్తే ఆయన నుంచి దృష్టి మలుచుకొని తిరిగి ఈ లోకంలోకి రావాలంటే కష్టం. అందుకని ఇప్పటికీ కూడా శ్రీరంగంలో ఉన్నటువంటి మహత్తు అక్కడ మాత్రమే అంత అందంగా ఉంటాడు ఆయన. అంత అందగాడు అక్కడ కనుక గోదాదేవి అక్కడ ఆయన వివాహం చేసుకుంది. అటువంటి రంగనాథుని కనుక దర్శనం చేస్తే తిరిగి రాడని చెప్పని వీళ్ళు ఒక కుట్ర పన్నారు. ఏం పన్నేవారు? ఈయన పొద్దునే లేచేవాడు, సన్నాహం చేసుకునేవాడు, ప్రయాణానికి వెళ్ళబోతుండగా ఊర్ధ్వపుండ్రములు ధరించినటువంటి మహానుభావులను వైష్ణవుని పట్టుకొచ్చేవారు. వాళ్ళకి ముందే చెప్పేవారు, నాయన ఇది మా కార్యం అని చెప్పారు. వాళ్ళు వచ్చి, రాజా నువ్వు వెళ్ళిపోతున్నావు శ్రీరంగానికి, అయ్యో ఎంత పని జరిగిపోయింది, నువ్వు ఆతిథ్యం ఇస్తామని వచ్చామే అనేవారు. అయ్యో భాగవతం మించిన వాడు ఎవరు, రండి రండి అని పిలిచేవాడు. పిలిచి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఓ రామాయణం చెప్పండి, ఓ భాగవతం చెప్పండి, వర్ధన గారిలో కూర్చునేవాడు. అయిపోయింది. ఈయన శ్రీరంగ యాత్ర ఆ రోజుకి అయిపోయింది. వీళ్ళు 4 రోజులో 10 రోజుల్లో ఉండేవాళ్ళు. మళ్ళీ వీళ్ళు వచ్చేవారు. ఇలా చాలా కాలం గడిచిపోతూ వచ్చింది. అలా చిట్ట చివరికి ఎప్పటికో ఆయన శ్రీరంగం వెళ్ళాడు. ఆయన చాలా పెద్ద కథ ఇది. వింటం కూడా ఎలా వినాలనేది కులశేఖరాల వారి జీవిత చరిత్ర చూసే మనం నేర్చుకోవాలి. ఆయనకి రోజు మధ్యాహ్నం పూట రామాయణం వింటే ఒక గొప్ప అలవాటు కులశేఖరాల వారికి. ఆ రామాయణంలో రాముడికి సంబంధించినటువంటి ఎటుగంటు ఘట్టములు వచ్చినా నిజంగా రామచంద్రమూర్తి ఎదురుకుండానే ఉన్నాడేమో అనుకొని చెప్పని ఆవేశపడిపోయేవాడు. అంత చక్కగా ఉండేది. ఒకరోజు పౌరాణికుడు ఎక్కడో వేరే వ్యవహారం మీద పురుగురు వెళ్ళవలసి వచ్చి తన కొడుకుని పిలిచి చెప్పాట, నాయన ఇవాళ రాజుగారికి నువ్వు రామాయణం చెప్పినప్పుడు జాగ్రత్తగా చెప్పు. ఆయనకి ఎక్కడా కూడా రాముడు కష్టపడినటువంటి సందర్భాలు ఎక్కువగా చెప్పకుండా మిగతా సందర్భాలు మాత్రం ఎక్కువగా చెప్పరా తండ్రి అని చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయాడు. ఆ పౌరోహితుడి యొక్క కొడుకు చాలా గొప్పవాడు, పరమధార్మికుడు, పరమభక్తి పరాయణుడు. రామాయణం చెప్తూ 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 ఆ పారవశ్యంలో తండ్రి చెప్పిన వాక్యం మర్చిపోయాడు. సీతాభరణ ఘట్టని చెప్పాడు. రావణాసుడు వచ్చాడు, సీతను ఎత్తుకుపోయాడు అన్నాడు. ఇంకేముంది విజృంభించాడు ఈ కులశేఖరాలు. ఖడ్గం పుచ్చుకొని పైకి లేచాట. మంత్రి ఎక్కడన్నాడు, దండనాయకుడు ఎక్కడన్నాడు, అందరూ సిద్ధంగా అండి, రావణాసుడు మీకు ఇదే యుద్ధం, లంకకి వెళ్ళిపోవాలి, నా తల్లి సీతాదేవిని ఎత్తుకుపోయాడు, ఆ సీతాదేవిని పట్టుకురావాలి, రామచంద్రమూర్తికి అప్పగించాలి, రాముడు ఇక్కడ ఏడుస్తున్నాడు, క్యాన్సర్ చెక్క కోసం పరిగెత్తాడైనాడు పక్క లేవని అందరూ అన్నట్టు. ఈ మంత్రులందరూ బెత్తరపోయాడు. ఎక్కడ లంక, ఎక్కడ పరిగెత్తాడు. రాజుకు పిచ్చి పట్టింది అనుకున్నారు జనలకు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఎవరు కదలట్లేదు. ఎవరు కదలరా, అయితే నేను ఒక్కడే వెళ్ళి నా సీతాదేవిని పట్టుకొచ్చేస్తున్నా అన్నాడు. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? లంకకి వెళ్ళాలంటే సముద్రం దాటాలిగా, సముద్రం వైపు వెళ్ళిపోతున్నాడు. గుర్రం ఎక్కేసాడు. ఇంకొక 4 అడుగులు వేస్తే సముద్రంలో వెళ్ళిపోతాడు. అప్పుడు అనుకున్నట్టు వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువు వీడు ఇప్పుడు కనుక ఆ సముద్రంలో పడ్డాడంటే లేనిపోయి నేను నాకు వస్తుంది, అందుకని వీడు రక్షించక తప్పదు. ఇప్పుడు వీడి భక్తి పరాకాష్ఠకు చేరింది కనుక ఓ లక్ష్మి రా మరి వెళ్ళి మన ఇద్దరు రక్షిద్దాం అన్నాడు. అనగా సరేనండి అంటే మహాతల్లి అనగా ఆయన అన్నాడు, ఇట్లా వెళ్తే ఆయన ఒప్పుకోడు. ఇప్పుడు నిన్ను సీతాదేవిగా నన్ను రామచంద్రమూర్తిగా అనుకుంటున్నాడు కనుక నేను వేషం మారుస్తాను, నువ్వు వేషం మార్చు అన్నాడు. ఇద్దరు సీతాలక్ష్మణులుగా ఆయన సాక్షాత్కరించారు నభోమండలంలో. ఓ కులశేఖర్, నేను ఉండగా నీకు ఎందుగా అంత కష్టం, ఆ 10 తలల రావణాసుని చంపాను, ఇదిగో మీ అమ్మ సీతాదేవి నా వెంట తీసుకొచ్చాను అన్నట్టు. అనగానే అమ్మయ్య మా అమ్మ నా దగ్గరికి వచ్చేసింది అనుకొని కులాసాగా అప్పుడు ఇంటికి వెళ్ళాడు. అంత గొప్పగా శ్రవణం చేసేవాడు ఆయన. ఆ యొక్క భక్తి తీవ్రతని తట్టుకోలేక ఈ యొక్క మంత్రులందరూ కలిసి ఒకరోజు కుట్ర పన్నట్ట, ఒక శ్రీరామ పండగ నాడు. ఏం కుట్ర పన్నట్ట? ఈయన అంతఃపురంలో తిరునామాలు పెట్టిన వాళ్ళందరూ యథేచ్ఛగా తిరిగిపోవచ్చు. అలా తిరుగుతున్నప్పుడు ఎవరైనా శత్రువు సైన్యానికి సంబంధించిన వాళ్ళు వచ్చి రాజుగారిని చంపేస్తే ఇంకా పాపం వీళ్ళు చేసిన ఆలోచన మంచిదే. అందుకని దీన్ని ఎలా అయినా కట్టడి చేయాలనుకున్న వాళ్ళు ఏం చేశారు? ఏకాదశి వ్రతం చెప్తా, కంగారు పడకండి. భాగవతుల గురించి చెప్తే తప్ప పరమాత్మ యొక్క అనుగ్రహం రాదు కనుక ఈ మాట చెప్తున్నాను. కులశేఖరాల వారు, అనంతాళవారు, తిరుమంగయ్యాళ్ళవారు, ఈ 3 పేర్లు విన్నప్పుడు నా వాళ్ళకి అచ్చకపోతే నాకు తనివి జరిగింది. అయితే వీళ్ళందరూ కలిసి శ్రీరామ రోజు కుట్రమన్నారు.
ఆ కుట్రలో భాగంగా ఆ రోజు మహోత్సవంగా జరుగుతోంది, శ్రీరామనవమి పూజ జరుగుతోంది. అందులో స్వామివారికి తిరుమంజనం చేస్తున్నారు, అంటే చక్కటి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం పూర్తి అయిపోయింది. ఇప్పుడు రాముల వారికి ఆభరణాలు అలంకరించారు. పెద్ద కలకలం బయలుదేరి రాజుగారికి అర్థం కాల, కులశేఖర గారికి. ఏమిటయ్యా ఏమిటి కలకలం అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, స్వామివారి యొక్క ముత్యాల పథకం ఉన్నటువంటి హారం లభించట్లేదు, అది ఎక్కడికి వెళ్ళిపోయింది మాకు కనబడలేదు. ఈయనన్నాడు, నేనుండగానే నా ఎదురుకుండానే రామచంద్రుడి యొక్క పథకాన్ని అపహరించేంత ధైర్యం ఉందా ఎవరికో, వాడిని కనిపెట్టండి, వెంటనే వాడు శిరచ్ఛేదం అన్నాడు. అంటే మంత్రులందరూ కొంచెం నసిగాయట. నసిగితే ఏమండి ఎవడు మీకు తెలిసేవాడు ఎవరు అన్నట్టు. తెలుసు కానీ మహాప్రభు మీరు చెప్పాక మాత్రం మమ్మల్ని ఏమనకూడదు అన్నారు. ఏమిటయ్యా చెప్పు ఎవరు వాడు అన్నట్టు. ఈ బ్రాహ్మణులో ఒకడే తీసేది నాకు అన్నట్టు, వీళ్ళు దాచిపెట్టి అనగానే నేను శపథం చేసి చెప్తున్నాను, వైష్ణవులు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క ద్రవ్యాన్ని అపహరించరు. దీనికి నిదర్శనంగా ఇప్పుడు మీ అందరికీ నేను చూపెడతాను, కావాలంటే చూడండి, మీరు అబద్ధం చెప్తున్నారంటానికని చెప్పని విషపు నాగులు ఉన్నటువంటి ఒక కుంభాన్ని తండి, ఆ కుంభంలో నాగులన్నింటినీ వేసి దాన్ని బంధించండి, పైన మూత బంధించండి అని చెప్పాడు. తీసుకొచ్చారు. ఏం చేస్తారో చూద్దాం కదా, ఇందులో చేయబెట్టాడు. నిజంగా వైష్ణవులే కనుక ఈ మాలను అపహరించినట్లయితే ఈ పావులను కాటేస్తా, లేకపోతే లేదన్నాడు. ఈ మంత్రులు ఇంక బెంబేలెత్తిపోయి, అయినా మేమేం చేయలేం, ఇగో బాబు మా దగ్గర ఉంది ముత్యాల పథకం, మేమే దాచిపెట్టాం, ఈ వైష్ణవులందరినీ బయట పంపించడం కోసం మేము చేసిన ఎత్తుగడ అంతకన్నా ఏం లేదన్నారు. ఆ పాములు అలానే ఆయన కాటేయలేదు. అప్పుడు ఆయనకు రోత కలిగి, నాకు ఈ రాజ్యం వద్దు, ఇది వద్దు, నేను వెళ్ళి రంగనాథుడికి సేవ చేసుకుంటూ ఉంటానని రాజ్యం అంతా రంగనాథుడికి కట్నం కింద ఇచ్చి తన కూతురు రంగనాథుడికి ఇచ్చి వివాహం చేసి రంగనాథుడి కింద దగ్గరే ఉండిపోయాడు. ఉండిపోతే రంగనాథుడు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకో అంటే ఆయన కోరుకున్న వరం ఏమిటంటే భాగవతుల సేవ నాకు నిరంతరాయంగా జరగాలి. నిన్ను దర్శించుకోవడానికి వచ్చేటువంటి ఎంతమంది భాగవతులు ఉన్నారో వాళ్ళని అలా నేను చూస్తూ తరించిపోవాలి, ఎంతకన్నా ఇంక వరం ఏం అక్కర్లేదు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయితే నా దగ్గర కడపగా ఉంది, గడపగా ఉన్నామనుకో ఎవరైనా సరే గడప దాకా వచ్చిన దర్శనం చేసుకోవాలి కదా, వాళ్ళందరినీ చూడడానికి వీలవుతుంది అన్నాడు. అందుకనే ఇప్పటికీ తిరుపతిలో ఉన్నటువంటి గడపకి కులశేఖర పడనే పేరు. ఆ గడపే ఆ కులశేఖర ఆళ్వారు. తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడికి శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుడికి అవినాభావ సంబంధం ఉంది. వీళ్ళిద్దరూ కూడా అవిభాజ్యులు, ఇద్దరు ఒకే దైవం కనుక కొన్ని లీలలు అక్కడ చేశాడు స్వామి, కొన్ని లీలలు ఎక్కడ చేశాడు. దానికి సంకేతంగా ఇప్పటికీ తిరుపతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్వామివారి గర్భాలయానికి ఉన్నటువంటి గడప కులశేఖర పడిగానే పిలువబడుతుంది. పడి అంటే గడప అని అంతటి మహానుభావుడు ఆయన. అటువంటి భక్తి ఎవరికైతే ఉందో, అటువంటి అంత గొప్పగా ఎవరైతే భాగవతులను సేవిస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈయన ప్రాప్యుడు అని చెప్పడం కోసం లక్ష్మీదేవి ఆయనకి నిరంతరాయంగా పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు నేను అన్య విషయానికి వెళ్ళానా లేదు, ఇది దీనికోసం ఈ కథ చెప్పాను. మరి అట్లా సేవ చెయ్యాలి అని అంటే మనకి ఏమి కావాలి? యోగాన్ని అవలంబించుకొని ఉండగలగాలి. ఈ మూలాధారాలు షట్చక్రాలు ఉన్నాయిగా, వీటిని భేదించగలిగేటువంటి సామర్థ్యం కావాలి. దానికి మనం ఏమవ్వాలి? పవనాశులము కావాలి. పవనాశులం అంటే గాలి భోంచేసి ఉండగలిగేటువంటి స్థితికి వెళ్ళగలగాలి. అటువంటి స్థితిలో పాము ఉంటుంది, దానికి ఆహారం దొరకకపోతే గాలి భోంచేసి ఉండిపోగలుగుతుంది. అందుకని యోగుల్ని సర్పాలతో పోలుస్తారు. అటువంటి యోగులే నాకు ప్రీతి అని చెప్పడం కోసం అని చెప్పని ఆదిశేషుడి మీద మహావిష్ణువు, అటువంటి యోగులే నాకు ప్రీతి అని చెప్పడం కోసం అని చెప్పని వాసుకినేమో మహానుభావుడైనటువంటి ఈశ్వరుడు ధరించి ఉన్నాడు. అంతేగాని ఆయనకి ఆభరణాలు లేక పావులు ధరించలేదు, ఈయనకి మరో పక్క దొరక్క పావు మీద పడిపోలేదు. ఇలా పవనాశులుగా ఉండి ఎవరైతే ఉంటారో, ఎవరైతే గాలిని మాత్రమే భోజనం చేస్తూ షట్చక్రములను భేదించి సహస్రారం దాకా చేరి ఆ ద్వాదశాంతంలో రమించగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఈయన ప్రాప్యుడు. అప్పుడు మాత్రమే విష్ణువుని సర్వత్రా దర్శించడానికి కుదురుతుంది. పంచభూతములు అనేటువంటి ఆయుధములు పెట్టుకొని చిరునవ్వు అనేటువంటి మాయ ద్వారా తనను ధరించినటువంటి వనమాల అనేటువంటి పేరుతో చిత్ర విచిత్రములుగా దేన్నైతే మోహ పెడుతున్నాడో ఆ మాయనంతా కూడా తిరోగింపజేసి వాళ్ళని మాత్రం తనలో లయం చేసుకుంటాడు ఈయన అని చెప్పడానికి గాను అదంతా కూడా చెప్పారు. ఇందాక కూడా మనం ఏకాదశి కథలో చెప్పుకున్నాం, 12 అడుగుల పొడవు 12 అడుగుల వెడల్పు ఉన్నటువంటి బిలంలో ఈయన వెళ్ళి నిద్రించాడు అని చెప్పి. దాని అర్థం అదే. ద్వాదశాంతమని సహస్రారానికి పేరు. ఇది 12వ చక్రం లెక్క పెడితే ఎలా లెక్క పెట్టండి ఒకసారి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. 7గా నేను ఎన్నోదని చెప్పాను? 12వదిగా అంటే అబద్ధం చెప్పానుగా. మరి ద్వాదశాంతం అని పేరు ఎందుకు వచ్చింది అంటే మూలాధారానికి కింద ఇంకో 2 చక్రాలు ఉన్నాయి కాబట్టి మనం సాధారణంగా గుర్తించాం. కింద ఇంకో సహస్రార చక్రం ఉంది మూలాధారానికి అడుగున. అది పైకి విచ్చుకుని ఉన్నటువంటి తామర పువ్వులాగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. ఈ తామర పువ్వులోనే మనందరం తిరుగుతున్నాం అని ఎలా చెప్పుకున్నాం అని అంటే ఈ తామర పువ్వు తిరిగేటువంటి వాడికి ఎంతసేపు కూడా భోగలాలుతే తప్ప మోక్షమందు అనురక్తి ఉండదు. ఈ తామర పువ్వు నుంచి ఎప్పుడైతే ప్రాణశక్తి పైకి వెళ్ళడం మొదలవుతూ ఉంటుందో అప్పుడు ఒక్కొక్క చక్రాన్ని కూడా భేదించుకుంటూ చిట్ట చివరికి పరమాత్మ స్థానమైనటువంటి ద్వాదశాంతం దగ్గరికి వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు మొదటి పద్మం ఏదైంది? కింద ఉన్నటువంటి ఎర్రటి పద్మం అయింది. దీనికే రక్త సహస్రారము అనేటువంటి పేరు. ఈ రక్త సహస్రారానికి పైన ఉన్నటువంటిది అష్టదళ పద్మం.
ఈ అష్టదళ పద్మానికి పైన 6 రేకులు ఉన్నటువంటి మరో షడ్దళ పద్మం ఉంది. దానిపైన ఈ మూలాధార చక్రము, ఆపై స్వాధిష్టానము, అనాహతము, విశుద్ధి. ఈ విశుద్ధి చక్రం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ విశుద్ధి నుంచి పైకి ఎగబాకినట్టుగా దాని దుద్దు ఉంటుంది, ఆ కర్ణిక, అది మనకి 8వది అవుతుంది. ఆ తర్వాత ఉన్నటువంటిది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రానికి పైన ఉన్నటువంటిది మనం చెప్పుకున్నటువంటి ఈ సహస్రార పద్మం. ఈ సహస్రార పద్మంలో ఉన్నటువంటి మళ్ళా కర్ణిక, అది 12వది. ఇప్పుడు లెక్క పెట్టుకొని మీకు 12 వస్తాయి. రక్త సహస్రారము, షడ్దళము, అష్టదళ పద్మము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, విశుద్ధం దగ్గర ఉండేటువంటి ఇంకో చక్రము, విశుద్ధం దగ్గర ఉండేటువంటి చక్రం తర్వాత అష్టదళ పద్మము, ఆజ్ఞాచక్రము, శుక్ల సహస్రారము, కర్ణిక. ఇప్పుడు 12 అయినాయా? అందుకని ఆయన ద్వాదశాంతంలో ఉన్నాడంటానికి కాను 12 యోజనములు ఉన్నటువంటి గుహలో ఉన్నాడని చెప్పారు. అలా ప్రతి కథకి చెప్పుకోవాలి. అంత చెప్పుకోవడానికి మనకి ఇక్కడ వ్యవధి లేదు కనుక ఇందాక చూయిగా చెప్పాను. అలా ఎవరైతే కుండలిని జాగృతం చేసి ద్వాదశాంతం దాకా కొనిపోగలుగుతున్నారో వాళ్ళ యొక్క హృదయంలో ఆయన తిష్ట వేసుకుని ఉంటాడు. అందుకని ఆయన శేషుడి మీద పడుకుని ఉన్నాడు. ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణ స్వరూపాన్ని మనం ఇలా దర్శించినట్లయితే ఈ లక్ష్మీనారాయణ స్వరూపంలో ఈయన విష్ణుమూర్తి, ఈయన శివుడు, ఈయన గణపతి అని చెప్పడానికి మనకు కుదిరిందా? ఏమి లేదు. సమస్తమైన ప్రపంచం అంతా కనబడింది. అందుకని మూర్తి భేదంతో సంబంధము లేదు. ఇలానే ప్రతి మూర్తికి కూడా ఒక రహస్యం ఉంటుంది కనుక ఆ మూర్తి అలా ఉన్నదాన్ని ఉపాసించాలి అని చెప్పిన ఆగమం చెప్పింది. మనకి సాధారణంగా వినాయక చవితి వచ్చినప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ క్రికెట్ అభిమానులు ఉంటే ఎవరైనా బ్యాటు బాల్ పట్టుకుని వినాయకుడిని పెడతారు. ఆ వినాయకుడు రూపాన్ని విచిత్రాలుగా మార్చేస్తూ ఉంటారు. ధరలు ఎక్కువ పెరిగిపోతున్నాయన్నప్పుడు ఒక కందిపప్పు బస్తా, అటు మినపప్పు బస్తా పెట్టి మధ్యలో వినాయకుడిని పెట్టి ధరలు తగ్గించే వినాయకుడు అంటే ఆ ఇష్టం వచ్చినట్టు పూజలు చేయడానికి కుదరదంటానికి కారణం ఆగమంలో ఎలా చెప్పారో ఆ రూపాన్ని ఉపాసించాలనడానికి కూడా కారణం. ఇటువంటి అప్రాప్యుడైనటువంటి పరమాత్మను చేరుకోవాలంటే ఇంత సాధన చేయలేంగా. ఆ సహస్రారం ఎక్కడుందో, ఆ మణికర్ణికి ఎక్కడుందో, దాని లోపలికి తొంగి చూసేది ఎక్కడ, దర్శించేది ఎక్కడ, జీవితం గడిచిపోతూ ఉంటే పరిగెత్తాలి, తెల్లారు లేస్తే అడ్డాకెందుకు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే పిల్లలు అరుస్తుంటారు, కేకలు పెడుతుంటారు, వాళ్ళకి సంబాలు సర్దాలి, బాక్సులు సర్దాలి, వాళ్ళకి అన్నాలు పెట్టాలి, మళ్ళీ రాత్రి 10 అయిపోతుంటుంది, సీరియల్ చూడాలి. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఎక్కడవుతాయి మరి. అటువంటి దాన్నంతా కూడా అందుకోవడం కోసం, తేలిగ్గా ఉండటం కోసం చేస్తే ఈ ఏకాదశి వ్రతం. ఈ ఏకాదశి వ్రతంలో ఏకాదశి నాడే ఇది ఎందుకు పెట్టారు, తతిమా తిథుల్లో ఇది ఎందుకు పెట్టలేదు అనే దాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే కనుక చంద్రుడి యొక్క గతి ఒక్కొక్క రోజు మన శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క భాగం మీద ఆయన ఒక ప్రభావం పడుతూ ఉంటుంది. అంటే చంద్రకాంతి మన ఒక్కొక్క శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క భాగం మీద ఒక్కొక్క రోజు ప్రభావాన్ని చూపెడుతుంది. ఇందులో మొదటి 5 రోజులు కూడా పాఠ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి అనేటువంటి 5 తిథుల్లో కూడా మనకి 5 జ్ఞానేంద్రియుల మీద ఈ యొక్క చంద్ర ప్రభావం ఉంటుంది. 5 జ్ఞానేంద్రియములు అన్నప్పుడు ఏమొస్తున్నాయి మనకి? స్తోత్రము చెవులు, పక్కు చర్మము విధియ నాడు, తదియ నాడు కళ్ళు, అలానే చవితి నాడు నాలుక జిహ్వ, గ్రాణము. ఈ గ్రాణం మీద పంచమి నాడు ఆయన యొక్క ప్రభావం చూపెడతాడు. ఇలా 5. తర్వాత ఉండేటువంటి 5 కర్మేంద్రియముల మీద అంటే షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి తిథుల్లో 5 కర్మేంద్రియముల మీద ప్రభావం చూపెడుతున్నాడు. అవి ఏమిటి? వాక్కు మాట, పాని అంటే చేతులు, పాద పాలు, ఉపస్థ ఊహ్యాంగం, వీటి మీద తన యొక్క ప్రభావాన్ని చూపెడతాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత 11వ రోజు ఏకాదశి నాడు మనస్సు మీద ప్రభావం చూపెడతాడు. 12వ రోజు బుద్ధి మీద ప్రభావం చూపెడతాడు. అలానే 14వ రోజు అహంకారం, క్షమించాలి 12వ రోజు బుద్ధి మీద, 13వ రోజు అహంకారం మీద, చతుర్దశి నాటికి వచ్చేసరికి మూల ప్రకృతి మీద, పౌర్ణమి లేక అమావాస్య నాడు సంపూర్ణంగా జీవుడి మీద ప్రభావం చూపెడతారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని మీద చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది. ఈ చంద్రగ్రహ ప్రభావం ఉన్నప్పుడు ఆయా భాగముల్లో వికారములు బయలుదేరుతాయి. ఎందుకు వికారములు బయలుదేరతాయి అనే దానికి కారణం ఏం చెప్పాలి అంటే చంద్రుడి చేతనే అన్నము పుడుతోంది. ఇది వాస్తవం. చంద్రుడు లేకపోతే అన్నం పుట్టదు. కాబట్టి సూర్యకాంతికి కదా అన్నం పుట్టేది అని అంటే సూర్యకాంతికి అన్నం పుడుతున్న మాట వాస్తవమే, సస్యం వృద్ధి చెందుతున్న మాట వాస్తవమే. దానిలో ఔషధీతత్వం వచ్చేది మాత్రం చంద్రకాంతి చేతనే వస్తుంది కనుక చంద్రుడి చేత అన్నం పుడుతుంది అని అంటారు. మనిషికి అన్నం తినాలి అనేటువంటి ఇచ్చ చంద్రుడి వల్లనే కలుగుతుంది, లేకపోతే కలగదు. ఇది ఎలా అంటే మనస్సు చంద్రుడి యొక్క స్వరూపం. చంద్రమా మనసో జాత అని చెప్పబడింది కనుక చంద్రుడు మనస్సు యొక్క స్వరూపం. మనసులో ఒక సంకల్పం కలగాలి కానీ నాకు తినాలి అనే సంకల్పం ఎక్కడి నుండి వస్తుంది? మనస్సులో నుంచి వస్తుంది. నేను తినను ఈ సంకల్పం ఎక్కడి నుండి వస్తుంది? మనస్సు నుండే వస్తుంది. అందుకే తినడానికి హేతు ఏదవుతోంది? మనస్సు అవుతుంది. అందుకనే పునరావృత్తిని ఇచ్చేది కూడా మనస్సే, పునరావృత్తి రాహిత్యాన్ని ఇచ్చేది మనస్సే. అందుకనే మన ఏవ కారణం బంధమోక్షయో అన్నారు.
ఎవరైతే ఆహారం అనురక్తి కలిగి ఉంటాడో వాడు తిరిగి పుడతాడు. ఎవరైతే ఆహారం అనురక్తి కలిగి ఉండడో వాడు తిరిగి రాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? 360 రోజులు తిండి మానేయాలి, అంతేగా? అట్లాగా దీనిలో ఉన్న రహస్యం ఏంటంటే, మీరు గమనించండి, మనిషి ఎవరి గర్భాన జన్మించాలి అనేది ఎలా నిశ్చయం అవుతుంది అంటే వాడి యొక్క పురాకృత కర్మాన్ని బట్టి. మరి ఈ జీవుడు ఎలా రావాలి అనుకున్నప్పుడు ఒక అంకురం ఉంటుంది, ఈ యొక్క శస్యం ఉంటుంది. వాడు ఎవరైతే ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడో కొన్ని కర్మలన్నీ అనుభవించి వాడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన తర్వాత నరకంలో అనుభవించవలసిన నరక బాధలు, స్వర్గంలో అనుభవించినటువంటి స్వర్గ సుఖాలు అన్నీ అనుభవించేసిన తర్వాత తిరిగి చంద్రమండలం మీదకి వస్తాడు. ఆ చంద్రమండలంలో ఉన్న చంద్రకాంతి ప్రభావం చేత వాడు మెల్లగా పర్జన్యం మీదకి నెట్టబడతాడు, అంటే మేఘాల్లోకి నెట్టబడతాడు. ఆ మేఘాల్లో ఒక జలబిందు రూపంగా మారి భూమి మీదకి వస్తాడు, వర్షింపబడి భూమి మీదకి చినుకుగా వస్తాడు. ఇదంతా పురాణాల్లో చక్కగా శాస్త్రంగా వర్ణింపబడేటువంటి అంశం. ఇది ఉపనిషత్తుల్లో కూడా ఉంది. ఆ వచ్చిన తర్వాత ఈ సూర్యచంద్రకాంతి చేత ఒక అంకురంగా మొలకెత్తుతాడు, అంటే ఒక శిష్యంగా మొలకెత్తుతాడు. వీడు ఎవరి గర్భాన జన్మించాలని రాసి ఉందో వాళ్ళు దీన్ని మింగుతారు. అంటే ఇప్పుడు ఒక జంతువు మింగింది అనుకోండి, ఆ జంతువుని చంపి వీడు తిన్నాడు అనుకోండి, అది కూడా వాడికి ఎందుకే లెక్కల ఖాతాలోకి వస్తుంది. వాడు తిన్నప్పుడు ఈ తిన్నటువంటి అన్నం ఏమవుతుంది? పచనమయ్యి రక్తంగా మారుతుంది. ఈ రక్తము తేజస్సుగా అంటే శుక్రశోణితములుగా చెందుతుంది. ఈ శుక్రశోణితములుగా పరివర్తన చెందినప్పుడు అదే మైథున క్రియ చేత గర్భంగా దాల్చబడి పిండముగా ఉత్పత్తి చెంది మనకి మానవాకృతిలో లేకపోతే ఇంకో జంతువు యొక్క స్వరూపాన్ని సంతరించుకుంటాం. ఇప్పుడు మనిషి తిరిగి భూలోకం మీదకి రావడానికి హేతు ఎవరయ్యారు? సూర్యచంద్రుల్లో చంద్రుడు అయ్యాడు. చంద్రమండలం నుంచి పర్జన్యంలోకి వచ్చాడుగా. అలానే ఈ యొక్క శరీరం ఏర్పడడానికి కూడా కారణం ఏదైంది? సస్యమే అయిందిగా, ఆహారమే అయిందిగా. అందుకని ఆహారాన్ని సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఎంత మితంగా ఆహారం మీదకి తగ్గించుకోగలిగితే అంతగా ఆహారాన్ని తగ్గిస్తున్నప్పుడు వీడు మోక్షానికి అంతగా చేరువవుతూ వెళ్తాడు. అలానే ఎంతగా తిండిని తింటూ వెళ్ళాడో వీడు అంతగా మోక్షానికి దూరం అవుతూ ఉంటాడు. దయచేసి అమ్మ చెప్తున్నా, అందరు తిండి మాత్రం మానేయకండి. మాట వింటూ సాత్విక ఆహారం 1-2 సార్లు చెప్తున్నాను నేను, అంతేగాని తిండిని పూర్తిగా మానేసుకోమని నేను చెప్పట్లేదు. దానికి గాను ఏర్పాటు చేసింది ఈ వ్రతం. అలా నిదానంగా తెలుసుకోగడానికి కానీ ఏర్పాటు చేసింది ఈ వ్రతం. అలా ఈ ఆహారాన్ని నియంత్రించుకుంటూ వెళ్ళినప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలు కానీ లేక స్తోత్రతక్షు జిహ్వా గ్రాణాలు కానీ ఈ వాక్పాణపాద పాయూపస్థలు కానీ మన మాట వింటాయి. మనస్సు కూడా మన మాట వింటుంది. ఈ మనస్సుని నిశ్చయం చేసేటువంటి బుద్ధి కూడా మన మాట వింటుంది, లేక వినదు. ఈ ఆహారం మీద అనురక్తితోనే ఎప్పటికీ ఉండిపోతుంది. కనుక ఆహారాన్ని ఒక్కసారిగా జయించండి అంటే జయించలేరు. విశేషించి సత్వరజస్తమో గుణములు 3గా సృష్టి ఏర్పడినప్పుడు సత్వవృద్ధి చేత దేవతలు, రజోవృద్ధి చేత మానవులు, ఇతర భూతకోటి జంతుజాలము ఉద్భవించాయి. తమోగుణ ప్రభావం చేత భూమి మొదలైన ఉద్భవించాయి. అందుకనే భూమి మీద ఉన్న మట్టిని తినకూడదు, తింటే తమస్సు బాగా పెరుగుతుంది. అలానే కొన్ని వృక్ష జాతులు కూడా ఈ తమస్సు నుంచి పుట్టాయి. అందుకని వాటిని కూడా తిన్న చేత తమస్సు పెరుగుతుంది. అందుకని ఏది సత్వమో ఏది రజస్సో ఏది తమస్సో తెలుసుకోగలగాలి. రజోగుణ ప్రభావం ప్రధానంగా కలిగిన వాడు మానవుడు కనుక వీడికి కోపం ఎక్కువ. ఇలా అనగానే నన్ను తాగుతున్నా పక్కన దగ్గర కూర్చోలేవా అంటాడు వీడు. అందుకని రజోగుణ ప్రభావం వీళ్ళ స్వచ్ఛంగానే ఉంటుంది. రజోగుణం ఉన్న వాడికి భగవంతుడు అప్రాప్యుడు కనుక ఆ రజోగుణ ప్రభావం తగ్గించుకోవాలంటే కేవలం ఆహారం చేతనే కుదురు, ఇంకో దాని చేత కుదరదు. ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామో అటువంటి గుణమే శరీరంలో ప్రవర్తిల్లుతుంది, మరో దాని ద్వారా కుదరదు. అందుకని ఆహారానికి పెట్టినన్ని నియమాలు మరి ఇంకా దేనికి కూడా పెట్టలేదు. టీవీ చూస్తూ ఆహారం తిన్నాం అనుకోండి, టీవీ చూస్తున్నప్పుడు ఎటువంటి భావజాలంతో వీడు ఆహారం తీసుకుంటున్నాడో అటువంటి భావమే వీడిలో తదేకంగా ఎక్కువగా నిలబడుతుంది. అలానే అంటే మంచి ఫైటింగ్ సినిమా చూస్తే వీడు సినిమా భోజనం చేశాను అనుకున్నాం, వీడికి ఎప్పుడు కూడా కలహబుద్ధి ఎందు బుద్ధి ప్రేరణ చెందుతూ ఉంటుంది. అలానే ఒక సాత్వికమైనటువంటి భావనతో వీడు భోజనం చేస్తున్నాం అనుకున్నాం, వీడి బుద్ధి ఎప్పుడు సాత్వికత ఎందు ఉంటుంది. పచనం చేసేటప్పుడు కూడా, అన్నం వండేటప్పుడు కూడా ఏ గుణంతో అన్నాన్ని వండుతూ ఉంటారో అటువంటి యొక్క గుణమే తినేటువంటి వాడికి తొందరగా చేరుతుంది. అందుకనే మడిగట్టుకొని వంట చేయండి అని అంటే తడి బట్టలు కట్టుకోమని అర్థం కాదు. అక్కడ శుచిగా వంట చేయండి, భగవన్నామం చెప్తూ వంట చేయండి, భగవన్నామం చెప్తూ తినండి. అందుకే వంట చేసేటప్పుడు తినేటప్పుడు ఈ నియమాలు ఈ కారణం చేత ఏర్పాటు చేశారు. అలా సత్వగుణమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ మెల్లగా ఆహారాన్ని తగ్గించుకుంటూ వెళ్ళినప్పుడు కేవలం పాల మీద బ్రతకడము, కేవలం వేపాకు తింటూ బ్రతకడము, కేవలం మారేడాకులు తింటూ బ్రతకడము, చిట్ట చివరికి వీటన్నిటిని కూడా వదిలేసి ఇందాక చెప్పుకున్నటువంటి గాలినే భోజనం చేస్తూ ఉండిపోవడం ఏర్పడుతుంది. అంటే కుంభించి వాడు ప్రాణవాయుని కుంభించి కుంభక స్థితిలో అనంతకాలంగా నిలబడగలుగుతాడు. ఇందాక మొట్టమొదట్లో చెప్పుకున్నటువంటి క్రియాయోగం, క్షమించాలి, హఠయోగం, ఆ హఠయోగ స్థితికి వాడు వెళ్ళగలుగుతాడు. అంత స్థితికి వెళ్ళాలి అంటే ముందుగా క్రమేపీ ఆహారాన్ని నియంత్రించుకుంటూ రావాలి.
అది ఒక్క రోజులో అయ్యే పని కాదు కనుక 72 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని 3 రోజుల క్రియగా పెట్టారు. దశమి, ఏకాదశి, ద్వాదశి. అది ఎట్లా అనే దానికి చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఇంతవరకు నేను చెప్పింది ఏమిటి? ఏకాదశి వ్రతం చాలా మహత్తరమైంది. ఏకాదశి వ్రతం చేస్తే తప్ప మహావిష్ణువుని మనం అందుకోలేము. ఆ మహావిష్ణువుని అందుకోవడానికి కాదు ముఖ్యమైనటువంటిది సత్వగుణ వృద్ధి కావాలి. ఆ సత్వగుణ వృద్ధి కావాలంటే ఆహారాన్ని నియంత్రించుకోగలగాలి. ఆహారాన్ని నియంత్రించుకోవాలంటే ఒక పూటలో సాధ్యం కాదు కనుక ఏకాదశి రూపంలో మనకి ఏర్పాటు చేశారంట కోసం ఇంత విధానం చెప్పానంటే అర్థమైందో అర్థం కాలేదో నాకే అర్థమైందో తెలియదు కనుక ముందు టూకీగా ఒక విషయం చెప్పాను. ఇప్పుడు ఏకాదశి రోజు ఏం చేయాలి, వాటిలో ఉన్నటువంటి విశేషాలు ఏంటనే దాన్ని ఒకసారి చెప్తాను. ఏకాదశి రోజు చేయవలసినటువంటి ఉపవాసం 10 రకాలుగా చెప్పబడింది. ఈ 10 రకాలుగా ఉన్నటువంటి ఉపవాసాల్లో ఏదో ఒక వ్రతాన్ని తీసుకోవచ్చు. నక్తం హవిష్యాన్న మనోదరం వా ఫలం తిలాహ క్షీర మదాంబుచాజ్యం యత్ పంచగవ్యం యదివాపి వాయువు ప్రశస్తముత్తరోత్తరం ఉత్తరంచ అని 10 విధాలు చెప్పారు. వాటిలో మొట్టమొదటిది నక్తం, పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయడం. ఈ రాత్రి భోజనం ఎదులకు లేదుగా, మరి వీడు రాత్రి నక్తం ఉంటే ఎలా? అలానే కొంతమంది నక్తవ్రతం త్యాజ్యంగా చెప్పబడింది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పగటిని 8 భాగాలుగా విభజించి 8వ భాగంలో భోజనం చేయాలి. అప్పుడు కూడా అది నక్తం అవుతుంది. గృహస్థులకి మాత్రం నక్తం అంటే రాత్రి నక్షత్రములు వచ్చిన తర్వాత ఉన్నటువంటి కాలమే నక్తం, వాళ్ళు అప్పుడే భోజనం చేయాలి. ఇది నక్తవ్రతం, పగలంతా ఉపవాసం ఉంటే రాత్రికి భోజనం చేయాలి. హవిష్యాన్నం, హవిష్యాన్నం అంటే హోమం చేసినప్పుడు ఆ హోమ పాత్రలో ఏదైతే మిగులుతుందో ఆ కాస్త మిగిలిన దాన్ని తిని ఉపవసించడం, దీని హవిష్యాన్నంతో చేసేటువంటి భోజనం కింద చెప్పుకోవచ్చు. లేదా ఏకభుక్తాన్ని కూడా హవిష్యాన్నం కింద లెక్కకు తీసుకొస్తారు. ఏకభుక్తం అంటే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఉపవసించడం. ఈ మధ్యాహ్నం భోజనం చేయాలనుకునేటువంటి క్రియ పెట్టుకున్నటువంటి వారు మాత్రం హవిస్సు వండుకొని తినేటువంటి క్రియకు ప్రత్యేకమైన విధానం చెప్పారు. బియ్యం ముందు కొద్దిగా బియ్యం పోసి బాణిలో అలా వేయించాలి. అది వేగిన వాసన వస్తుంది అనుకున్నప్పుడు అందులో కాస్త పెసరపప్పు వేసి ఎక్కువగా నీళ్లు పోసి ఉడికించాలి. ఎంతగా నీళ్లు పోసి ఉడికించాలి అంటే మెతుకు కనబడకుండా గుజ్జు అయిపోవాలి, అలా నీళ్లు పోసి ఉడికించాలి. అలా ఉడికించిన దాంట్లో అప్పటికప్పుడు చేసుకునేటువంటి ఒక కూర ఏదన్నా ఉంటే, దుంప కూర విశేషించి చామదుంప లాంటి కూర ఏదన్నా ఉంటే దాన్ని నంచుకొని తినాలి. దీనికి హవిష్యాన్నం అని పేరు. అది కూడా కేవలం ఒక 8 ముద్దలుగానో 12 ముద్దలుగానో తినాలి తప్ప ఎక్కువగా తినరాదు. ఇది ఏకభుక్తం అవుతుంది. ఆ తర్వాత వచ్చింది మనోదనం వా అంటే అటుకులు తిని ఉండవచ్చు. ఉపవాసం కింద అటుకులు తిని ఉండవచ్చు. లేదా దాని తర్వాత ఫలాలు తిని ఉండవచ్చు. అంటే 1 నక్తమైంది, 2 ఏకభుక్తమైంది, 3 అటుకులు తినేదయింది, 4వది పళ్ళు తినేదయింది, 5వది కేవలం నువ్వులు తిని ఉంటాం లేదా నువ్వుల పొడి తిని ఉంటాం. ఇది 5వ రకమైనటువంటిది. ఇక 6వది అందరికీ తెలిసినటువంటిది గొప్పది, పాలు తాగి ఉంటుంది. పాలు తాగి అన్నప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఉపవాసం ఉన్నా, ఏకాదశినే కాదు ఏ ఉపవాసం ఉన్నా ఆవు పాలు తప్ప ఇతర జంతువుల యొక్క పాలు పనికిరావు. సత్వగుణ వృద్ధి కోసం వీడు ఉపవాసం ఉంటున్నాడు. ఆవు పాల యందు తప్ప ఇతరమైనటువంటి జంతువుల యొక్క పాలలో సత్వగుణాన్ని వృద్ధి చేసే లక్షణం లేదు. అందుకని వ్రతభంగం అవుతుంది. ఈ కారణం చేత పనికిరాదు. ఇప్పుడు చెప్పండి, టీ కాఫీలు పనికి వస్తాయా? టీ కాఫీలు కూడా పనికిరావు. విశేషించి అసలు భారతీయులకి టీ కాఫీలు పనికిరావు. నాడీ వ్యవస్థని ఉత్తేజపరుస్తాయి. అది నాడీ వ్యవస్థను ఉత్తేజపడితే ఇంకా ఇంద్రియం అంతర్ముఖం ఎక్కడ చెందుతాయి? అందుకని టీ కాఫీలు పెద్ద శత్రువు అసలు ఉపవాసాలకి. అందుకని ఆవు పాలు ప్రశస్తం, వాటిని తాగచ్చు, తప్పలేదు. ఆ తర్వాత మదాంబు చాజ్యం అంటే ఇక సంధి. అంబు అంటే ఏమిటి? నీరు తాగి ఉండవచ్చు. అంటే కేవలం నీటితో ఉపవాసం చేయడం. ఆజ్యం ఇది ఇప్పుడు మనం చేయలేము, కేవలం నెయ్యి తాగి ఉపవాసం ఉంటాం. ఇక్కడికి దీని తర్వాత ఏం చెప్పబడింది ఏంటయ్యానంటే 9వది యత్ పంచగవ్యం. పంచగవ్యములు అంటే ఆవు పేడ, ఆవు యొక్క పంచితము, అలానే ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, ఈ 5ంటిని సమభాగములుగా కలుపుకొని వాటిని త్రాగి ఉంటాం. అంతేగాని ఆవు పాలు వెంటనే చిటికించుకొని తాగేసి పంచగవ్య ప్రాసం చేశానంటే కుదరదు. సమభాగములుగా తీసుకొని వీటన్నిటిని కలిపి వాటిని స్వీకరించి ఉంటాం. ఇది చాలా ప్రశస్తం. దీని తర్వాత ఉన్నది అత్యంత ప్రశస్తమైనది వాయువులు భోజనం చేస్తూ కూర్చోవడం. అంటే నిరాహారంగా నీళ్లు కూడా లేకుండా ఉంటాయి. ఈ స్థితికి రావడానికి కానీ ఏర్పాటు చేసుకుంటాం. ఇవి ఒకదానికన్నా ఒకటి మహత్తరమైనటువంటివి, ఉత్కృష్టమైనటువంటివి, ప్రశస్తమైనటువంటివి ఏకాదశి వ్రతంలో. ఇలా ఉన్నటువంటి 10ంటిలో దేన్నో ఒకదాన్ని గ్రహించి ఏకాదశి వ్రతం చేయాలి తప్ప ఏకాదశిని వదలకూడదు. 8వ ఏట నుండి మొదలుపెట్టి 80వ ఏట వరకు. వాడి పిల్లవాడండి, వాడు ఇప్పుడు కూడా ఇప్పటి నుంచే ఉపవాసాలు మొదలు పెడితే వాడికి ఏమైపోతుంది? వాడి పేరు మాడిపోతుంది, అయిపోయింది. నీ ఉన్న పుణ్యం కూడా పోయింది.
ఇందాకే చెప్పుకున్నాక ఏకాదశి రోజు అన్నం తినమన్నా, ఏకాదశి అన్నం తిన్నా పాపమే. వాడికి నిజమే పేగులు మాడిపోతాయి. 16 ఏళ్ళ పిల్లవాడు ఆకలి నకనకలాడుతుంది, పండు పెట్టు, అన్నమే పెట్టాల్సిన అవసరం లేదుగా. చిన్నప్పటి నుంచి అలవాటు కాంది ఒక్కసారిగా ఎక్కడ అలవాటు అవుతుంది? అవ్వదు. అప్పుడు చెట్టు చివరికి ఏమవుతుంది అని అంటే వాడు ఎవరో చనిపోతున్నట్ట, ప్రాణావసాన కాలంలో ఉన్నాడు, పరమ పీనేసివాడు వాడికి మోక్షం కలిగిద్దాం అనుకుని వీళ్ళందరూ అనుకున్నట్టే ఎలాగో ప్రాణం పోతుంది, వీడితో నారాయణ అనిపిద్దామని అనుకున్నారట. అనుకొని నారాయణ నారాయణ అన్నట్ట. వాడికి చెవుడు వచ్చేసింది ఆ పాటికి, వాడికి వినబడట్లా అన్నట్ట. వీడు ఎలా అయినా మిష్ చేసన్నా వీడితో నారాయణ చెప్పిద్దాగా అనుకొని ఒక నార పట్టుకొచ్చి చూపెట్టారు. అలా అన్న 2 అక్షరాలనే పలుకుతాడు కదా, వాడు పీచు అన్నట్టుగానే నారాయణ. అందుకని చెప్పని ఇక చిట్ట చివరిలో రమ్మంటే అది రాదు, ముందు నుంచి రావాల్సిన వాసన. అలా ఈ 10 ఏదన్నా ఒక దాన్ని తీసుకొని చేయవలసి ఉంటుంది. అలా చేయడానికి ముందుగా దశమి నాడు ఏం చెయ్యాలి అంటే, దశమి రోజున ఈ వ్రతం నేను చేస్తున్నాను అని చెప్పి ముందు సంకల్పం చెయ్యాలి. దశమి రోజు చేసేటువంటి వ్రత సంకల్పానికి ఏం చెప్పారు? దశమీ దినం ఆరభ్య కరిష్యేహం వ్రతం తవ త్రిదినం దేవదేవేశ నిర్విఘ్నం కురు కేశవ. ఓ మహానుభావ, ఈ దశమితో మొదలుపెట్టి 3 రోజులు నీ ఏకాదశి వ్రతాన్ని నేను చేస్తున్నాను, నాకు ఎక్కడా కూడా విఘ్నములు కలగకుండా రక్షించు అని చెప్పిన పరమాత్మని ముందు నమస్కారం చేసుకోవాలి దశమి రోజు. అలా నమస్కారం చేసుకొని ఆ దశమి రోజు కంచు పాత్రలో భోజనం చేయడం కానీ, కంచు పాత్రను వాడడం కానీ చేయకూడదు. ఆ రోజు నాడు మాంసం తినకూడదు. అలానే మొసరి పప్పు తినకూడదు. ఈ మొసరి పప్పు అనే దానికి చాలా అర్థాలు చెప్పారు. అది కొంచెం పక్కన పెడితే కనుక పొట్టు ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొసరి పప్పు కిందకు వస్తాయి. పొట్టు తీసినటువంటి పదార్థములు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మొసరి పప్పు కిందకు రావు. పొట్టు ఉన్నప్పటికీ కూడా నువ్వులు ఒకటి పెసలు ఒకటి మాత్రం పనికొస్తాయి. ఈ నువ్వులు పెసలు తప్ప పుట్టు కలిగినటువంటి ఏ పదార్థాలు దశమి ఏకాదశి ద్వాదశి తిథుల్లో తినడానికి పనికిరావు. అంటే మినప్పప్పు అసలుగే పనికిరాదు. అందుకనే మొన్నటి ద్వాదశి నాడు ఏకాదశి అంతా ఉపవాసం ఉన్నాం కదా, కమ్మగా తినేద్దామని చెప్పి ఏదంటే అది వండుకోవడం కుదరదు. అందుకని జాగ్రత్తగా చెప్తున్నాను. ఆపై అతిగా భోజనం చేయడం దశమి నాడు. రేపు ఎలాగో ఉపవాసం, ఇవాళ కడుపు నిండా తినకపోతే ఎట్లా ఇంకో 4 ముద్దలు ఎక్కువ తినేది. అలానే అతిగా నీళ్లు తాగడం, పదే నీళ్లు తాగడం, ఇది కూడా ఉపవాసానికి భంగం చేస్తుంది. దాహం వేసినప్పుడు తాగడం అనేది ఎన్నిసార్లు తాగినా తప్పు లేదు, కానీ అన్నం తినలేదు కదా నాకు నీరసం వచ్చేస్తుంది అనేటువంటి ఒక భావన చేతో అతిగా నీళ్లు తాగితే అది ఉపవాసానికి మళ్ళీ భంగం అవుతుంది. ఆపై ఒకసారి పొద్దున భోజనం చేసి 9 గంటలకి రాత్రికి కదా భోజనం చేయకూడదు దశమి నాడు అని చెప్పని మళ్ళా తిరిగి మధ్యాహ్నం భోజనం చేస్తే అది కూడా వ్రతభంగం అవుతుంది. కనుక దశమి నాడు పునర్భోజనం పనికిరాదు, దశమి నాడు మైథునం పనికిరాదు, క్షవరం చేసుకోవడం పనికిరాదు. క్షవరం అంటే కేవలం జుట్టు కత్తిరించుకోవడం కాదు, మీసాలు గడ్డాలు ఉరికించుకున్న క్షవరం కిందకే వస్తుంది, అది కూడా పనికిరాదు. పదే క్షవరం చేసుకోవడం వల్ల ఆయుష్ క్షీణిస్తుంది. అందుకని క్షవరం ఎంత తక్కువగా చేసుకుంటే అంత మంచిది. ఈ కారణం చేతనే క్షురకర్మకి ఆయుష్ కర్మ అనేటువంటి పేరు. మొట్టమొదటిసారి పుట్టు వెంట్రుకలు ఇవ్వడాన్ని మనం వాడుక భాషలో పుట్టు వెంట్రుకలు అంటున్నాం, కానీ సంస్కృతంలో షోడశ సంస్కారాల్లో దీనికి పెట్టినటువంటి పేరు ఆయుష్ కర్మ. అందుకే దాని ముహూర్తం చేయడం, ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఆ క్రియ చేయడం. లేకపోతే ఏముంది, ఎక్కడ మంగళవాడు లేడు, ఎవడు కొరకడు, దానికి తిరుపతి దాకా పోవడం నేను అది ఆయుష్కరం. ఆయుర్దాయం చక్కగా వర్ధిల్లాలనేటువంటి కామన చేత చేయడం. ఆ తర్వాత అసత్యం పలకరాదు. బహుశా ఈ రోజుల్లో చాలా కష్టం ఇది, అసత్యం పలకరాదు. శనగలు తినకూడదు. ఇందాక చెప్పుకున్నాక పుట్టు కలిగిన పదార్థాల్లో పనికిరాజు ఆయన పదార్థాలు ఇది చాలా ముఖ్యమైనది. శనగలు తినకూడదు. ఒకరి ఇంట భోజనం చేయరాదు. పరాన్నం పనికిరాదు. పరాన్నం తిన్నట్లయితే ఎవరి అన్నమైతే వీడు తిన్నాడో ఈ పుణ్యం అంతా వాడికి వెళ్తుంది. అలానే జూదము ఆడరాదు. ఓ పేకాట కావచ్చు, ఇతరత్ర ఆటలు కావచ్చు, ఆడకూడదు. తలకి కానీ ఇతరత్ర అంగములకు కానీ తైల సంస్కారం చేసుకోకూడదు, నూనె వాడకూడదు, తెలగపిండి తినకూడదు, తాంబూలం వేసుకోకూడదు. ఇవి దశమి నాడు ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇంచుమించుగా ఇవన్నీ ఏకాదశి కూడా పాటించుకోవాల్సి వస్తుంది. ఇలా ఉంటూ దశమి నాడు ఏకభుక్తం, మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రికి ఉపవసించాలి. రాత్రి కేవలం పాలు పళ్ళు తీసుకొని ఉండాలి వీలైనంత వరకు, లేదా ఏదైనా ఒక పలహారం చేయవచ్చు. ఇక ఏకాదశి నాడు ఏం చేయాలి? సూర్యోదయం నాడు నిద్రలేచి స్వామివారి దగ్గర సంకల్పం ఇలా చెప్పుకోవాలట. ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహ అపరేహని భూష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత. ఓ మహానుభవ, ఈ ఏకాదశి రోజంతా కూడా నేను నిరాహారంగా ఉంటాను అనుక నా ఎందు దయదలిచి ఓ పుండరీకాక్ష నిన్నే శరణ వేడుతున్నాను కనుక నాకు నిర్విఘ్నంగా ఈ వ్రతం జరిగేటట్టు చూడు అని చెప్పి ఆయన నమస్కారం చేసుకోవాలి. చేసుకొని ఆ రోజు విశేషించి పాషండులతో మాట్లాడటం కానీ తాకడం కానీ చేయకూడదు. ఈ పాషండులు అంటే ఎవరు? వేదబాహ్యులు.
వేదాన్ని ఎవరైతే గౌరవించరో, ఎవరైతే నమ్మరో వాళ్ళందరూ పాషండుల కిందకు వస్తారని జైన మతస్థులు, బౌద్ధ మతస్థులు, ఇతరులు వేదాన్ని నింద చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాషండులు. అలా పాషండులను తాకినా, పాషండులను చూసినా వీడు చేసినటువంటి ఏకాదశి వ్రత పుణ్యం అంతా సున్నా చూడుతుంది. దీని గురించి పెద్దదైన ఆఖ్యానం విష్ణు పురాణంలో ఉంది. ఇప్పుడు అదంతా చెప్తే గొప్ప ఇబ్బంది ఏర్పడుతుంది కానీ నేను చెప్పట్లా. ఒకానొక మహారాజు గారు తన దగ్గరైనటువంటి స్నేహితుడు వచ్చాడని చెప్పిన వాడు పాషండుడైనా ఏకాదశి రోజు వాడితో మాట్లాడతాడు. రాణి మాత్రం వాడు పాషండుడిని దూరంగా ఉండి తన ఏకాదశి వ్రతాన్ని రక్షించుకోవడం కోసం వాడితో మాట్లాడు. ఈ కారణం చేత తర్వాత జన్మలో రాణి మళ్ళా తిరిగి అంతఃపురంలోనే మహావైభవోపేతమైన జన్మనెత్తుతుంది. ఈ రాజుగారు అదే రాజ్యంలో ఉన్నటువంటి కుక్క జన్మనెత్తుతాడు. ఆవిడకి దివ్యజ్ఞానం కలిగి ఏకాదశి వ్రత పుణ్యం చేత తన భర్తే తిరిగి కుక్కగా జన్మించాడని తెలుసుకుని పాపం మళ్ళీ ఆ కుక్క దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని ఇంట్లో అంతఃపురంలో పెట్టుకొని చాలా గారాభంగా పెంచుకుంటుంది. అది చాలా విచిత్రమైనటువంటి కదా. అది విష్ణుపురాణంలో చాలా దీర్ఘంగా చెప్పబడుతుంది. అందుకని పాషండుల వంక చూడరాదు. అందుకని తురుష్కులను కానీ క్రైస్తవ మతస్థులు కానీ ఇక్కడ ఎవరిని నేను దూషణ చేయట్లేదు. వేదవాక్యులు, వేదాన్ని నిందించేటువంటి వారిని చూడరాదు. అలా వేదాన్ని నిందించేటువంటి వారిని చూడవలసి వస్తే నేను ఉద్యోగం చేసుకోక తప్పదు, నా పైన ఉన్నటువంటి వాడు వేదాన్ని నమ్మడు, లేదా వాడు హిందూ ధర్మంలో పుట్టినటువంటి వాడైనప్పటికీ వేదాన్ని నింద చేసేటువంటి వాడు వాడు పాషుడు. మరి ఇప్పుడు నా గతి ఏమిటి? వెంటనే సూర్యుడి వంక చూసి నమస్కారం చేస్తే ఆ పాపం పోతుంది. కర్మదారి ఇటువంటి వారిని తాకవలసి వచ్చింది. మరి అప్పుడేమిటి? తిరిగి స్నానం చేస్తే ఆ పాపం పోతుంది. ఆ తర్వాత ఈ ఏకాదశి రోజు ఆచరించవలసిన వాటిలో అతి ముఖ్యమైనటువంటిది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలము ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండటమే బ్రహ్మచర్యం కాదు. తల దువ్వుకోకూడదు, అద్దం చూసుకోకూడదు, ఎక్కడా కూడా అసత్యం పలకూడదు, కొట్టినా తిరిగి వారి వంక కోపంగా కూడా చూడకూడదు. ఇవన్నీ కూడా బ్రహ్మచర్యంలో అంతర్భాగాలు. ఇవన్నీ ఆచరించుకోగలగాలి. ఒంటికి ఏవైతే సుఖలాలసతలు కలిగించే ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా వదిలేయాలి. ఏవైతే శరీరానికి మమకారం కలిగించే ఉన్నాయో అవన్నీ చేసుకోకూడదు. అందుకని అర్థవంగా చూసుకోకూడదు. అర్థవంగా చూస్తుంటే అబ్బా నేను దశరాత్రి భోజనం చేయడానికి వాళ్ళు చూసా మొహం అప్పుడే వాడిపోయింది అనుకుంటాడు. అందుకని చూడకూడదు. అలాంటివి ఏ ఉన్నా కానీ వదిలేయాలి. ఇలా బ్రహ్మచర్యాన్ని పాటించుకోవాలి. ఆ తర్వాత సత్యభాషణమే చెయ్యాలి, అసత్యం ఆడరాదు. ఇలా ఇందాక చెప్పుకున్నటువంటి దశమితో కలుపుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు విశేషించి ఇంకా ఎక్కువగా పాటించుకోవాలి. మీది మిక్కిలి భగవత్ ప్రసంగములే చేయాలి, భాగవత కథలే చెప్పుకోవాలి. ఆ రోజు జాగరణ చేయాలి. జాగరణ కూడా భగవత్ మిషతోనే చేయాలి. పగటి నిద్ర పనికిరాదు. రాత్రి నిద్ర పక్కన పెట్టండి, పగటి నిద్ర అసలుకే పనికిరాదు. పగటి నిద్ర చేశాడా వీడు చేసిన వ్రతం పోయినట్టే లెక్క. ఇంకా చక్కగా చెప్పుకోవాలంటే అసలు ఏకాదశి రోజు పళ్ళు తోమకూడదు. హాయిగా పాసి ముఖంతో ఉంటామండి అంటే కుదరదు. పళ్ళు ఎందుకు తోమకూడదు అన్నారంటే వనస్పతిలో కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పుకున్నాగా. ఆ పురక పుల్లను తుంచాలి. ఇప్పుడంటే బ్రష్లు వచ్చి అప్పట్లో పుల్ల తుంపుకోవాలిగా. ఆ తుంపుకొని దాన్ని నవలడం చేత జీవహింస చేసిన పాపం వస్తుంది. అందుకని వద్దన్నాడు. వ్రతాచరణ చేసే రోజున పురక పుల్లతో పళ్ళు తోమకు. మాకు ఇప్పుడు ప్లాస్టిక్ బ్రష్లు ఉన్నాయిగా తోముకుంటామంటే అంతకన్నా నికృష్టమైన ప్రపంచంలో రెండోది లేదు. నీ ఎంగిలి నువ్వు రోజు దాచిపెట్టుకుని మళ్ళీ తిరిగి ఆ ఎంగిలిని నీ నోట్లో పెట్టుకుని తోముకుంటున్నావు. అందుకని చెప్పి ఇది అసలుకే పనికిరాదు. మరి ఈ నోటి దుర్వాసన పోయేదట 12 మార్లు బాగా పుక్కిలించి ఉమ్మేస్తే దంతధావనం చేసిన దాని కింద లెక్క. మీరు గమనించండి, పళ్ళు తోమిన దానికన్నా 12 మార్లు పుక్కిలి శాస్త్రీయంగా పడితే ఎక్కువ సమయం పడుతుంది. నేను చేసి చూసి చెప్తున్నా మీకు. అందుకని 12 మార్లు పుక్కిలి పడితే పళ్ళు తోముకున్న దానికన్నా దివ్యంగా ఉంటాయి పళ్ళు. లేదు ఇంకా కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఏవైతే మంచి చెట్లు ఆయుర్వేద వృక్ష సంబంధమైన చెప్పబడ్డాయో ఆ చెట్లకి పండి నేల మీద పడిపోయినటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ పండు ఆకులు తెచ్చుకొని వాటితో పళ్ళు తోముకోవచ్చు. అప్పుడు తప్పులేదు. అలా తోముకోవాల్సి వచ్చినప్పుడు చూపుడు వేలతో పళ్ళు తోముకోవాలి. అలా చూపుడు వేలతో పళ్ళు తోముకున్నట్లయితే మళ్ళా తిరిగి ఇబ్బంది ఏర్పడుతుంది. ఇవన్నీ వ్రతాంగంగా చెప్పినటువంటి నియమాలు. వీటిల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు ఆచరిస్తూ ఉన్నట్లయితే సత్వగుణానికి అంత దగ్గరగా వెళ్తూ ఉంటాం. సత్వగుణానికి ఎంత దగ్గరగా వెళ్తున్నావో విష్ణువుకి నువ్వు అంత చేరువవుతున్నావు అని అర్థం. ఇవన్నీ ఒక్క రోజులోనో ఒక మాసంలోనో జరిగేవి కాదు కనుక ఇది 72 ఏళ్ళు సుదీర్ఘంగా పెట్టారు. ఇప్పుడు ఈ దంతధావనం గురించి కూడా చెప్పాను. ఇందాక చేసుకోవాలనే విషయాలన్నీ కూడా చెప్పాను. ఇలా ఇవన్నీ చేసిన తర్వాత ద్వాదశి నాడు 12 గడియలు పోకముందే స్వామివారి దగ్గర నిలబడి అజ్ఞాన తిమిరాంతస్య వ్రతనైన కేశవ ప్రసీద సుముఖోనాథ జ్ఞానదృష్టి ప్రదోభవ అని చెప్పని స్వామివారికి నమస్కారం చేయాలి. అంటే ఓ మహానుభావ నీ యొక్క అనుగ్రహదయ విశేషం చేత దశమి నాడు ఏకముక్తము, ఏకాదశి నాడు వ్రతము అంతా చక్కగా చేశాను. ఇదిగో ఈరోజు ద్వాదశి నాడు పాలన చేస్తున్నాను. అందుకని నా ఎందు ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అదంతా పోగొట్టి నాకు జ్ఞానాన్ని కలగజేయి. ఇది ఏకాదశి నాడు వ్రతాచరణ చేసినందుకు గాను భగవంతుని కోరుకున్నటువంటి వరము.
జ్ఞానం కావాలి అనేటువంటి కోరుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఏకాదశి వ్రతం చేయాలి. ఏకాదశి వ్రతం చెయ్యకుండా వాడు కనుక కబుర్లు చెప్పాడు మోక్షం గురించి అని అంటే వాడు కబుర్లకే పరిమితం అవుతున్నాడని అర్థం. వాడికి నిజంగా మోక్షం అంతా నిష్ట లేదని అర్థం. అందుకే సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతాన్ని నిత్యముగా ఖచ్చితంగా చేయవలసిన దాని కింద రూఢీగా పెట్టారు. అది ఏ మతస్థులైనప్పటికీ, అంటే ఏ దేవతా ఉపాసకులైనప్పటికీ, విశేషించి యతులకైతే మోక్షమే పరావలంబం కనుక మౌన వ్రతం కూడా పెట్టారు. అది మౌనంగా ఉండాలి ఏకాదశి రోజు. అందుకని ఇప్పటికీ చూడండి, పేరెన్నిక కన్నటువంటి పీఠాలు తీసుకున్నాం. ఇవాళ రేపు పీఠాలు అనేకం అయిపోయినాయి. ఊరికో పీఠం ఉంది, శంకర పీఠములు అనాది పీఠాలు. వాటిలాంటి పీఠాలు ఏమైనా తీసుకున్నట్లయితే వారందరూ కూడా ఏకాదశి రోజు మౌనాన్ని పాటిస్తారు, అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులందరూ కూడా. కానీ ఏకాదశి రోజు మౌన వ్రతాన్ని కనుక పాటించినట్లయితే చాలా గొప్పది. ఇలా పాటించుకునేటువంటి రోజుల్లో ఆమిషం తినరాదు అన్నాను. ఆమిషము అనే దానికి మాంసం అనే దాంతో అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పారు. ఏమిటట, గో వ్యతిరిక్తమైనటువంటి క్షీరము, ఆవు పాలు కాని వాటన్నిటికి కూడా ఆమిషములనే అర్థము, అంటే మాంసంతో సమానమైనటువంటి వాటి కింద గ్రహించుకోవాలి వాటి. అలానే నిమ్మ పండు కూడా పనికిరాదు. ఇది విశేషించి చెప్తున్నాను, ఎందుకంటే ఏకాదశి అయిన మొన్నాడు పుల్లగా తినడానికి కుదురుతుంది కదా అని చెప్పని ఒకవేళ నిమ్మకాయ పులిహార చేసుకొని తింటారేమోనని చెప్పని మాట చెప్తున్నాను. నిమ్మ పండు పనికిరాదు. అలానే గుళ్ళ సున్నం పనికిరాదు. చర్మ పాత్రలతో చేసినటువంటివి ఏవి కూడా పనికిరావు. ఈ కారణాల చేత వీటికి మాత్రం చాలా దూరంగా ఉండాలి. చింతపండు పనికొస్తుంది, నిమ్మ పండు పనికి రాదు, కానీ చింతపండు పనికి వస్తుంది. అందుకని గమనించండి, పూర్వం వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళని అడిగితే చెప్తారు. అంటు పులుసు అని చెప్పని ఒకటి పెట్టుకుని తినేవారు. ఆ అంటు పులుసులో ప్రధానంగా చింతపండే ప్రధానమైనది, పుల్లగా ఉంటుంది. అలానే చింతపండు గుజ్జు తీసి దాంతో ఒక రకమైనటువంటి పులుసు తయారు చేస్తారు. ఆ పులుసు పేరు అయితే నోట్లో దాంతో కానీ బయటికి రావట్లేదు. ఆ యొక్క పులుసు అయినా కానీ పెట్టుకోవడానికి పనికి వస్తుంది. చింతపండు ప్రశస్తం. చనిపోయినటువంటి జిహ్వకి చినికి రుచిని కలగజేస్తుంది కనుక చింతపండు ప్రశస్తం అని దాన్ని పెట్టారు. ఉసిరిపండు ప్రశస్తం, ఉసిరిపండు తినొచ్చు, మళ్ళీ తప్పులేదు దానికి, పచ్చి పులుసు అది. అలానే చామలు మంచివి, గోధుమలు మంచివి. ఇవి వ్రతానికి చాలా చక్కగా ఉపకరించేటువంటివి. ఇలా సత్వగుణ వృద్ధిని చేసేటువంటివి ఎంతగా ఉన్నాయో వాటన్నిటిని కూడా కలిగి ఉండాలి. ఎంతవరకు అయితే ఇంద్రియముల నిగ్రహానికి రావు అంతవరకు ఒక సత్సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకొని ఏకాదశి రోజు కేవలం భగవంతుడి గురించి కథలు చెప్పుకుంటూ లేదా భగవత్ సంబంధమైనటువంటి గ్రంథాలు చదువుకుంటూ వీడు సత్సాంగత్యం చేయొచ్చు. క్రమేపీ ఈ సత్సాంగత్యాన్ని కూడా తగ్గించుకుంటూ తన యందు తాను రమించడానికి ఎక్కువగా అవకాశాన్ని కల్పించుకోవాలి. 10 మందిగా ఉండి భగవంతుడి గురించి కథలు చెప్పుకుంటున్నప్పుడు నిద్ర తొందరగా రాదు. 10 మంది లేకుండా ఒక్కడే కూర్చున్నప్పుడు తొందరగా నిద్ర వస్తుంది. అందులో ఫ్యాన్ వేసి కూర్చున్నాడు ఇంకా తొందరగా నిద్ర వస్తుంది. ఇవాళ నేను చాలామందిని గమనిస్తున్నాను. కొందరు ఇళ్లలో, అంటే నేను మహాత్ముని చెప్పట్లేదు, మామూలుగా విషయానికి చెప్తున్నాను, దేవుడికి ఏసీ పెట్టిస్తున్నారు. సుఖంగా కూర్చొని పూజ చేసుకోవచ్చుగా. ఆ గదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది, లేదా దగ్గరలో ఒక ఫ్యాన్ పెడతాడు, అటువైపు గాలి వచ్చేటట్టుగా, దీపారాధనకి ఇబ్బంది లేకుండా వీడికి గాలి తగిలేటట్టుగా. ఇంకా నువ్వు ఇంద్రియాలను ఎక్కడ చేయిస్తున్నట్టు? ఇంద్రియ సుఖాన్ని చూసుకుంటున్నావు, ఇంద్రియాలను ఎక్కడ చేయిస్తున్నావు నువ్వు? కుదరదుగా. అందుకని చెప్పని ఇటువంటి వాటిని ఎంతగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే అంతగా తగ్గించుకోవడానికి ఏకాదశి ఉపయోగపడుతుంది. అలా ఇంద్రియ సుఖములకు ఎంతగా దూరంగా వెళ్ళగలిగితే అంతగా మనకు పరమాత్మ చేరువవుతాడు కనుక ఇది ఒక్క రోజులో చేసేటువంటి సాధన కాదు కనుక ఈ ప్రకారంగా మొదలుపెట్టారు. ఇప్పుడు చూడండి, శుక్లపక్షంలో 3 రోజులు, కృష్ణపక్షంలో 3 రోజులు. ఈ ప్రకారంగా వ్రతం చేస్తే ఏమైంది? ఇంచుమించుగా నెలలో 1 వారం రోజులు వ్రతం చేసినట్టు అయిపోయింది. ఇవి కాక పర్వాలు ఉన్నాయి, పౌర్ణమి, అలానే అమావాస్య, అష్టమి, రవి సంక్రమణం. ఇవి కూడా కలుపుకుంటే మరో 4 రోజులు వచ్చాయి. ఆదివారం నాడు ఏకభుక్తము, బుధవారం నాడు ఏకభుక్తం. మధ్యాహ్నం పూట భోజనం చేయాలి 2 రోజుల్లో కూడా. ఆదివారం బుధవారం నాడు మధ్యాహ్నం పూట భోజనం, రాత్రిపూట భోజనం లేదు, పలహారమే చెయ్యాలి. ఆ 2 రోజుల్లో కూడా స్త్రీ సాంగత్యానికి కూడా దూరంగానే ఉండాలి. ఇప్పుడు ఈ వారం రోజులు, ఆ 4 రోజులు, ఈ 2 రోజులు కూడా కలుపుకొని ఎన్ని అయినాయి? ఇంచుమించు 15 రోజులు వెళ్ళిపోతాయి. ఇక మిగిలినవి ఎన్ని రోజులు? 15 రోజులే. అంటే మీరు భోగరాజులు అవుతుంది ఎన్నాళ్ళు? పక్షం రోజులు భోగా, పక్షం రోజులే అవుతారు. ఈ పక్షం రోజుల్లో కూడా ఇంట్లో ఉండేటువంటి తద్దినాలు, ఇంటికి వచ్చేటువంటి పోయేటువంటి వారు, మనం చేసుకునే వ్రతాలు, అలానే వచ్చేటువంటి పర్వదినాలు, ఇవి కూడా తీసివేస్తే వారం రోజులు మిగులుతాయి. మహా అయితే గట్టిగా నెలకి 1 వారం రోజులు మాత్రమే మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కుదురుతుంది. అది ధర్మబద్ధంగా, ఇష్టానుసారంగా అంటే ఇక్కడ ధర్మబద్ధమైనటువంటి ఇష్టానుసారంగా. ఇప్పుడు సుఖములను జయించడానికి మనకి ఎంత గట్టి అవకాశం దొరికింది? బ్రహ్మాండమైన అవకాశం దొరికింది. ఇట్లా 8వ ఏట నుండి 87 దాకా చూసినప్పుడు 87 ఏటసరికి ఏమవుతుంది? భీష్మ పితామహుల్లో జారిపోతాడు, ఖచ్చితంగా జారిపోతాడు. ఈ 87 వచ్చేసరికి భార్య గతించింది అనుకో, అమ్మయ్యా హాయి,
పోని ఒక లంపటం వెళ్ళిపోయింది. భర్త గతించాడు, పోని ఒక లంపటం పోయింది. ఆయన ఉన్నన్నాళ్ళు ఏమంటే నేను శ్రీరంగానికి వెళ్తానంటే అడగాలి, ఇప్పుడు ఎవరిని అడగట్లేదు, నేనే పోతా శ్రీరంగానికి, మంచిది. ఒక లంపటం పోయింది. పిల్లలు, నాన్న మేము పలానా ఊరు వెళ్ళిపోతున్నాను నాన్న, నువ్వు ఒక్కడే ఉండగలుగుతావా, చాలా మంచిది నాయన వెళ్ళిపోండి, పొద్దున్న లేస్తే నువ్వేం కష్టపడుతున్నావు, నిన్ను చూసి నేను బాధపడక్కర్లేదు. మనుషులు అంటే ఎక్కడికక్కడ వాడు భావబంధాన్ని తెంచుకోవడానికి వాడి మనసుకు కావాల్సినటువంటి పరిపక్వత ఏర్పడుతుంది, వాడి బుద్ధి సునిశ్చితంగా ఉంటుంది. సత్వశుద్ధమైనటువంటి ఆహారాన్ని గ్రహించి ఉన్నాడు కనుక శరీరం కూడా దారుఢ్యాన్ని కలిగి ఉంటుంది. తక్కువ ఆహారం తిన్నాడు కనుక వాడు నీరసించిపోతాడు అనుకోవాల్సిన అవసరం ఏమి లేదు. సత్వవృద్ధి పెరుగుతున్న కొద్దీ కూడా మనిషి తీసుకునేటువంటి శ్వాసలు తగ్గిపోతాయి. శ్వాసక్రియ ఎవరిలో అయితే బాగా తక్కువగా ఉంటుందో వాటిలో కుంభక స్థితిని తెచ్చుకోవడానికి కావాల్సిన స్థితి ఏర్పడుతుంది. కుంభక స్థితి ఏర్పడినప్పుడు కుండలిని ఏదైతే ఉందో అది జాగృతమై సహస్రారం వైపు ప్రయాణించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక వాడిలో దేహం దారుణ్యంగానే ఉంటుంది తప్ప కృషించుకుపోవడానికి ఎక్కడ ఆస్కారం కలిగింది కనుక లేదు. ఈ కారణం చేత దీన్ని నైమిత్తిక క్రియల్లో చాలా గొప్పగా విశేషంగా ఏర్పాటు చేశారు. అందుకని ఇది చాలా అవసరమైనటువంటి వ్రతాల్లో కల్లా గొప్పదైనటువంటి వ్రతం. వరలక్ష్మి వ్రతం ఆచరించడం మహత్తరమైంది, గొప్పదే కాదను, కానీ ఏకాదశి అంతకన్నా ఉత్కృష్టం. ఇది ఆచరించకపోతే నారాయణ కటాక్షం ఈ జన్మకి రాదు, మోక్షం ఈ జన్మకి రాదు. అలానే రకరకాల వ్రతాలు ఈ రోజుల్లో పేరు విననివి కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి, అవన్నీ కూడా చేసేస్తున్నారు. టీవీలో వింటున్నారో ఎక్కడ వింటున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. ఈ వ్రతం చేస్తే డబ్బు వస్తుందంటే ఆలస్యం చేసేస్తున్నారు, ఈ వ్రతం చేస్తే సౌభాగ్యం వస్తుందంటే ఆలస్యం దాన్ని మా ఇంట్లో ఆచారం లేదని వదిలేస్తున్నారు. మంగళగౌరి వ్రతాలు చేసేవాళ్ళు కూడా అరుదైపోయారు ఈ రోజుల్లో. మిగతా వ్రతాచరణలు కూడా తగ్గిపోయినాయి, డబ్బు వస్తుందని చెప్పిన వ్రతాలు మాత్రమే మిగులుతుంది. అర్థమే పరమార్థంగా ఎందుకు వెళ్ళిపోతుంది? సత్వం తన శరీరంలో తగ్గిపోవడం వల్ల, సత్వగుణం తగ్గిపోవడం వల్ల, రజోగుణం పెరిగిపోవడం వల్ల. ఈ సత్వగుణం మరి అలవడాలి అంటే ఈ ఏకాదశి వ్రతం తప్ప రెండోది దిక్కులేదు. దానికి ఏముంది అంటే ఏదో ఒక 3 రోజులు మేము వ్యవహారం చేసేస్తాం, ఏకాదశి కాకపోతే అంటే 3 రోజులు మేము ఇలాంటి సాత్విక ఆహారం తీసుకుని ఉండిపోతాం అంటే కుదరదు. ఇందాకే చెప్పాను, ఒక్కొక్క శరీర భాగం మీద చిన్నుడి యొక్క ప్రభావం ఒక్కొక్క రోజు ఉంటూ ఉండగా ఈ ఏకాదశి వచ్చేసరికి ఆయన యొక్క ప్రభావం మన యొక్క శరీరం మీద ఉంటుంది, మనస్సు మీద ఉంటుంది. ముందు రోజు గుహ్యాంగం మీద ఉంటుంది, తర్వాతి రోజు ఏకాదశి తర్వాతి రోజు బుద్ధి మీద ఉంటుంది. అంటే ఈ 3 రోజులు ఈ 3 కూడా భ్రష్టత చెందుతాయి. అందుకని దశమి నాటి రాత్రి వీడికి బ్రహ్మచర్యాన్ని విధించారు. ఏకాదశి నాడు పూర్తి సమాహితం. ఆ మనస్సు మీద చంద్రప్రభావం ఉంటే మనస్సే సంకల్ప వికల్పాలన్నిటికీ కూడా స్థావు గనక ఎటువంటి దుష్కరమైనటువంటి సంకల్పములు కలిగజేస్తాయో తెలియదు కనుక పూర్తిగా మౌనం పాటించడం, పూర్తిగా వ్రతం పాటించడం. ఆ మొన్నాడు ద్వాదశి నాడు బుద్ధి మీద ప్రభావం కలిగి ఉంటుంది కనుక అప్పటికి మనస్సుని వదిలేస్తాడు కనుక చంద్రుడు మనస్సు మీద ప్రభావం చూపెట్టేది ప్రధానమైన ఆహారం కనుక ఏకాదశి రోజు పూర్ణ ఉపవాసం చెప్పి ద్వాదశి నాడు పాలన చెప్పేశాడు. పాలన చెప్పి ద్వాదశి రోజు కూడా ముఖ్యంగా 8ంటిని వదిలేయి అన్నాడు. ఆ 8ంటిని కనుక ద్వాదశి నాడు వదిలేసినట్లయితే ఈ ఏకాదశి నాడు చేసినటువంటి వ్రతాచరణ పుణ్య ప్రభావం చేత అలానే ఈ బుద్ధి మీద ఏదైతే చంద్రుడు ప్రభావం చూపెడుతున్నాడో ఆ దోషము ప్రత్యదింపబడతాయి అన్నాడు. ఏమిటయ్యా 8 అని అంటే దివా నిద్రాం, పగటి నిద్ర, అలానే పరాన్నంచ పరులింట్లో భోజనం చేయడం, పునర్భోజనం తిరిగి ద్వాదశి నాడు మళ్ళా భోజనం చేయడం. అంటే ద్వాదశి నాడు కూడా ఏకభుక్తమే ఉంది, మధ్యాహ్నం భోజనం చేయాలి ద్వాదశి గడియలు ఉన్నప్పుడు, రాత్రికి మళ్ళా పలహారమే తీసుకోవాలి. అంటే దశమి నాడు రాత్రి భోజనం చేయట్లేదు, ఏకాదశి 2 పూట్ల భోజనం చేయట్లేదు, ద్వాదశి నాడు 1 పూటే భోజనం చేస్తుంది. అందుకనే దీనికి చతుర్భుక్త వజ్య ఏకాదశి వ్రతం అని ఇంకో పేరు. అందుకని పునర్భోజనంచ మైథునం, క్షౌత్రం అంటే క్షురకర్మ చేసుకోవడం, కాంస్యపాత్ర, ఆమిషం ఇందాక చెప్పుకున్నటువంటివి, గోవిత్రక్తమైనటువంటి పాలు తాగడం. అంటే ఆ రోజు కూడా టీ కాఫీలు లేవండి. దశమి నాడు పక్కన పెడితే ఏకాదశి రోజు టీ కాఫీలు లేదు, ద్వాదశి రోజు కూడా టీ కాఫీలు లేవు. ఇవన్నీ విని వ్రతం మానేయకండి. ఇందాకే చెప్పాను 10 రకాల ఉన్నాయి వ్రతంలో. అందులో ఎంతో కొంత వ్రతాచరణ మొదలుపెట్టి క్రమేపీ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రాగలిగినట్లయితే విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలుగుతాం. అలానే తైలం, నూనె వాడకూడదు. ఎవరైతే ద్వాదశి నాడు తైలం పెట్టుకుంటారో తలకి వాళ్ళకి పిశాచ జన్మ వస్తుంది అని చెప్పాను. ఇది విశేషించి కార్తీక పురాణంలో చాలా గొప్పగా చెప్పినటువంటి మాట. అందుకని చెప్పని పిశులను తిని బతికే వాళ్ళు కనుక వాళ్ళకి పిశాచాలు అని పేరు. అంటే మనిషిని పీక్కు తిని బతికేటువంటి ప్రాణులు, అటువంటి నికృష్టమైన జన్మ కలుగుతుంది. అందుకని తైలాన్ని ససేమిరా ద్వాదశి నాడు పెట్టుకోకూడదు. ఏకాదశి విష్ణు స్వరూపం అయితే ద్వాదశి లక్ష్మీ స్వరూపం, వ్రతఫలాన్ని ఇచ్చేటువంటి రోజు అది. అందుకని ఆ రోజు ఖచ్చితంగా చెయ్యాలి. ఒకవేళ ఈ ఏకాదశి ద్వాదశి వంటి రోజుల్లో కనుక ఔషధ సేవనం చేయవలసి వస్తే అందులో ఏముందో మనకి తెలియదు.
ఆ ఔషధ సేవనం చేయకపోతే మరి శరీరం సహకరించదు. ఇవాళ రేపు అన్ని బీపీలు షుగర్లే. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? వ్రతం మానేద్దామా ఔషధం మానేద్దామా అంటే రుక్మాంగద కదు. ఔషధం అన్న మానేయాలి కానీ వ్రతం మానదు. మరి ఔషధం మానేస్తే శరీరం నిలబడదే. శరీరమే లేకపోతే రేపు ఇంక వ్రతం ఏం చేసేది అన్నప్పుడు ఔషధ సేవనం చేయవచ్చు, తప్పులేదు. ఎటువంటి ఔషధమైనా స్వీకరించు, ఏకాదశి ద్వాదశి ఉన్నప్పటికీ. దీనికి బ్రాహ్మణ వచనం కావాలి. అమ్మా నువ్వు ఔషధ సేవనం చెయ్యి, తప్పు లేదు అని బ్రాహ్మణి చెప్పాడు, దానికి దోషం లేదు. నేను బ్రాహ్మణి చెప్పాను కదా మీకు దోషం లేదు, చేయవచ్చు. అయితే అక్కడ ఏం చెప్పారు? వ్రతం సంపూర్ణం కావడం కోసం అని చెప్పని బ్రాహ్మణికి దక్షిణ ఇచ్చి తాంబూలం ఇచ్చి, అయ్యా మేము ఫలానా వ్రతం చేసాం, మా వ్రతం సుకృతం అవ్వాలని చెప్పి ఆశీర్వదించండి అని చెప్పని బ్రాహ్మణ ఆశీర్వచనం తీసుకొని అప్పుడు ద్వాదశ పాలన చేయాలి. బ్రాహ్మణ విష్ణు స్వరూపం అయితే దక్షిణ లక్ష్మీ స్వరూపం. ఈ లక్ష్మీనారాయణలు ఇద్దరు ఒక చోట ఉంటేనే ఫలం తప్ప ఒక్కొక్కడు ఒక్కొక్క చోట ఉంటే ఫలితం లేదు కనుక బ్రాహ్మణికి దక్షిణ తాంబూలములు ఇస్తే కానీ వీళ్ళకి ఫలం లభించదు. ఎందుకంటే ఎంతో పోచినంత. ఈ తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా తమలపాకులు చూసుకోవాలి. నమిలితే నాలుకకి ఏది సుఖంగా ఉంటుందో, శరీరానికి ఏది హితవుగా ఉంటుందో అటువంటి తాంబూలాన్ని మాత్రమే ఏది ఇచ్చివ్వాలి. చక్కగా తుడిచి ఇవ్వాలి. ఎంత శుభ్రమైనటువంటి తమలపాకులు మీరు ఇస్తారో అటువంటి సుఖభోగములు మీకు కలుగుతాయి. ఇది భగవంతుడికి ఇచ్చేటప్పుడైనా ఇంకొకరికి ఇచ్చేటప్పుడైనా. ఏం కాదులే కదా అని చెప్పని తీసుకొచ్చి చేస్తే కుదరదు. విశేషించి ఇవాళ రేపు ఆడవాళ్ళు చేసినటువంటి తాంబూలాలు ఒక్క ఆకు ఇవ్వడం కూడా ఆనవాయితీగా చూస్తున్నాను. ఒక్క ఆకు ఇవ్వడం అంత దౌర్భాగ్యం ఉండదు. లేదు, మీరు వ్రతం చేయగల తప్పులేదు, చేస్తే శుభ్రంగా చేయాలి, అది మానే రెండే మానే. లేకపోతే ఏమవుతుంది? మీరు తాంబూలం సభ్యంగా ఇస్తే భోగభాగ్యాలు కలుగుతున్నాయి. తాంబూలం సభ్యంగా ఇవ్వకపోతే వీటికి లోపం ఏర్పడుతుంది. ఇంకెందుకు అవసరం? ఒక్క ఖండితమైనటువంటి ఒక్క ఇస్తే ఐశ్వర్యం ఖండితమవుతుంది, ధనం ఖండితమవుతుంది. ఖండితం కానటువంటి ఒక్కలు, పెద్ద ఒక్కలు ఇచ్చినట్లయితే చక్కగా ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుంది. ఈ మట్టి తెచ్చుకొని చూసుకోండి, పావలాకి వస్తున్నటువంటి సోపు పొట్లాలు తీసుకొచ్చి తాంబూలంలో పెట్టిస్తే ఫలితం వస్తుందా? ఐశ్వర్యం ఖండితం అవుతుంది. పండు ఎప్పుడు కూడా బ్రహ్మచారికి అయితే ఒక పండు ఇవ్వచ్చు, సన్యాసికి ఒక పండు ఇవ్వచ్చు, పూర్వసువాసికి ఒక పండు ఇవ్వచ్చు, గృహస్థుడికి 2కి తక్కువ కాకుండా ఇవ్వాలి. స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే 2 పండ్లకి తక్కువ కాకుండా ఒక్క పండు ఇస్తే అది పండు ఇచ్చినట్టు లెక్క రాదు, తాంబూలం ఇచ్చినట్టు లెక్క రాదు. ఒంటి పండు వాళ్ళు ఏం చేసుకొని ఇద్దరు ఉన్నారు, వాళ్ళు జంట అక్కడ ఒకరుగా వచ్చినప్పటికీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతాడు ఏమి ఇచ్చారని చెప్పని. ఆయనకి ఆ మామిడి పండు అంటే ఇష్టం కదా అని ఆయనకి ఇచ్చేసి వీడు ఉపవాసం ఉంటుంది, అప్పుడు ఫలితం ఏది? అందుకని 2 పండ్లు ఇవ్వాలి. అంటే ఈ రోజుల్లో యాపిల్ పండు 30 రూపాయలు, 2 పళ్ళు అంటే 60 రూపాయలు అని అన్నారు అనుకోండి, పర్లేదు. 2 ఖర్జూర పళ్ళు అవి పడలే. అలా అని చెప్పి 2 ద్రాక్ష పళ్ళు ఇచ్చారు, ఓ మూలకి రావాలి. అందుకని తాంబూలం జాగ్రత్తగా చూసుకోవాలి. వ్రతం చేసేటప్పుడు ఇవన్నీ లెక్క, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. మన యొక్క శ్రద్ధని చెప్పేటువంటి. ఇలా ఈ వ్రతాచరణ చేసుకుంటూ కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు యథాసంభవం. ఇందాక చెప్పుకున్నాం, అటుకులు తినచ్చు, ఓట్స్ తినక్కర్లా, అటుకులు తినచ్చు. అలానే పళ్ళు తినచ్చు. పళ్ళు తినేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది. కానీ ఏది తినేటప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కడుపు నిండుగా తినకూడదు, పదే తినకూడదు. ఇంద్రియ నిగ్రహానికి ఎంతవరకు అవసరం అంతవరకు చూసుకోవాలి. సత్వాన్ని వృద్ధి చేసుకోవాలి. అసత్యం ఆడరాదు. ఒక్క వ్రతాన్ని మాత్రం ముందు ఎక్కువగా పాటించుకోవాలి. అసత్యం ఆడినటువంటి వారికి దుష్కృతమే తప్ప సద్గతులు లేవుగాక లేవని చెప్పని అందరూ చెప్తున్నవే, మనకి తెల్లారులేస్తే తప్పనటువంటిది. నేను కూడా చెప్తున్నటువంటిది. నేనేమి దీనికేం అతీతుడిని కాను, నేను కూడా చేస్తాను. 10 మందికి చెప్తున్నాను తప్ప నేను చేయట్లేదు. కానీ నాకు పాపం ఇంకా హెచ్చు. 10 మందికి చెయ్యని చెప్పి ఎవడైతే చేయడు వాడు అంతకన్నా దుర్మార్గం, వాడి పాపి. అందుకని చెప్పని ఈ పాపభాగం మాకు ఇంకా ఎక్కువ. అందుకని ప్రవచుడికి పాపం ఎక్కువ అని చెప్పారు. ఎవరికి పాపం ఎక్కువ అనే ప్రశ్న వేసినప్పుడు గణకుడికి పాపం ఎక్కువ అన్నారు. గణకుడు అంటే ఎవరు? జ్యోతిష్కుడు. అలా ఎందుకు వీడికి పాపం ఎక్కువ అంటే తెల్లారు లేస్తే అందరి పాప పుణ్యాలు ఉంచుతూ ఉంటాడు. నీకు కుజుడు ఇక్కడ ఉన్నాడు కనుక, శని ఇక్కడ ఉన్నాడు కనుక నీకులా ఫలానా దౌర్భాగ్యం ఉంది, ఫలానా సుగుణం ఉంది, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయి, వీటిని ఎలా చేస్తే చెప్పే పని ఇదే. దీన్ని విని దానికి తగ్గట్టుగా వాడు ఆచరిస్తాడు. అందువల్ల వాడికి పుణ్యం కలిగింది, వీడికి అందులో సహభాగం వస్తుంది. అందువల్ల పాపం కలిగింది, వీడికి అందులో సహభాగం వస్తుంది. ఏది ఏమైనా 24 గంటలు పుణ్యపాపములు సముపార్జన చేసుకుంటున్నాడే తప్ప పుణ్యపాపములకు అతిరిక్తమైనటువంటి కైవల్యం మీద వీడికి రావడానికి ఆస్కారం లేదు. 2 నశిస్తే కదా కైవల్యం వచ్చేది. 2 ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి అకౌంట్లో. ఇంకెక్కడ నుండి కైవల్యం వస్తుంది? అందుకని పెద్ద పాపాత్ముడు ఎవరైనా అంటే గణకుడు, జ్యోతిష్కుడు అని చెప్పాడు. అందుకని జ్యోతిష్యం నేర్చుకుంటాం అనుకునే వాళ్ళు 1 నిమిషం ఆలోచించుకోండి. డబ్బు తీసుకొని చెప్తే ఈ పాపం, డబ్బు తీసుకోకుండా చెప్తే పాపం లేదు, పరోపకారంగా చెప్తే మళ్ళీ ఈ పాపం లేదు. అలానే ప్రవచనములు చెప్పేసి ప్రవచనంలో చెప్పినటువంటి ధార్మిక క్రియలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఆచరించలో వాళ్ళకి ఈ పాపం, వాళ్ళు పరమ పాపాత్ముల్లో కన్నా నికృష్టమైన పాపి వాడి. ఇలా పాపాలు అనేకమైనవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి నిష్కృతిని పొందడానికి ఏకాదశి వ్రతం తప్ప ఇంకోటి గతి లేదు అని.
స్త్రీల వ్రత కథలు ఒక పుస్తకం తీసుకున్నాం. అందులో ఇంచుమించు 60 కథలు ఉంటాయి. అన్నీ మంచి వ్రతాలే, కాదంటానికి ఏమీ లేవు. వాటిల్లో ఇలా సత్వగుణాన్ని వృద్ధి చేసుకుని ఒక వ్రతం చూపెట్టండి. పోని వాటిని పక్కన పెడతాం. ఓ ఋషి పంచమి వ్రతం, ఓ లక్ష వ్రతంలో ఇట్లాంటివి తీసుకోండి, ఉందా? లేదు. నిత్య నైమిత్తిక పూజల్లో సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉందా? ఉంది, కానీ మనం ఉపయోగించుకోం. తెల్లారు లేవగానే ముందు రోజు ఉన్నటువంటి క్రియలన్నీ దృష్టిలో పెట్టుకొని, మహానుభావ ఇవాళ నా యొక్క ఫైలు మా ఆఫీసు గారి దగ్గరకు వస్తుంది, ఆయన జాగ్రత్తగా చూసేటోడు చూడు, ఈ దండం పెట్టుకోవడానికి సరిపోతుంది నిత్యక్రియ. ఇంకెలా? అందుకని ఆలోచించి మహర్షులు ఏం చేశారంటే, ఇది నిత్యమైన వ్రతంగా పెట్టుకోండి, ఏకాదశి వ్రతాన్ని ఒక్కదాన్ని ఆచరించండి, మీరు తరించిపోతారు అని చెప్పారు. దాన్ని కూడా మళ్ళీ కామ్యం కింద కూడా పట్టుకొచ్చారు. ఏదో ఒక కోరిక పెట్టకపోతే వీడు ఆచరించాడు కనుక ఒక్కొక్క ఏకాదశి వ్రతాచరణ చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఏర్పాటు చేశారు. ఆ ఒక్కొక్క ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఏదొస్తుందనే దానికి 24 ఏకాదశులకి 24 పేర్లు చెప్పారు. ఆ 24 ఏకాదశులకి 24 కథలు ఉన్నాయి. ఇవి కాక ఇందాక చెప్పుకున్నట్టుగా అధిక మాసంలో వచ్చేటువంటి 2 ఏకాదశులు కలుపుకుంటే వాటికి ఇంకో 2 కథలు ఉన్నాయి. వెరసి 26 కథలు. ఇందాక చెప్పినటువంటి రుక్మాంగద వృత్తాంతం. ఇది కాక ఇతరత్రా పురాణాల్లో చెప్పినటువంటి ఏకాదశి వైభవాన్ని వివరించినటువంటి ఇతరత్రా కథలు వెరసి ఓ 50 పైచులుక కథలు కేవలం ఏకాదశి వ్రతం మీద ఉన్నాయి. ఇన్ని కథలు మరి ఏ వ్రతం మీద ఉన్నాయి చెప్పండి? సత్యనారాయణ వ్రతానికి 5 కథలే. మరి ఇంకో కథ మీద చూపించండి, ఇంకో వ్రతం మీద లేదే. గమనించవలసింది ఏంటంటే, వాస్తవంగా అందరూ సత్యనారాయణ వ్రతం అన్న చేస్తారు కానీ ఏకాదశి వ్రతం చేయాలి. విచిత్రమైన విషయం. సత్యనారాయణ వ్రతంలో ఏదైతే చెప్పబడిందో అదే ఏకాదశి వ్రతంలోనూ చెప్పబడింది. సత్యనారాయణ వ్రతాన్ని గమనించండి, అందులో ఒక కథ వస్తుంది. మహానుభావుడైన మహావిష్ణువు తాను ఒక సన్యాసి వేషం వేసుకొని పడవలో ఉన్నటువంటి ఆ వైశ్యకులంలో పుట్టినటువంటి అల్లుడు మావగారు ఉన్నటువంటి పడవలోకి వస్తాడు. వచ్చి ఇందులో ఏమున్నాయని అడుగుతాడు. అందులో మణిమాణిక్యాలు ఉన్నాయని చెప్తే ఇబ్బంది వస్తుందని చెప్పని వీళ్ళు ఇందులో ఆకులు అరమలు ఉన్నాయని చెప్తాడు. అవి ఆకులు అరమలు అయిపోతాయి. ఈయన కోపం వచ్చి వెళ్ళిపోయాడు. అంటే అసత్యం చెప్పడాన్ని హర్షించలేదు. ఏకాదశి వ్రతంలో దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు సత్యవ్రతంగానే ఉండాలని అన్నారు. మరి దీనికి సాధనమే కాదు. ఈ సత్యనారాయణ వ్రతంలో చెప్పబడింది ఏంటి? పొద్దు నుండి సాయంత్రం దాకా ఉపవసించి రాత్రి వేళ సంధ్యా సమయం అయిన తర్వాత బంధుమిత్రులందరినీ పిలుచుకొని అందరితో కలిసి ఈ వ్రతాన్ని అంతా చక్కగా చేసి భోజనం చేయని చెప్పాడు. దాన్ని మనం ఇప్పుడు చేయట్లేదు అనుకుంటే పొద్దున పూట చేసి ఆయన భోజనం చేసేస్తున్నాం, బఫే పెట్టి మరి చేసేస్తున్నాం, అది వేరే విషయం. అదంతా మరి ఇప్పుడు ఏకాదశి వ్రతంలో ఉన్నట్టే లెక్క కదా. అంటే పరమాత్మ చెప్పినటువంటి దాన్ని రోజు చెప్తే మనం వినట్లా, ఎక్కడో దాన్ని ఇంకో రూపంలో కొత్తగా చెప్తే మాత్రం చేస్తుంది. సత్యనారాయణ వ్రతం ఏ పురాణంలో చెప్పబడింది అని అంటే, స్కాంద పురాణం రేవాఖండంలో ఉంది అని చెప్పిన ఒక అడ్రస్ చెప్పు. ఏకాదశి వ్రతం ఏ పురాణంలో చెప్పబడింది అని అంటే, ఇందాక ఇంచుమించు అన్ని పురాణాల్లో చెప్పబడింది అని అన్నాను. ఇప్పుడు దేని నేను తక్కువ చేయట్లా, దేని న్యూన్యం చేయట్లా. నహి నిందాన్యాయం ఒక న్యాయం ఉంది. ఏది చెప్తున్నామో అదే గొప్పదని చెప్పడానికి కానీ ఇంకో దాన్ని తక్కువ చేసి చూపెట్టచ్చు, తప్పులేదు. అలా చూసినప్పుడు కూడా ఇప్పుడు సత్యనారాయణ వ్రతము ఏకాదశి వ్రతం అని రెండింటి తూకం వేయండి, ఏమైంది? మంచిదే. ఇవాళ రేపు వస్తున్న పెద్ద ఇబ్బంది ఏంటంటే, ఈ సత్యనారాయణ వ్రతం ఆచరణ చేయడానికి ఏకాదశి చాలా మంచి రోజు అని చెప్పని ఏకాదశి రోజు సత్యనారాయణ వ్రతం చేసి తాను భోజనం చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడుతుంది. ఇప్పుడు ఫలితం దక్కుతుందా? దక్కరా. ఏకాదశి రోజు విష్ణు దర్శనం పుణ్యం అని చెప్పని చక్కగా తిరుమల కొండకెళ్ళి ఏకాదశి రోజు చాలా కష్టపడి ప్రయాసతో స్వామివారి దర్శనం చేసుకొని పక్కనే ఉన్నటువంటి అన్నదాన సత్రంలోకి వెళ్ళి ఉల్లిపాయ సాంబార్ అన్నది తినేస్తాడు. ఇప్పుడు ఫలితం వస్తుందా? రాదా? 4 ఇంతలు ఎక్కువ పాపం వస్తుంది. పుణ్యక్షేత్రాల్లో చేసేటువంటి పాపములన్నీ కూడా 2 ఇంతలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి, పుణ్యము 2 ఇంతలు ఫలితాన్ని ఇస్తాయి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి తీరగలుగుతాం అనుకున్న వాళ్ళే కొండెక్కి ఆ రోజు స్వామివారి దర్శనం చేసుకోవడం ఉత్తమం. లేనివాడు పోకపోతే వచ్చిన నష్టమైంది. ఏకాదశి రోజు మేము సత్యనారాయణ వ్రతం చేసి ద్వాదశి రోజు పాలనగా అందరికీ వచ్చిన వాళ్ళకి భోజనం పెడతాం, మంచిది. ఆ రోజు చేయడం. లేదా ఏకాదశి రోజు అసలు సత్యనారాయణ వ్రతం చేయకుండా ద్వాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసి ఆ రోజు అందరికీ భోజనం పెట్టండి. మహాపుణ్యం, తప్పే లేదు. మహత్తరమైనటువంటి పుణ్యం, అంతకన్నా గొప్ప విషయం. అలా కాకుండా చేస్తే నీతో పాటు ఒంటరిగా పోకుండా ఇంకో 100 మందిని నువ్వు నరకానికి తీసుకునే వాడు అవుతుంది. అంతకన్నా ఏమీ లేదు. నాకు 1 కన్ను పోయినా పర్వాలేదు, ఎదుటివాడికి 2 కళ్ళు పోవాలనుకునేటువంటి తత్వంలోకి ఇది తీసుకెళ్తుంది. అందుకని చెప్పని పుణ్యకర్మాచరణ చేయడం మంచిదే, విధి విధానాలు తెలుసుకొని చేయాలి. ఆ విధి విధానాలు తెలుసుకోవడానికి కొంత ప్రయాస అవసరము. అందుకని తెలుసుకొని జాగ్రత్తగా ఆచరించాలి. ఇలా చూసినప్పుడు సత్యనారాయణ వ్రతం కన్నా ఏకాదశి వ్రతం ఏమైంది? మహత్తరమైందైంది. దీన్ని ఆచరించడం వల్ల మహావిష్ణువు యొక్క అనుగ్రహం తొందరగా లభించేటువంటిది అయింది. చైత్రమాసంలో వచ్చేటువంటి శుద్ధమైనటువంటి ఏకాదశికి కామదా అని, బహుళపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి వరూధిని అని.
అలానే వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఉభయ ఏకాదశులకి మోహిని అపరా అని పేరు. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశికి నిర్జల ఏకాదశిని, ఇది చాలా గొప్ప ఏకాదశి. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి నిర్జల ఏకాదశి, నీళ్లు కూడా తాకుండా చేయవలసినటువంటి ఏకాదశి. ఎవరైతే ఈ 12 ఏకాదశుల్లో కూడా ఏకభుక్తమో నక్కమో లాంటివి ఉంటూ అయ్యో మేము ఆ రోజు భిన్నమైన అన్నం తింటున్నామే మా పరిస్థితి ఏమిటనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఏకాదశిని ఖచ్చితంగా చేయాలి. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశికి నిర్జల ఏకాదశిని పేరు. భీమశనుడు అడిగాట మహానుభరుడు వ్యాస భగవానుడు, అయ్యా నేను భోజన ప్రియుని మీకు తెలియంది ఏముంది, నేను ఉండలేకపోతున్నాను, ఈ ఏకాదశి వస్తుందంటే ముందే కాళ్ళలోంచి ఉనికి వస్తుంది, ఏం చేయాలని అడిగాట. ఆయన భీమసేన నువ్వు ఒక పని చేయి, నిర్జల ఏకాదశి వ్రతాన్ని చేయి జ్యేష్ఠ మాసం రోజున. ఆ ఒక్క ఏకాదశి చేసావా మిగతా అన్ని ఏకాదశులు చేసిన వ్రతం వస్తుంది అని అన్నాడు. అంటే ఇది ఒక్కటి చేసి మిగతా వాటిలో మానేమని కాదు, ఏవైతే నియమాలు చెప్పబడ్డాయో ఏకాదశులు అవన్నీ ఆచరించలేనప్పుడు అవన్నీ కలిపి ఒక్కరోజు చేసినా అంత పుణ్యం వస్తుంది. అందుకని నిర్జల ఏకాదశి జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటిది మహత్తరమైనటువంటిది. తర్వాత వచ్చేటువంటిది యోగిని ఏకాదశి. అలానే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. మహావిష్ణువు శయనించడానికి ఆ రోజు ఉపక్రమిస్తాడు కనుక ఆయన శయనించేటువంటి కాలంలో ఉన్నటువంటి మొదటి ఏకాదశి కనుక దాని తొలి ఏకాదశి శయన ఏకాదశి అని పేరు. ఆ మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష ఏకాదశికి కామికా ఏకాదశి అని వ్యవహారం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని, అలానే కృష్ణపక్షంలో వచ్చేటువంటి శ్రావణ బహుళ ఏకాదశికి అజా ఏకాదశి అని పేరు. భాద్రపద శుద్ధ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని, బహుళపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి ఇందిరా ఏకాదశి అని వ్యవహారాలు. ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి పాశాంకుశ ఏకాదశి అని, ఇది పాశములన్నింటినీ కూడా అంకుశం వలె వర్ధిస్తుంది, అందుకని పాశాంకుశ ఏకాదశి అని దీనికి పేరు. అలానే బహుళపక్షంలో వచ్చేటువంటి ఆశ్వయుజ ఏకాదశికి రమా ఏకాదశి అని పేరు. కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశికి బూదిని ఏకాదశి అని పేరు. మహావిష్ణువు ఆ రోజు ఉత్థానం చెందుతాడు కనుక. అలానే ఉత్పత్తి ఏకాదశి అని బహుళపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి పేరు. మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి శుద్ధ ఏకాదశి అని పేరు. మార్గశిర మాసంలో వచ్చేటువంటి రెండవ ఏకాదశికి ఉత్పత్తి ఏకాదశి అని, సఫల ఏకాదశి అని 2 పేర్లు ఉన్నాయి. ఈ ఏకాదశి ఈ యొక్క ఏకాదశి పుట్టినరోజు. అలానే పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు, ముక్కోటి ఏకాదశి మనందరికీ తెలిసినటువంటిది. ఆ తర్వాత కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి షట్తిల ఏకాదశి అని పేరు. 6 విధములుగా ఆ రోజు నువ్వులను ఉపయోగించవలసి ఉంటుంది, అందుకని దానికి షట్తిల ఏకాదశి అని వ్యవహారం. అలానే మాఘమాసం